Hello everyone. Good evening everyone. This is your master teacher Venkatesh Mandala. Welcome back to the session everyone. So we have already started with organic. This is our second session of organic. Hi Siri. Good evening Siri. Hi Madhu. Good evening Madhu. So thank you so much. The response has been seriously awesome. I have been looking at your comments. Ramya, Siri, hi everyone. So you have been a great audience. నేను మీ కమెంట్స్ అన్నీ కూడా ఎన్నో కమెంట్స్ నేనైతే చదివాను. హాయ్ లక్ష్మి, గుడ్ ఈవినింగ్ లక్ష్మి. మీ కమెంట్స్ ఐ వాస్ రియలీ హ్యాపీ లుకింగ్ అట్ యువర్ కమెంట్స్ ఇన్ ద ఫస్ట్ సెషన్. ఓకే, మీలో ఎంతోమంది యూ హ్యావ్ ఎంజాయ్డ్ ద సెషన్. దట్ ఈస్ వాట్ ఐ వాంట్. నాకు కావాల్సిందలా ద ఓన్లీ అవుట్పుట్ అవుట్ ఆఫ్ దిస్ ఐ వాంట్ ఇస్ మీరు ఈ క్లాసెస్ ఎంజాయ్ చేస్తున్నారా లేదా. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ మీ. Right? Ready with my pen and book. Awesome Siri. That is how you set up your class. ఎప్పుడైనా సరే క్లాస్ మొదలైన వెంటనే మీరు చేయాల్సిన ఫస్ట్ పని ఏంటంటే మీ చేతిలో ఒక పెన్ ఉండాలి, ఒక బుక్ అయితే మీ పక్కన కంపల్సరీ ఉండి తీరాల్సిందే. రైట్? హాయ్ చారి, గుడ్ ఈవినింగ్. హాయ్ సాయి, ఐశ్వర్య, గుడ్ ఈవినింగ్ ఐశ్వర్య. హాయ్ క్రికెట్ ప్లేయర్, గుడ్ ఈవినింగ్. హాయ్ ప్రణయ్, గుడ్ ఈవినింగ్. హాయ్ విన్ను, గుడ్ ఈవినింగ్ విన్ను. Hi Sharanya, everyone, once again welcome back to the session. So ఈ particular class మనం స్టార్ట్ చేసే ముందు I have an announcement to make. Okay, this is really important. ఎందుకంటే మన ఛానల్లో ఏం జరుగుతుంది ఆన్ ఏ డైలీ బేసిస్ ఎవ్రీథింగ్ మీకు తెలియాలి అని అంటే వన్ థింగ్ ఇస్ మీరు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీకు ప్రతి అప్డేట్ మీకు వస్తుంది. Hi IMAX, hi Deepthi, hi Sandhya, hi Chari, everyone, hi, good evening everyone. So first thing ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Prioritize this. Hi Deepthi, good evening. Venki sir, thank you so much. I love that name, Venki sir, seriously awesome. It's very nice. Okay. సో రెండోది ఏంటంటే దెర్ ఈస్ అన్ అదర్ ప్లేస్ వేర్ యూ కెన్ గెట్ ఎవ్రీ సింగిల్ అప్డేట్. సో ప్రతి చోట మీకు ఈ అప్డేట్స్ అంటే మన వేదాంతు తెలుగు నీట్కి సంబంధించి ఎవ్రీ సింగిల్ అప్డేట్ విల్ కమ్ ఇన్ ద గ్రూప్ ఇంక్లూడింగ్ ద క్లాస్ నోట్స్. నేను మీకు ప్రీవియస్ సెషన్స్లో ఒక క్లాస్ నోట్స్ అనేది ఎంత ఇంపార్టెంటో ఆల్రెడీ మీకు చెప్పడం కూడా జరిగింది. రైట్? హాయ్ నోయల్, hi Ramudu, good evening, good evening, good evening. Awesome. This is seriously awesome. You guys are seriously awesome. I'm really enjoying this session. Awesome guys. Fine. So let's start with today's session. So you have to do one more thing. Subscribe to the channel. Rondode entante every update is being posted in the Telegram group. Telegram group, ye Telegram group sir ani meer nanu adagachu. Vedantu Telugu, and we have created a new group just మీ కోసం మాత్రమే ఆ కొత్త గ్రూప్ ఒకటి క్రియేట్ చేసాం ఆన్ ద టెలిగ్రామ్. దట్ ఈస్ వేదాంతు తెలుగు నీట్ ఛానల్ కోసమే ఒక టెలిగ్రామ్ గ్రూప్ అయితే వీ హ్యావ్ ఇంట్రడ్యూస్డ్ ఇట్ జస్ట్ ఫర్ యూ. సో మీరు ఈ గ్రూప్లో జాయిన్ అవ్వండి, ఎందుకంటే ప్రతి అప్డేట్స్ మీకు క్లియర్గా వస్తాయి. దిస్ ఇస్ ఫర్ షూర్. ఓకే, క్లియర్? So this is the QR code that you have to scan. If you scan chesina ventane that will immediately take you to the page. Okay, fine. So without any delay, let's start with today's session guys. So manam previous session lo we started understanding what organic compound ante enti, asalu organic compound ela form avutundi, dantlo bonding anedi ela jarugutundi anna vishayalni manam previous session lo aithe clear ga telusukunnam. అండ్ కొన్ని అప్లికేషన్స్ ఆఫ్ దట్ బాండింగ్ అంటే అలా బాండింగ్ జరగడం వల్ల వీ ఆర్ ఏబుల్ టు మేక్ సమ్ కన్క్లూషన్స్. కొన్ని కన్క్లూషన్స్ అంటే బాండ్ లెంత్ కావచ్చు, లేదంటే బాండ్ ఎనర్జీ కావచ్చు, లేదంటే ఎలక్ట్రోనెగటివిటీ కావచ్చు. ఇటువంటి చిన్న కన్క్లూషన్స్ అయితే మనం చేయగలిగాం బేస్డ్ ఆన్ ద లెర్నింగ్ ఫ్రమ్ ఎస్టర్డే. రైట్? సో ఈ పర్టికులర్ సెషన్లో వీఆర్ స్టార్టింగ్ విత్ సంథింగ్ సీరియస్లీ ఆసమ్. అదేంటంటే నామెన్క్లియేచర్. ఓకే, సో ఈ నామెన్క్లియేచర్ మనం మొదలుపెట్టే ముందు సో ఫస్ట్ థింగ్ మనం అర్థం చేసుకున్న విషయం ఏంటంటే కాంపౌండ్స్ ఆఫ్ కార్బన్ ఆర్ నోన్ యాజ్ ఆర్గానిక్ కాంపౌండ్స్. సో ఈ నార్మల్గా ఈ కార్బన్ కనుక హైడ్రోజన్తో కంబైన్ అయినట్లయితే
వాటిని మనం ఏమని పిలుస్తాం? సో దట్ మీన్స్ బేసికలీ ద కాంపౌండ్స్ ఆఫ్ కార్బన్ ప్లస్ హైడ్రోజన్, వీటిని మనం ఏమని పిలుస్తామంటే హైడ్రోకార్బన్స్ అని పిలుస్తాం. వీటిని మనం హైడ్రోకార్బన్స్ అని పిలుస్తాం. అసలు ఈ కార్బన్ ఎందుకు రకరకాల ఎలిమెంట్స్తో కంబైన్ అవుతుందన్న విషయాన్ని మనం ప్రీవియస్ సెషన్లో ఆల్రెడీ నేను చూసాం, రైట్? ఓకే, ఆర్ యు గైస్ లిసనింగ్ టు మీ, రైట్? ఆసమ్. సో లెట్స్ ఫోకస్ ఆన్ ద సెషన్. సో నేను ఖచ్చితంగా ఐ విల్ గ్యారంటీ యూ సంథింగ్. యూ ఆర్ గోయింగ్ టు లెర్న్ సంథింగ్ రియలీ ఇంట్రెస్టింగ్ టుడే, దట్ ఈస్ ఫర్ షూర్. ఓకే, సో ఈ కాంపౌండ్స్ ఆఫ్ కార్బన్ అండ్ హైడ్రోజన్, వీటిని మనం హైడ్రోకార్బన్స్ అని పిలుస్తాం. ఓకే, సో అంటే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్, కెన్ ఐ టేక్ CH4 అనేది హైడ్రోకార్బన్ అని చెప్పచ్చా? ఎస్, చెప్పచ్చు. ఎందుకంటే ఇట్ ఇస్ ఎ కాంపౌండ్ ఆఫ్ కార్బన్ అండ్ హైడ్రోజన్. లెట్స్ సే CH3. సో దీన్ని హైడ్రోకార్బన్ అని చెప్పచ్చా? ఖచ్చితంగా దీన్ని హైడ్రోకార్బన్ అని మనం చెప్పవచ్చు, రైట్? సో సిమిలర్గా CH2 డబల్ బాండ్ CH2, దీన్ని హైడ్రోకార్బన్ అని చెప్పచ్చా? ఖచ్చితంగా హైడ్రోకార్బన్ అని మనం చెప్పవచ్చు. సో ఈ ఆర్గానిక్ కాంపౌండ్స్ ఏంటంటే హైడ్రోజన్తో పాటుగా ఎన్నో రకరకాల ఎలిమెంట్స్తో ఇవి కంబైన్ అవుతాయి. అంటే ఎలిమెంట్స్ లైక్ ఆక్సిజన్, అలానే సల్ఫర్, నైట్రోజన్, అలానే హాలోజన్స్. సో ఈ హాలోజన్స్ లైక్ ఫ్లోరిన్ కావచ్చు, క్లోరిన్ కావచ్చు, బ్రోమిన్ కావచ్చు, అలానే అయోడిన్ కూడా కావచ్చు. ఇలా రకరకాల ఎలిమెంట్స్తో ఈ కార్బన్ అయితే కంబైన్ అవుతుంది, రైట్? సో ఇలా కంబైన్ అయినప్పుడు యూ గెట్ న్యూ కాంపౌండ్స్. సో ఇవి కంబైన్ అవుతున్నాయంటే ఎలా కంబైన్ అవుతున్నాయంటే ఇక్కడున్న హైడ్రోకార్బన్స్లో ఉన్న హైడ్రోజన్ పోయి ఆ హైడ్రోజన్ ప్లేస్లో మనకు ఒక కొత్త ఆటమ్ అయితే సబ్స్టిట్యూట్ అవడం జరుగుతుంది. సో అందుకనే ఈ ఆర్గానిక్ కాంపౌండ్స్ అన్నీ కూడా మనం ఏమని చెప్పచ్చు అంటే ఆర్గానిక్ కాంపౌండ్స్ ఆర్ హైడ్రోకార్బన్స్ అండ్ ఇట్స్ డెరివేటివ్స్. అర్థమైందా? సో ఆర్గానిక్ కాంపౌండ్స్ అన్నిటినీ కూడా ఒకటి హైడ్రోకార్బన్స్గా క్లాసిఫై చేస్తాం, రెండోది ఏంటంటే హైడ్రోకార్బన్ డెరివేటివ్స్ అన్నమాట. సో హైడ్రోకార్బన్ డెరివేటివ్స్ అంటే ఈ హైడ్రోజన్ సబ్స్టిట్యూట్ చేసి దాని ప్లేస్లో ఇంకొక గ్రూప్. సో ఒక ఎగ్జాంపుల్, లెట్స్ సే CH3OH. సో ఈ పర్టికులర్ కేసులో CH4లో ఉన్న ఒక హైడ్రోజన్ని తీసి OH గ్రూప్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసాం. సో వీటిని హైడ్రోకార్బన్ డెరివేటివ్స్ అని మనం పిలుస్తాం, రైట్? సో దిస్ ఇస్ వన్ కైండ్ ఆఫ్ క్లాసిఫికేషన్ దట్ వీ హ్యావ్ మేడ్. ప్రతి ఆర్గానిక్ కాంపౌండ్ కూడా హైడ్రోకార్బన్ అండ్ ఇట్స్ డెరివేటివ్స్గా క్లాసిఫై చేయొచ్చు. సో ఏ ఆర్గానిక్ కాంపౌండ్ తీసుకున్నా ఉంటే ఇక్కడ ఉండాలి, లేదంటే ఇక్కడైనా ఉండాలి. సో దిస్ ఇస్ వన్ వే ఆఫ్ క్లాసిఫైయింగ్ హైడ్రోకార్బన్స్. సరే, ఇది ఎందుకు చెప్తున్నారు? ఐ విల్ టెల్ యూ ద రీజన్ వై ఐఎమ్ టెలింగ్ ఆల్ దిస్. సో ఇక్కడ ఇలా కార్బన్కి కనుక ఏదైనా ఒక గ్రూప్ అటాచ్ అవుతుంది కదా. సో ఈ గ్రూప్ OH గ్రూప్ కావచ్చు, లేదంటే సమ్ అదర్ గ్రూప్, లేదంటే NH2 గ్రూప్ కావచ్చు. సో ఇలా డిఫరెంట్ గ్రూప్స్ అయితే ఈ కార్బన్కి అటాచ్ అవుతాయి. ఓకేనా? ఇస్ దిస్ క్లియర్? దిస్ ఇస్ వన్ కైండ్ ఆఫ్ క్లాసిఫికేషన్. అర్థమైందా? ఓకే, నెక్స్ట్ థింగ్ ఏంటంటే హౌ డు యూ క్లాసిఫై దిస్ కాంపౌండ్స్ బేస్డ్ ఆన్ దేర్ చైన్స్. మనం ఆల్రెడీ క్యాటినేషన్లో ఆల్రెడీ అర్థం చేసుకున్న విషయం ఏంటంటే అవి రకరకాలుగా డిఫరెంట్ స్ట్రెయిట్ చైన్స్, బ్రాంచెడ్ చైన్స్, రకరకాలుగా అవి కంబైన్ అవుతుంటాయి అన్న విషయం మనం ఆల్రెడీ చూసాం. హాయ్ సంపత్, గుడ్ ఈవినింగ్ సంపత్. ఐ రిమెంబర్ యూ, ఐఎమ్ రియలీ ఆసమ్. హౌ ఆర్ యూ? నా వాయిస్ లోగా ఉందా అర్జున్? ఐ హ్యావ్ ఇంక్రీజ్ ద వాయిస్. నేను యాక్చువల్లీ ఐ హ్యావ్ ఇంక్రీజ్ ద వాయిస్. మీరు అడిగారని నేను మీ వాయిస్ని అయితే నేను ఇంక్రీజ్ చేశాను. ఐ బిలీవ్ ఇట్ షుడ్ బీ కంఫర్టబుల్. ఒక్కసారి మీ ఫోన్ కావచ్చు, లేదంటే విచ్ ఎవర్ ద గ్యాడ్జెట్ యు ఆర్ యూజింగ్, ఒక్కసారి మీరు చూడండి వాయిస్ సరిపోయిందా లేదా ఒక్కసారి. ఓకే ఓకే, హైడ్రోకార్బన్ డెరివేటివ్స్ మళ్ళీ ఖచ్చితంగా చెప్తాను రాజు, కంపల్సరీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, మీరు దివ్య, నో నథింగ్ లైక్ దట్. ఎందుకంటే ఐ విల్ రెస్పాండ్ టు యువర్ కమెంట్స్. నేను ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఏంటంటే మై ఓన్లీ ఫోకస్ ఇస్ టు యాక్చువల్లీ మేక్ యూ అండర్స్టాండ్ థింగ్స్. నేను మాట్లాడేటప్పుడు ఏంటంటే కమెంట్స్ చూస్తాను, కానీ ఏంటంటే ఎవ్రీ సింగిల్ కమెంట్ ఐ విల్ నాట్ బీ ఏబుల్ టు లుక్ అట్ వెన్ ఐఎమ్ స్పీకింగ్. కానీ నేను మీకు ప్రతిసారి కొంత సమయం అయితే ఇస్తాను. యూ కెన్ ఆల్వేస్ ఆస్క్ మీ ఎనీథింగ్.
కంపల్సరీ మీ కమెంట్స్ అయితే నేను ఎప్పుడు చూస్తూనే ఉంటాను. సో ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను ఎప్పుడైనా మీతో మాట్లాడేటప్పుడు యూ ట్రై టు లిజన్ టు మీ. ఓకేనా? కంపల్సరీ మీకు టైం ఇస్తాను నాతో మాట్లాడడానికి, నాతో ఇంటరాక్ట్ అవ్వడానికి, నాకేమైనా మీరు చెప్పాలనుకున్న ప్రతి ఒక్కటి కూడా మీకు కంపల్సరీ మీకు కావాల్సిన టైం నేను ఖచ్చితంగా ఇస్తాను. ఓకేనా? అప్పుడు మీరు నన్ను ఏమైనా అడగచ్చు. అర్థమైందా? am I clear? Fine. Okay, so this is organic compound. So organic compounds లో బేసికల్గా మనకు ఈ కార్బన్ అండ్ హైడ్రోజన్ రెండు కానీ కంబైన్ అయితే దాన్ని మనం హైడ్రోకార్బన్ అని పిలుస్తాం. ఓకే, సో ఈ హైడ్రోకార్బన్లో నుంచి ఒక హైడ్రోజన్ని తీసేసి ఇంకేదన్నా గ్రూప్ని కానీ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఒక కొత్త కాంపౌండ్ వస్తుంది. సో ఆ కాంపౌండ్ ఏదైతే ఉందో దాన్ని మనం హైడ్రోకార్బన్ డెరివేటివ్ అని పిలుస్తాం. ఓకే, సో మనకు అంటే లిటరలీ ఆర్గానిక్ కాంపౌండ్స్ ఏ ఆర్గానిక్ కాంపౌండ్ అయినా కూడా ఇట్ మస్ట్ బి ఏ హైడ్రోకార్బన్ డెరివేటివ్ ఆర్ ఇట్ మస్ట్ బి ఏ హైడ్రోకార్బన్. దిస్ ఇస్ ద ఫస్ట్ థింగ్. అర్థమైందా రాజు? ఇస్ ఇట్ క్లియర్? ఐ హోప్ ఇట్స్ వెరీ క్లియర్. ఎస్, నోట్స్ ఈజ్ ఆల్సో పోస్టెడ్ ఇన్ ద టెలిగ్రామ్ గ్రూప్. టెలిగ్రామ్ గ్రూప్లో మీకు ప్రతిరోజు ఆన్ ఏ డైలీ బేసిస్ క్లాస్ అయిపోయిన మరుక్షణం, ఓకే, అంటే క్లాస్ అయిపోయిన 30 minutes లోపు ఫర్ షూర్ ఐ విల్ పోస్ట్ ద నోట్స్. ఓకేనా? హాయ్ రమ్య. సో దిస్ ఇస్ వన్. సో రెండోది ఏంటంటే బేస్డ్ ఆన్ ద చైన్స్ ఈ ఆర్గానిక్ కాంపౌండ్స్ని మనం ఎలా క్లాసిఫై చేయొచ్చు. ఓకే, సో ఆర్గానిక్ కాంపౌండ్స్ ఏవైతే ఉన్నాయో మనకు ఈ ఆర్గానిక్ కాంపౌండ్స్ ఏంటంటే క్యాటినేషన్ ప్రాపర్టీ వల్ల రకరకాలుగా స్ట్రైట్ చైన్స్గా ఉంటాయి, లేదంటే బ్రాంచ్డ్ చైన్స్గా ఉంటాయి, లేదంటే సైక్లిక్ చైన్స్గా ఉంటాయి. సో ఈ అన్నిటినీ కూడా 2 సపరేట్ డివిజన్స్గా క్లాసిఫికేషన్ చేశారు. ఒకటేంటంటే ఒక సెట్ ఏంటంటే అసైక్లిక్ కాంపౌండ్స్, అసైక్లిక్ కాంపౌండ్స్. రెండోది ఏంటంటే the other one will be cyclic compounds. ఇది మన cyclic compounds. ఓకేనా? సో ఈ అసైక్లిక్ కాంపౌండ్స్ అంటే ఏంటి అంటే ఓపెన్ చైన్ కాంపౌండ్స్, అంటే బ్రాంచింగ్ ఉంటుంది, అలానే స్ట్రైట్ చైన్స్ ఉంటాయి, కానీ ఎటువంటి సైక్లిక్ స్ట్రక్చర్స్ అయితే ఆ చైన్లో మనకి కనిపించవు. సో ఎగ్జాంపుల్స్ ఏంటంటే యూ కెన్ టేక్ సో మెనీ ఎగ్జాంపుల్స్. సో CH3 ఒక ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. అలానే లెట్స్ సే CH3 CH2 CH3, వన్ మోర్ ఎగ్జాంపుల్. సో ఇలా డిఫరెంట్ ఓపెన్ చైన్ కాంపౌండ్స్, అంటే బేసికల్గా దీంట్లో ఉండే కాంపౌండ్స్ ఏంటి? ఓపెన్ చైన్ కాంపౌండ్స్ అన్నమాట. వీటిని మనం అసైక్లిక్ కాంపౌండ్స్ అని పిలుస్తాం. ఒకవేళ ఎస్, ఐ హ్యావ్ పోస్టెడ్ ఎస్టర్డే నోట్స్ ప్రియా, యూ కెన్ విజిట్ ద టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్. దాంట్లో మీకు కంప్లీట్ నోట్స్ అయితే నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను. ఓకే, సో ఈవెన్ ఈ రోజు నోట్స్ కూడా క్లాస్ అయిపోయిన మరుక్షణం నేను మీకు నోట్స్ అయితే టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఈ సైక్లిక్ కాంపౌండ్స్ అంటే బేసికలీ క్లోజ్డ్ స్ట్రక్చర్స్. అబ్సల్యూట్గా ఇవి క్లోజ్డ్ స్ట్రక్చర్స్ అన్నమాట. అంటే సంథింగ్ లైక్ దిస్. ఓకే, సో ఇలా ఉండొచ్చు. CH2 CH2 CH2. సో ఇది ఒక క్లోజ్డ్ స్ట్రక్చరే కదా. సో ఇలా క్లోజ్డ్ స్ట్రక్చర్స్ ఉంటే వీటిని సైక్లిక్ కాంపౌండ్స్ అని మనం పిలుస్తాం. డిడ్ యూ అండర్స్టాండ్ దిస్? ఇస్ ఇట్ క్లియర్? సో అండ్ ఈ అసైక్లిక్ కాంపౌండ్స్లో మనకు స్ట్రైట్ చైన్స్ ఉంటాయి, అలానే బ్రాంచ్డ్ చైన్స్ కూడా ఉంటాయి. సో వీటిని మనం ఏమని పిలుస్తాం? అసైక్లిక్ కాంపౌండ్స్ అని మనం పిలుస్తాం. ఓకే, సో అలానే సైక్లిక్ కాంపౌండ్స్ని కూడా మళ్ళీ క్లాసిఫై చేయడం జరిగింది. సో సైక్లిక్ కాంపౌండ్స్లో ఈ కార్బన్ అనేది ఎన్నో రకరకాల ఆటమ్స్తో కంబైన్ అవుతుంది అన్న విషయం మనకు ఆల్రెడీ తెలిసిన విషయమే. సో ఈ కార్బన్ ఓకే ఎన్నో రకరకాల ఆటమ్స్తో, అంటే లైక్ హైడ్రోజన్తో కావచ్చు, ఆక్సిజన్తో కావచ్చు, సల్ఫర్తో కావచ్చు, నైట్రోజన్తో కావచ్చు, ఫ్లోరిన్తో కావచ్చు, లేదంటే క్లోరిన్ కావచ్చు, బ్రోమిన్ కావచ్చు, లేదంటే అయోడిన్ కూడా కావచ్చు. ఇలా రకరకాల ఎలిమెంట్స్తో కంబైన్ అవుతుంది. సో ఇలా కంబైన్ అయినప్పుడు ఓకే, సో మనకు
దీన్ని ఇలా కంబైన్ అయినప్పుడు మనకు సైక్లిక్ కాంపౌండ్స్లో 2 రకాల కాంపౌండ్స్ ఫామ్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. సో ఆ కాంపౌండ్స్ ఏంటంటే ఒక సెట్ని ఏమని పిలుస్తామంటే యాలిసైక్లిక్ కాంపౌండ్స్ అని పిలుస్తాం. యాలిసైక్లిక్ కాంపౌండ్స్. అండ్ రెండో రకం ఏంటంటే అరోమాటిక్ కాంపౌండ్స్ అంటాం. వాట్ ఈస్ అదర్ వన్? అరోమాటిక్ కాంపౌండ్స్ అని పిలుస్తాం. ఓకే, సో ఈ అరోమాటిక్ కాంపౌండ్స్ అంటే ఏంటి, ఈ యాలిసైక్లిక్ కాంపౌండ్స్ అంటే ఏంటి అని మనం చెప్పాలి, డిఫరెన్షియేట్ చేయాలి అని అంటే మనకు కొన్ని రూల్స్ అనేవి ఉన్నాయి. ఓకే, ఆ రూల్స్ ఏంటంటే ఒక పర్టికులర్ కాంపౌండ్ని మనం అరోమాటిక్ కాంపౌండ్ అని చెప్పాలి అని అంటే, ఓకే, సో దీన్ని అలిఫాటిక్ అంటారు. అసైక్లిక్ కాంపౌండ్స్ ఆర్ ఆల్సో నోన్ యాజ్ అలిఫాటిక్ కాంపౌండ్స్. అర్థమైందా? వీటిని మనం అలిఫాటిక్ కాంపౌండ్స్ అని కూడా పిలుస్తాం. ఓకే, సో ఈ యాలిసైక్లిక్ కాంపౌండ్స్, అరోమాటిక్ కాంపౌండ్స్ అంటే ఏదైనా ఒక పర్టికులర్ కాంపౌండ్ అరోమాటిక్ కాంపౌండ్ అని మనం చెప్పాలి అని అంటే వాటికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఓకే, సో ఈ కండిషన్స్ ఏంటి అనేది నేను మీకు బ్రీఫ్గా మాత్రమే చెప్తాను. మనం తరువాత మేబీ ఒక 10 సెషన్స్ తర్వాత లేదంటే 15 సెషన్స్ తర్వాత మనము అరోమాటిక్, నాన్ అరోమాటిక్, యాంటీ అరోమాటిక్ ఈ మూడిటి గురించి ఇన్ డెప్త్ డిస్కస్ చేస్తాం. ఓకే, ఏంటది? అరోమాటిక్, నాన్ అరోమాటిక్, యాంటీ అరోమాటిక్. సో ఈ మూడు డిస్కస్ చేసేటప్పుడు అరోమాటిక్ కాంపౌండ్స్కి, యాంటీ అరోమాటిక్ కాంపౌండ్స్కి, నాన్ అరోమాటిక్ కాంపౌండ్స్కి మధ్య గల డిఫరెన్స్ ఏంటి, ఏ కాంపౌండ్ని అరోమాటిక్ అని పిలవాలి, ఏ కాంపౌండ్ని నాన్ అరోమాటిక్ అని పిలవాలి, ఏ కాంపౌండ్ని యాంటీ అరోమాటిక్ అని పిలవాలి, ఇవన్నీ కూడా క్లియర్గా ఇన్ డెప్త్ అర్థం చేసుకుందాం. డూ యూ అండర్స్టాండ్ దిస్? కానీ ఇప్పుడు బ్రీఫ్గా ఒక కాంపౌండ్ని మనం అరోమాటిక్ కాంపౌండ్ అని పిలవాలని అంటే దానికి ఉన్న ఓన్లీ కండిషన్స్ చెప్తాను, ఓన్లీ బ్రీఫ్గా. వీ విల్ గో ఇన్ డెప్త్ ఇన్ ద నెక్స్ట్ అప్కమింగ్ సెషన్స్. ఓకే, సో ఏదైనా ఒక కాంపౌండ్ని మనం అరోమాటిక్ కాంపౌండ్ అని పిలవాలి అని అంటే, ఓకే, సో మనకున్న ఫస్ట్ కండిషన్ ఏంటంటే ఆ కాంపౌండ్లో ఒక రింగ్ అనేది ఉండాలి. ఫస్ట్ థింగ్ ఏంటి? ఒక ప్రజెన్స్ ఆఫ్ ఎ సైక్లిక్ రింగ్. ఒక సైక్లిక్ రింగ్ అయితే దాంట్లో ఉండి తీరాల్సిందే. దిస్ ఇస్ ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కండిషన్. ఓకేనా? రెండోది ఏంటంటే ఈ రింగ్ ఏదైతే ఉందో ఇట్ మస్ట్ బి ఎ ప్లేనార్ రింగ్. రెండోది ఏంటి? ఇక్కడ ఈ రింగ్ ఏదైతే ఉందో ఈ రింగ్ అనేది ప్లేనార్గా ఉండి తీరాలి. ఒక అరోమాటిక్ కాంపౌండ్లో ఒక రింగ్ అనేది ఉండాలి, ఆ రింగ్ అనేది ప్లేనార్గా ఉండాలి అనేది రెండో కండిషన్. అండ్ మూడో కండిషన్ ఏంటంటే ఈ రింగ్లో మనం కాంజుగేషన్ అని చెప్తాం. ఏంటిది? కాంజుగేషన్ అని పిలుస్తాం. ఓకే, ఈ కాంజుగేషన్ అంటే ఏంటనేది క్లియర్గా ఇన్ డెప్త్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ వెన్ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ఎలక్ట్రానిక్ ఎఫెక్ట్స్. ఓకేనా? ఇన్ ద ఫ్యూ మోర్ సెషన్స్ మీకు ఫుల్ క్లారిటీ ఇస్తాను, దట్ ఈస్ ఫర్ షూర్. ఓకే, సో ఈ కాంజుగేషన్లో ఒక చిన్న ఎగ్జాంపుల్ ఒకటి చూపిస్తాను. సో బేసికల్గా ఏంటంటే ఇక్కడ డీలోకలైజేషన్ ఆఫ్ పీ ఎలక్ట్రాన్స్ అంటారు. సో కాంజుగేషన్ అంటే ఏంటంటే డీలోకలైజేషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. సో ఎక్కడున్న ఎలక్ట్రాన్స్ అంటే పీ ఆర్బిటాల్లో ఉన్న ఎలక్ట్రాన్స్. ఓకే, దీన్ని కాంజుగేషన్ అని పిలుస్తాం. సో కాంజుగేషన్ అనేది ఉండాలి అని అంటే మనకు ఆల్టర్నేట్ డబుల్ బాండ్స్ అయినా ఉండాలి, లేదా ఆల్టర్నేట్ డబుల్ బాండ్స్ విత్ సమ్ పాజిటివ్ ఛార్జ్, డబుల్ బాండ్స్ విత్ సమ్ నెగిటివ్ ఛార్జ్, ఇలా రకరకాలుగా ఉండొచ్చు. దీని గురించి మనం ఇన్ డెప్త్ ఇన్ ద కమింగ్ సెషన్స్ తెలుసుకుందాం. ఓకే, ఐఎమ్ ఓన్లీ టెలింగ్ యూ డీలోకలైజేషన్ ఆఫ్ పై ఎలక్ట్రాన్స్. ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ బెంజీన్ తీసుకోండి. సో బెంజీన్లో మనం ఏం చెప్తామంటే అక్కడున్న 3 పై బాండ్స్ కూడా డీలోకలైజ్ అయి ఉంటాయి అని చెప్తాం. సో డీలోకలైజ్ అయి ఉంటాయి అని ఎందుకు చెప్తామనంటే అక్కడ మనకు ఉన్న డబుల్ బాండ్స్ ఏవైతే ఉన్నాయో ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీని గురించి. ఓకే, యూ జస్ట్ హ్యావ్ టు వెయిట్. ఓకే, సో ఇది సెకండ్ కండిషన్.
అండ్ ద థర్డ్ కండిషన్ ఏంటంటే హకల్స్ రూల్. దీన్ని మనం ఏమని పిలుస్తామంటే, సారీ దెర్ లుక్స్ లైక్ సమ్ ఇష్యూ, 1 minute. సో ఈ హకల్స్ రూల్ని మనం ఏమని పిలుస్తామంటే, ద రూల్ ఈస్ నోన్ యాజ్, 1 minute. I hope, okay, now it's fine. సో ఈ హకల్స్ రూల్ని మనం ఏమని పిలుస్తామంటే 4n + 2 పై ఎలక్ట్రాన్ రూల్ అని పిలుస్తాం. ఓకే, సో ఈ రూల్ ప్రకారం ఇక్కడ n = 1 2 3 4 సో ఆన్ ఇలా సబ్స్టిట్యూట్ చేస్తే నాకు ఎలక్ట్రాన్స్ అనేవన్నీ వస్తాయి. ఓకే, ఒక సిరీస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ వస్తాయి. ఓకే, ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని చూద్దాం. ఓకే, సో ఈ అరోమాటిక్ కాంపౌండ్స్ని మళ్ళీ 3 రకాలుగా క్లాసిఫై చేశారు. ఒకటేంటంటే బెంజాయిడ్ కాంపౌండ్స్. ఓకే, సో బెంజాయిడ్ కాంపౌండ్స్ అంటే ఏంటంటే వాటిలో ఒక బెంజీన్ రింగ్ అనేది ఉండి తీరాల్సిందే. అంటే ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ యువర్ బెంజీన్. సో ఈ బెంజీన్ కానీ తీసుకున్నట్లయితే ఒక బెంజీన్ రింగ్ అనేది ఉంది కదా, సారీ లెట్ మీ, సో యూ హ్యావ్ దిస్ ఈజ్ నోన్ యాజ్ బెంజీన్. సో ఈ బెంజీన్ అనేది ఒక అరోమాటిక్ కాంపౌండ్ అని చెప్పొచ్చు, ఇది ఒక బెంజాయిడ్ కాంపౌండ్ అని చెప్పొచ్చు. అలానే ఫీనోల్ కూడా, సో ఫీనోల్ అంటే దీన్ని కూడా ఒక బెంజాయిడ్ కాంపౌండ్ అని నేను చెప్పొచ్చు. ఓకే, సో ఎందుకంటే ఈ పర్టికులర్ కాంపౌండ్లో ఒక సైక్లిక్ రింగ్ అనేది ఉంది. ఎస్, ఒక రింగ్ ఉంది. ఈ రింగ్తో పాటు ఈ పర్టికులర్ స్ట్రక్చర్ అనేది ప్లేనార్ అని నేను చెప్పచ్చు. ఎలా ప్లేనార్ అని నేను చెప్తాను అని అంటే, ఐ హ్యావ్ టు లుక్ ఫర్ ద హైబ్రిడైజేషన్ ఆఫ్ ఎవ్రీ ఆటమ్. అంటే ప్రతి ఆటమ్ యొక్క హైబ్రిడైజేషన్ నేను చెక్ చేయాలి. సో ఇక్కడ నేను గమనించినట్లయితే నాకు ప్రతి కార్బన్ ఇక్కడున్న 1 2 3 4 5 6 ఈ 6 కార్బన్స్ కూడా ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ sp2 హైబ్రిడైజ్డ్. సో sp2 అంటే ఏంటి? ట్రయోగనల్ ప్లేనార్. అంటే ఓవరాల్ స్ట్రక్చర్ ప్లేనార్ స్ట్రక్చర్గానే ఉంటుంది. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో అంటే ఓకే, ఫస్ట్ కండిషన్ ఇస్ సాటిస్ఫైడ్. రెండోది ఏంటంటే కాంజుగేషన్. సో కాంజుగేషన్ అంటే ఏంటంటే ఇక్కడ మనం చూసినట్లయితే ప్రతి కార్బన్ మీద ఒక p ఆర్బిటాల్ అయితే ఉంటుంది. సో ఈ p ఆర్బిటాల్లో ఉన్న ఈ ఎలక్ట్రాన్స్ అన్నీ డీలోకలైజ్ అవుతాయి. సో అవి డీలోకలైజేషన్ జరగాలి అని అంటే దాని కండిషన్ ఏంటంటే ప్లేనారిటీ ఉండాలి. అంటే ఈ పర్టికులర్ మాలిక్యూల్ ప్లేనార్గా ఉండాలి, దాంతోపాటు కాంజుగేషన్ ఉండాలి. సో ఇవి రెండు ఉంటేనే, అంటే ఈ రెండు కండిషన్ సాటిస్ఫై అయితేనే మనకు డీలోకలైజేషన్ ఆఫ్ p ఎలక్ట్రాన్స్ జరుగుతాయి. అంటే ఈ ఎలక్ట్రాన్స్ అన్నీ కూడా ఓవరాల్గా డీలోకలైజ్ అయిపోతాయి, అంటే డిస్ట్రిబ్యూట్ అయిపోతాయి. ఓకే, సో దీనివల్ల ఏంటంటే ఒక మాలిక్యూల్కి స్టెబిలిటీ అనేది ఏర్పడుతుంది. అర్థమైందా? సో దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కాంజుగేషన్. ఓకేనా? సో కాంజుగేషన్ ఉన్నప్పటికీ డీలోకలైజేషన్ జరుగుతుంది అని గ్యారంటీ ఉండదు. కాంజుగేషన్ ఉన్నప్పటికీ, అంటే కాంజుగేషన్ అంటే ఇక్కడ డబుల్ బాండ్ సింగిల్ బాండ్ డబుల్ బాండ్, డబుల్ బాండ్ సింగిల్ బాండ్ డబుల్ బాండ్, డబుల్ బాండ్ సింగిల్ బాండ్ డబుల్ బాండ్. ఈ కాంజుగేషన్తో పాటు మనకి ఇక్కడ ప్లేనార్ మాలిక్యూల్ అయితేనే డీలోకలైజేషన్ అనేది మనకి ఇక్కడ జరుగుతుంది. ఓకే, ఎస్ అబ్సల్యూట్లీ నోయల్, టౌలిన్, నాప్థలిన్ ఇవన్నీ కూడా బెంజాయిడ్ కాంపౌండ్స్. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్? డూ యూ హ్యావ్ ఎనీ డౌట్ స్టిల్ హియర్? ఓకే, సో దెన్ ఈ కాంజుగేషన్ ఉంది, ప్లేనారిటీ ఉంది, అది హకల్స్ రూల్ని కూడా ఒబే చేస్తుంది. సో హకల్స్ రూల్ అంటే ఇక్కడ ఏంటంటే ఈ ఎలక్ట్రాన్స్ ఏవైతే ఉన్నాయో, ఈ డీలోకలైజ్డ్ ఎలక్ట్రాన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈ 4n+2 ఇంటగ్రల్ మల్టిపుల్గా ఉండాలి. అంటే ఇక్కడ మనం చూసినట్లయితే డీలోకలైజ్ అయిన ఎలక్ట్రాన్స్ ఏంటి? ఇక్కడ ఒక ఎలక్ట్రాన్, ఈ స్పై బాండ్లో ఉండే ఈ 2 ఎలక్ట్రాన్స్, అలానే ఈ 2 ఎలక్ట్రాన్స్, అలానే ఈ 2, అంటే టోటల్గా ఇక్కడ 6 ఎలక్ట్రాన్స్ అనేవి డీలోకలైజ్ అవుతున్నాయి. ఓకే, సో ఇవి డీలోకలైజేషన్ అవుతున్నాయి కాబట్టి అక్కడ n ప్లేస్లో నేను కనుక 1 సబ్స్టిట్యూట్ చేశాను అనుకోండి, అంటే ఇఫ్ ఐఎమ్ పుట్టింగ్ 1 దేర్, సో ఈ 4n+2 పై ఎలక్ట్రాన్ రూల్ ఏదైతే ఉందో, ఓకే, పై ఎలక్ట్రాన్ రూల్ ఏదైతే ఉందో ఇక్కడ నేను తీసుకున్న పై ఎలక్ట్రాన్ 6 ఎలక్ట్రాన్స్ దీంట్లో కానీ ఇక్కడ n = 1 సబ్స్టిట్యూట్ చేస్తే 4 × 1 + 2 దట్ ఈస్ ఈక్వల్ టు 6.
అంతే కదా. సో అంటే ఈ పర్టికులర్ మాలిక్యూల్ అనేది ఒక అరోమాటిక్ కాంపౌండ్ అని మనం చెప్పొచ్చు. ఓకే, వీటిని బెంజాయిడ్ కాంపౌండ్స్ అంటారు. బెంజాయిడ్ కాంపౌండ్స్లో బెంజీన్ రింగ్ అనేది ఉండాలి. ఓకే, సో దిస్ ఇస్ ద ఫస్ట్ థింగ్. మరి రెండోది ఏంటంటే నాన్ బెంజాయిడ్ కాంపౌండ్స్. ఓకే, సో రెండోది ఏంటంటే నాన్ బెంజాయిడ్ కాంపౌండ్స్. సో ఈ కాంపౌండ్స్ ఏంటంటే ఇవి కూడా అరోమాటిక్ కాంపౌండ్సే. అంటే ఈ కండిషన్స్ని కంపల్సరీ ఇవి మళ్ళీ ఒబే చేస్తాయి ఈ కాంపౌండ్స్ కూడా. అర్థమైందా? కానీ బెంజీన్ రింగ్ లాగా అయితే ఇవి ఉండవు. ఎలా ఉంటాయి? ఒక చిన్న ఎగ్జాంపుల్ చేస్తాను చూడండి. సో ఇక్కడ ఇఫ్ ఐఎమ్ డ్రాయింగ్ దిస్, ఓకే, సో 1 2 3 4 and 5. సో ఈ పర్టికులర్ కాంపౌండ్ మీరు చూసినట్లయితే ఓకే, దీన్ని అజులీన్ అని పిలుస్తాం. ఏంటిది? అజులీన్ అని పిలుస్తాం. ఓకే, సో ఈ కాంపౌండ్లో కనుక మనం చూసినట్లయితే మన రింగ్ ఏంటి, ఇక్కడ 2 రింగ్స్ అయితే ఉన్నాయి. కానీ ఇక్కడ 2 రింగ్స్తో పాటు యూ హ్యావ్ టు లుక్ ఫర్ కాంజుగేషన్. సో ఇక్కడ మనం గమనించినట్లయితే కాంజుగేషన్ ఉండాలి అంటే రూల్ ఏంటి? ఆల్టర్నేట్ డబుల్ బాండ్స్ ఉండాలి ఇక్కడ. సో ఆల్టర్నేట్ డబుల్ బాండ్స్ అంటే ఇక్కడ డబుల్ బాండ్ సింగిల్ బాండ్ డబుల్ బాండ్, డబుల్ బాండ్ సింగిల్ బాండ్ డబుల్ బాండ్. మరి ఇక్కడ డబుల్ బాండ్ సింగిల్ బాండ్ డబుల్ బాండ్ ఉంది. అంటే ఈ రింగ్ అనేది కాంజుగేటెడ్ రింగ్ కాదు. అది మీరు అర్థం చేసుకోవాలి. మరి ఇక్కడ చూడండి, మరి ఇక్కడ చూసినట్లయితే డబుల్ బాండ్ సింగిల్ బాండ్ డబుల్ బాండ్, డబుల్ బాండ్ సింగిల్ బాండ్ డబుల్ బాండ్. మరి ఈ రింగ్ కాంజుగేటెడా? ఇది కూడా కాంజుగేటెడ్ రింగ్ కాదు. ఇవి 2 కాంజుగేటెడ్ రింగ్ కానప్పుడు మరి ఏది కాంజుగేటెడ్ రింగ్ అంటే యూ హ్యావ్ టు లుక్ ఫర్ ద బిగ్గర్ వన్. ఇక్కడ ఉన్న కాంబినేషన్ చూడండి ఇక్కడ. సో మీరు కానీ గమనించినట్లయితే ఈ బిగ్గర్ కాంబినేషన్ చూడండి ఇక్కడ. సో ఈ ఓవరాల్ రింగ్ని కానీ మీరు గమనించినట్లయితే డబుల్ బాండ్ సింగిల్ బాండ్ 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 డబుల్ బాండ్. అంటే మీరు అనుకున్న చిన్న రింగ్స్ అనేవి కాంజుగేటెడ్ రింగ్స్ కాదు. పెద్ద రింగ్ ఏదైతే ఉందో అది మన కాంజుగేటెడ్ రింగ్. ఓకే, సో కాంజుగేషన్ ఉంది. ప్రతి కార్బన్ అనేది sp2 హైబ్రిడైజేషన్ ఉంది ఇక్కడ. అండ్ ప్రతి రింగ్లో ఓన్లీ 6 కార్బన్స్ మాత్రమే ఉన్నాయి. ఓకే, ఇది హక్కుల్స్ రూల్ని కూడా ఒబే చేస్తుంది. అంటే హక్కుల్స్ రూల్ని ఒబే చేస్తుంది అంటే ఇక్కడ మనకు పై ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5. సో 5 2s 10 పై ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో 10 పై ఎలక్ట్రాన్స్ అన్నప్పుడు మనం ఇక్కడ n = 2 సబ్స్టిట్యూట్ చేస్తే ఈ పర్టికులర్ కేసులో మనకు 4 × 2 + 2 దట్ ఈస్ ఈక్వల్ టు 10 ఎలక్ట్రాన్స్ సాటిస్ఫై అవుతుంది. అందుకు దీన్ని మనం నాన్ బెంజాయిన్ కాంపౌండ్ బట్ ఇట్ ఈస్ అన్ అరోమాటిక్ కాంపౌండ్ అని మనం చెప్పచ్చు. అర్థమైందా? అలానే ఇంకొక క్లాసిఫికేషన్ ఏంటంటే ఓకే, సో ఈ బెంజాయిడ్ కాంపౌండ్స్, నాన్ బెంజాయిడ్ కాంపౌండ్స్. సో ఇది కాకుండా హెటిరోసైక్లిక్ అరోమాటిక్ కాంపౌండ్స్ అని ఉన్నాయి. హెటిరోసైక్లిక్ అరోమాటిక్ కాంపౌండ్స్. ఓకే, సో ఈ హెటిరోసైక్లిక్ అరోమాటిక్ కాంపౌండ్స్ ఏంటంటే ద బెస్ట్ ఎగ్జాంపుల్ యూ క్యాన్ టేక్ హియర్ ఇస్ ద ఫ్యూరాన్. సో హియర్ యూ హ్యావ్ సో ఇక్కడ మీరు ఎగ్జాంపుల్ చూడండి. ఓకే, సో ఇక్కడ డబుల్ బాండ్ డబుల్ బాండ్ డబుల్ బాండ్ డబుల్ బాండ్, ఇవి 2 కూడా హెటిరోసైక్లిక్ అరోమాటిక్ కాంపౌండ్స్. సో నాకు అది ఎలా తెలుసు? ఫస్ట్ థింగ్ ఐ హ్యావ్ టు చెక్ ఫర్ ద కండిషన్స్. సో హెటిరోసైక్లిక్ అంటే ఏమీ లేదు. హెటిరోసైక్లిక్ అని మనం మాట్లాడినప్పుడు ఆ సర్కిల్ ఏదైతే ఉందో, ఆ రింగ్ ఏదైతే ఉందో, ఆ రింగ్లో కార్బన్తో పాటు వేరే ఆటం కూడా ఉంటాయని దాని అర్థం. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ సల్ఫర్ ఉంది, ఇక్కడ ఆక్సిజన్ ఉంది. ఓకే, సో సార్ ఇది ఫస్ట్ థింగ్ ఇది ప్లేనారా? వీ హ్యావ్ టు చెక్. ఒకటేంటంటే వి షేప్ అనేది ఒకే ప్లేన్లో ఉంటుంది ఎప్పుడు. ఓకే, ఎస్ అండ్ ఓ మిడిల్లో ఉన్నాయి. ఎస్ అబ్సల్యూట్లీ శుర్షిత. సో మనకు ఈ హెట్రోసైక్లిక్ కాంపౌండ్స్లో ఎలా అంటే కార్బన్ బదులు ఏదైనా ఒక అదర్ ఆటమ్ అనేది ఉంటుంది. అపార్ట్ ఫ్రమ్ కార్బన్ దెర్ ఇస్ సమ్ అదర్ ఆటమ్ దట్ ఇస్ ప్రజెంట్. సో అప్పుడే ఆ పర్టికులర్ కాంపౌండ్ని మనం హెటిరోసైక్లిక్ కాంపౌండ్ అని మనం పిలవచ్చు.
అర్థమైందా? సో దిస్ ఈస్ హెటెరోసైక్లిక్ అరోమాటిక్ కాంపౌండ్. సో ఇటువంటి కాంపౌండ్స్లో మనం ఇది చెక్ చేసినట్లయితే, సో ఇక్కడ ఫస్ట్ థింగ్ ఇది ప్లేనార్, ఇది సైక్లిక్, ఎస్ దట్ ఈస్ సాటిస్ఫైడ్. తర్వాత ప్లేనార్, ఎస్ ఇట్ ఈస్ ప్లేనార్, ఎందుకంటే sp2 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 ఇక్కడ వి షేప్. సో ఖచ్చితంగా వి షేప్ అనేది ఎప్పుడు ఒకే ప్లేన్లోనే ఉంటుంది, మీరు ఎక్కడైనా ఉంచండి అది ఒకటే ప్లేన్లోనే ఉంటుంది. సో ఆబ్వియస్గా దిస్ ఈజ్ ఏ ప్లేనార్ మాలిక్యూల్. సో ఈ ప్లేనార్ మాలిక్యూల్తో పాటు ఇక్కడ కాంజుగేషన్ ఉందా అనేది మళ్ళీ మనకు తెలియాలి. కాంజుగేషన్ ఉండాలి అని అంటే p ఆర్బిటాల్స్లో మనకి ఎలక్ట్రాన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కాంజుగేషన్లో ఉన్నాయా లేదా అని మనకి ఎలా తెలుస్తుందంటే, సల్ఫర్లో ఇక్కడ మళ్ళీ లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, సో ఆక్సిజన్లో లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఓకే, సో దీంట్లో ప్రతి ఇక్కడ ఒక సల్ఫర్ కాబట్టి దీని మీద 2 లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఈ 2 లోన్ పేర్స్లో ఒక లోన్ పేర్ మాత్రం కాంజుగేషన్లో ఉంటుంది. ఇలా ఇప్పుడు చూసినట్లయితే మీరు ఇక్కడ డబుల్ బాండ్ సింగిల్ బాండ్ డబుల్ బాండ్, డబుల్ బాండ్ సింగిల్ బాండ్ లోన్ పేర్, మళ్ళీ లోన్ పేర్ సింగిల్ బాండ్ డబుల్ బాండ్. సో ఇలా కాంజుగేషన్లో ఉండడం వల్ల దీంట్లో మనకు 6 ఎలక్ట్రాన్స్ అనేది కాంజుగేషన్లో ఉన్నాయి. సో ఈ బాండ్స్ విత్ ద లోన్ పేర్, సో టోటల్గా ఇది 4n+2 పై ఎలక్ట్రాన్ రూల్ని కూడా ఇది ఒబే చేస్తుంది. ఎందుకంటే ఇక్కడ 2, సో దేర్ ఆర్ సిగ్మా ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ ఈ పర్టికులర్ కేసులో మనం గమనించినట్లయితే, ఇక్కడ మనకు సిగ్మా ఎలక్ట్రాన్స్ అయితే పై ఎలక్ట్రాన్స్ అయితే ఎన్ని ఉన్నాయంటే 4+2 దట్ ఈస్ ఈక్వల్ టు 6. సో ఇది కూడా మనకు హకల్స్ రూల్ 4n+2 పై ఎలక్ట్రాన్ రూల్ని ఒబే చేస్తుంది. అంటే ఇది ఒక అరోమాటిక్ కాంపౌండ్. అర్థమైందా? నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ చేద్దాం, ఇట్స్ జస్ట్ ఓన్లీ ఎ మ్యాటర్ ఆఫ్ టైం. ఓకేనా? కంపల్సరీ మీ దగ్గర కనీసం 30-40 ఎగ్జాంపుల్స్ నేను చేపిస్తాను మీ దగ్గర. ఓకేనా? అరోమాటిక్ కాంపౌండ్ అంటే ఏంటి, నాన్ అరోమాటిక్ అంటే ఏంటి, యాంటీ అరోమాటిక్ అంటే ఏంటి, ఎన్నో ఎగ్జాంపుల్స్ చూపిస్తాను మీకు. ఇప్పుడు అర్థం అవ్వాలి కాబట్టి ఐఎమ్ జస్ట్ ఎక్స్ప్లెయినింగ్ యూ దిస్. ఓకేనా? సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే బెంజాయిడ్ కాంపౌండ్స్కి వచ్చేసరికి, సో ఇది బెంజీన్ రింగ్ అనేది ఉంటుందని మనం తెలిసింది కదా. సో ఒక బెంజీన్ రింగ్ ఉంటుంది అన్న విషయం మనకు తెలిసింది ఇక్కడ. ఓకే, సో ఈ బెంజీన్ రింగ్ మీద ఇక్కడ ఆబ్వియస్గా ఇక్కడ ఒక హైడ్రోజన్, 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 ఇక్కడ ఒక హైడ్రోజన్ ఉంటుంది, అంతే కదా. సో ఈ హైడ్రోజన్ బదులు నేను ఏదైనా ఒక గ్రూప్ ఎక్స్ని సబ్స్టిట్యూట్ చేశాను ఇక్కడ. సో ఒక గ్రూప్ ఎక్స్ని నేను ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశాను. సో ఇప్పుడు ఎక్స్ అనే గ్రూప్ని నేను సబ్స్టిట్యూట్ చేసిన దాని వలన, ఓకే, వన్ మోర్ థింగ్, మీరు ఏదైనా నన్ను క్వశ్చన్ అడగాలంటే ప్లీజ్ పుట్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ యువర్, అంటే మీరు చాట్లో క్వశ్చన్ మార్క్ పెట్టండి. క్వశ్చన్ మార్క్ పెడితే నాకు ఓకే యు ఆర్ ఆస్కింగ్ మీ సంథింగ్ అన్న విషయం నాకు అర్థమవుతుంది. ఓకే, సో ఇఫ్ యూ పుట్ ద క్వశ్చన్ మార్క్, నేను కంపల్సరీ ఐ విల్ గో త్రూ దట్ క్వశ్చన్. మీరు ఏం అడగాలనుకుంటున్నారో నేను చూస్తాను, ఖచ్చితంగా మీకు రెస్పాండ్ అవుతాను. ఓకేనా? క్లియర్? ఫైన్. సో ఇక్కడ ఈ ఎక్స్, సో ఈ ఎక్స్కి సంబంధించి విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఇక్కడ ఉన్న పొజిషన్స్ ఏవైతే ఉన్నాయో 1, 2, 3, 4, 5, అంటే ఈ ఎక్స్ పక్కన ఇదొక కార్బన్, ఇదొక కార్బన్, ఇదొక కార్బన్, ఇదొక కార్బన్, ఇదొక కార్బన్, అంటే ఇక్కడ కూడా మనకు హైడ్రోజన్స్ ఉంటాయి. ఈ పొజిషన్లో కనుక ఏదైనా ఈ పొజిషన్ని మనం ఏమని పిలుస్తామంటే ఆర్థో పొజిషన్ అని పిలుస్తాం. ఓకే, అలానే ఈ ఎక్స్ పక్కనున్న పొజిషన్ ఈ పొజిషన్ ఏమని పిలుస్తాం? సేమ్ ఆర్థో పొజిషన్ అని మనం పిలుస్తాం. ఓకే, అలానే ఈ పొజిషన్ని మెటా పొజిషన్ అని పిలుస్తాం, అండ్ ఈ పొజిషన్ని మెటా పొజిషన్ అని మనం పిలుస్తాం. అండ్ ఇది కాకుండా ఈ పొజిషన్ దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ టు దిస్ ఎక్స్. ఓకే, ఈ ఆపోజిట్ టు ఎక్స్ ఏదైతే ఉందో ఈ పొజిషన్ని మనం ఎలా డిఫైన్ చేస్తామంటే ఇది పారా పొజిషన్ అని మనం పిలుస్తాం. ఓకే, ఈ పొజిషన్స్ని ఆర్థో పొజిషన్, మెటా పొజిషన్, పారా పొజిషన్. నేను ఎందుకు ఇది చెప్తున్నానంటే దీని గురించి మనం ఉపయోగించుకోబోతున్నాం. ఓకే, విల్ బి యూజింగ్ దిస్ కాన్సెప్ట్, అందుకనే మీకు ఇక్కడ చెప్తున్నాను. రైట్? ఇస్ దిస్ క్లియర్? ఆర్ వి క్లియర్ టిల్ హియర్? ఓకే, సో ఇవి అరోమాటిక్ కాంపౌండ్స్. సో ఈ అరోమాటిక్ కాంపౌండ్స్ క్లియర్గా అర్థం చేసుకున్నాం. అలానే యాలిసైక్లిక్ కాంపౌండ్స్ ఉన్నాయి. ద కాంపౌండ్స్ అపార్ట్ ఫ్రమ్ అరోమాటిక్ కాంపౌండ్స్ అవన్నీ కూడా యాలిసైక్లిక్ కాంపౌండ్స్లోకి వస్తాయి. సో ఈ యాలిసైక్లిక్లో కూడా మనకు మళ్ళీ 2 రకాలు వస్తాయి. ఓకే, ఒకటేంటంటే
హోమోసైక్లిక్ యాలిసైక్లిక్ కాంపౌండ్స్ అంటే వీటి యొక్క ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఇక్కడ కాంజుగేషన్ ఇట్లాంటివన్నీ ఉండవు. ఇక్కడ కాంజుగేషన్ ఇవన్నీ పర్టికులర్ రూల్స్ ఉంటాయి. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఏదైనా ఒక రూల్ ఫెయిల్ అయినా కూడా ఇవి ఇక్కడికి వచ్చేస్తాయి. సో ఒకవేళ ఇది ఒక హోమోసైక్లిక్ కాంపౌండ్ అంటే ఇక్కడ హోమోసైక్లిక్ అంటే సేమ్ యాటమ్సే ఉంటాయి, ఆ చైన్ మొత్తంలో కూడా సేమ్ యాటమ్స్. ఇది ఒక హోమోసైక్లిక్ కార్బన్ 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 అంటే CH2 గ్రూప్ CH2 గ్రూప్ CH2 గ్రూప్ CH2 గ్రూప్. సో ఇవన్నీ కూడా హోమోసైక్లిక్ కాంపౌండ్స్. అర్థమైందా? ఇస్ దిస్ క్లియర్? హాయ్ నందిని, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ నందిని. ఓకే, సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే హెటిరోసైక్లిక్. ఓకే, సో నెక్స్ట్ థింగ్ వీఆర్ లుకింగ్ అట్ ఇస్ హెటిరోసైక్లిక్. ఈ హెటిరోసైక్లిక్ యాలిసైక్లిక్ కాంపౌండ్స్ ఏంటంటే ఎలాగైతే ఇక్కడ అరోమాటిక్ కాంపౌండ్స్లో మనం హెటిరోసైక్లిక్ అరోమాటిక్ కాంపౌండ్స్ చూసామో ఇక్కడ కూడా సేమ్ థింగ్ హెటిరోసైక్లిక్ హెటిరోసైక్లిక్ అంటే ఈ రింగ్లో ఏదో ఒక ఆటమ్ డిఫరెంట్ ఆటమ్తో రీప్లేస్ అయి ఉంటుంది. అంటే ఎగ్జాంపుల్ లైక్ దిస్, ఇక్కడ ఒక సల్ఫర్ని పెట్టాను అనుకోండి. సో ఆబ్వియస్లీ దిస్ ఈస్ ఎ డిఫరెంట్ కాంపౌండ్. ఇది ఒక హెటిరోసైక్లిక్ కాంపౌండ్ బట్ ఇట్ ఈస్ నాట్ అన్ అరోమాటిక్ కాంపౌండ్. ఎందుకంటే ఇక్కడ మనం చూసినట్లయితే ఇది sp3 హైబ్రిడైజేషన్ sp3 ఉంటాయి. సో అందువల్లనే దిస్ ఇస్ నాట్ ఏ హెటిరోసైక్లిక్ ఇట్ ఈస్ నాట్ అన్ అరోమాటిక్ కాంపౌండ్స్. ఇవి చూడండి ఏవి కూడా అరోమాటిక్ కండిషన్స్కి సాటిస్ఫై అవ్వవు. అర్థమైందా? సో ఇస్ దిస్ క్లియర్? సో దిస్ ఈస్ ద డిఫరెంట్ టైప్ ఆఫ్ క్లాసిఫికేషన్. సో నెక్స్ట్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వీఆర్ గోయింగ్ టు లెర్న్ ఇస్ ప్రైమరీ కార్బన్ అంటే ఏంటి, సెకండరీ కార్బన్ అంటే ఏంటి, టెరిషరీ కార్బన్ అంటే ఏంటి, క్వాటర్నరీ కార్బన్ అంటే ఏంటి అన్న విషయాల్ని మనం తెలుసుకుందాం. రైట్? లేదు చిన్ను, నాట్ యెట్. ఐఎమ్ గోయింగ్ టు ఫినిష్ దిస్ క్లాస్ అండ్ దెన్ ఐఎమ్ గోయింగ్ టు హ్యావ్ మై డిన్నర్. ఓకే, sp3 డిస్టర్బ్ అయ్యాయి, మిడిల్లో ఎస్ వచ్చింది. ఇక్కడ ఎస్ ఆబ్వియస్గా ఇక్కడ మనకు ప్లేనారిటీ లేదు, ఇవేవి లేవు కదా ఇక్కడ. సో దట్ ఈస్ ద రీజన్. ఇక్కడ ప్లేనారిటీ కూడా ఉండదు. ఓకే, సో ఇక్కడ sp3 సో ఆబ్వియస్గా కొంత బాండ్ స్ట్రెయిన్ అనేది కూడా వీటిలో ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే ప్రైమరీ, సెకండరీ, టెరిషరీ, క్వాటర్నరీ కార్బన్స్ అంటే ఏంటి. ఓకే, సో మనకు తెలిసిన విషయం ఏంటంటే ఈ కార్బన్ కనుక మనం కానీ తీసుకున్నట్లయితే ఇలా రకరకాలుగా ఎలా అంటే అలా పడితే ఒక్కొక్క కార్బన్తో లింక్ అయిపోయి పెద్ద పెద్ద చైన్స్గా ఫామ్ అవుతుంటుంది ఇలా. సో ఇక్కడ దీన్నే మనం బాండ్ లైన్ స్ట్రక్చర్స్ అంటాం. డూ యూ నో బాండ్ లైన్ స్ట్రక్చర్స్? అంటే నేను ఇక్కడ కార్బన్కి మధ్య ఉన్న బాండ్స్ మాత్రమే స్పెసిఫై చేస్తున్నాను. అంటే కార్బన్కి హైడ్రోజన్కి మధ్య ఉన్న బాండ్స్ని ఐఎమ్ నాట్ స్పెసిఫైయింగ్ హియర్. ఓకే, ఒకవేళ ఏదైనా ఇంకా హైడ్రోజన్ కాకుండా ఇంకేదైనా కొత్త ఆటం ఉన్నట్లయితే ఇక్కడ ఈ బాండ్ లైన్ స్ట్రక్చర్లో స్పెసిఫై చేస్తాను. సో ఈ స్ట్రక్చర్ని మనం ఏమని పిలుస్తాం? బాండ్ లైన్ స్ట్రక్చర్. ఓకే, సో ఈ స్ట్రక్చర్లో మనం ఓన్లీ కార్బన్కి మధ్య ఉన్న బాండ్స్ని స్పెసిఫై చేస్తాం, బట్ కార్బన్ హైడ్రోజన్కి మధ్య ఉన్న బాండ్స్ని మనం స్పెసిఫై చేయట్లేదు. సో ఇది కాకుండా ఇంకేదన్నా ఆటం ఉన్నా కూడా ఇక్కడ మనం స్పెసిఫై చేస్తాం. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్? ఓకే, సో దిస్ క్లాస్ విల్ గో ఫర్ ఆల్మోస్ట్ క్లోజ్ టు 1 hour. ఇంకొక 1 hour అయితే ఖచ్చితంగా వెళ్తుంది, దట్ ఈస్ ఫర్ షూర్. ఓకేనా? సో ఎందుకంటే వీ హ్యావ్ టు స్టార్ట్ విత్ నామెన్క్లేచర్ ఆల్సో. సో ఇది అయిపోయిన వెంటనే I will explain you what is alpha carbon, beta carbon, gamma carbon, delta carbon. Taruvata manam we will go to nomenclature. Okay, fine. So ee roju class we are going to deal with the basics towards that nomenclature. Okay na? Fine. So next ikkada manam chusinattlaithe ila rakarakaluga bonding jarigipotuntayi. So deenanta kuda manam bond line structures ani pilustuntam. ఓకే, సో ఈ స్ట్రక్చర్స్లో మీరు అర్థం చేసుకోవాల్సినది ఏంటంటే ప్రతి ఒక్క ఎక్కడైతే ఇక్కడ దిస్ ఇస్ 1 కార్బన్ హియర్, ఇలా ఒక కార్బన్ ఉంది, ఇక్కడ ఒక కార్బన్ ఉంది, ఇక్కడ ఒక కార్బన్ 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 కార్బన్. సో ఇలా ప్రతి పాయింట్ దగ్గర మీకు ఒక కార్బన్ అయితే ఉంది. కరెక్ట్? సో ఇప్పుడు ఏ కార్బన్ని ప్రైమరీ కార్బన్ అని పిలవచ్చు, ఏ కార్బన్ని సెకండరీ కార్బన్ అని పిలవచ్చు. సో వీఆర్ గోయింగ్ టు అండర్స్టాండ్ 1 by 1. ఓకే, నేను ఒక్కొక్కటిగా ఐ విల్ బి రైటింగ్ హియర్
ఏది ప్రైమరీ, ఏది సెకండరీ, ఏది టెరిషరీ కార్బన్ అనేది ఒక్కొక్కటిగా రాస్తాను. ఓకేనా? సో ఫస్ట్ థింగ్, ఒక కార్బన్ని మనం ప్రైమరీ కార్బన్ అని పిలవాలి అని అంటే, ఓకే, ఏంటది? ఒక కార్బన్ని మనం ప్రైమరీ కార్బన్ అని పిలవాలి అని అంటే ఏంటంటే, ద కార్బన్ మస్ట్ బి అటాచ్డ్ టు ఓన్లీ సింగిల్ కార్బన్. ఏ కార్బన్ అయితే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టెలింగ్ యూ, ఇది నా కార్బన్ అనుకోండి. ఓకే, ఈ కార్బన్ గనుక ఇంకొక ఓన్లీ సింగిల్ కార్బన్తో అటాచ్ అయినట్లయితే, సో ఈ కార్బన్ నేను ప్రైమరీ కార్బన్ అని పిలవాలంటే దెర్ హ్యాస్ టు బి ఓన్లీ వన్ కార్బన్ అటాచ్డ్ టు ఇట్. వాట్ ఈస్ ఇట్? వన్ కార్బన్ అటాచ్డ్ టు ఇట్. సో ఇప్పుడు నాకు చెప్పండి, ఈ పర్టికులర్ స్ట్రక్చర్లో ఎన్ని ప్రైమరీ కార్బన్స్ ఉన్నాయి? నాకు ఓన్లీ ప్రైమరీ కార్బన్స్ గురించి మాత్రమే చెప్పండి. నేను మిమ్మల్ని అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఈ పర్టికులర్ స్ట్రక్చర్లో ఎన్ని కార్బన్స్ అనేవి ఉన్నాయి? ఓకే, కెన్ యూ జస్ట్ గెస్ వాట్ ఆర్ ఆల్ ద ప్రైమరీ కార్బన్స్ హియర్? సో ఏ కార్బన్ అయితే, ఈ కార్బన్ని నేను ప్రైమరీ కార్బన్ అని పిలవాలి అని అంటే ఈ కార్బన్ ఒక్క కార్బన్కి మాత్రమే అటాచ్ అవ్వాలి. 2 లేదా 3 లేదా ఇంకేదన్నా 4 కార్బన్స్ కనుక అటాచ్ అయినట్లయితే అది ప్రైమరీ కార్బన్ కాదు. ఓకే, సో జస్ట్ టెల్ మీ ద నంబర్, ఐ వాంట్ దట్ కౌంట్ చేయండి. ఐ విల్ గివ్ యూ సమ్ టైమ్. సో ఐ విల్ గివ్ యూ అట్లీస్ట్ 15 సెకండ్స్. సో 15 సెకండ్స్లో ఎన్ని ఉన్నాయో చూడండి. ఎన్ని ఉన్నాయి? 13 ఉన్నాయా? సో షాల్ ఐ సీ హియర్? సో ప్రతి టర్మినల్ కార్బన్ మీకు ప్రైమరీ కార్బనే అవుతుంది చూడండి. సో లెట్స్ ట్రై టు నంబర్ దిస్. సో 1, ఓకే, 2, 3, 4, 5, 6, 7, ఇక్కడ ఒకటి 8, 9, 10, 11, 12, 13. కరెక్ట్గా చెప్పారు. సో ఎన్నున్నాయి? సో మనకి ఇక్కడ ప్రైమరీ కార్బన్స్ ఎన్నున్నాయంటే 13 ఉన్నాయి. ఆసమ్. ఓకే, సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే సెకండరీ కార్బన్స్ ఫిగర్ అవుట్ చేయండి. సో ఈసారి సెకండరీ కార్బన్స్. సో సెకండరీ కార్బన్స్ అంటే ఏంటంటే, ఈ పర్టికులర్ కార్బన్ని నేను సెకండరీ కార్బన్ అని పిలవాలి అని అంటే ద కార్బన్ మస్ట్ బి అటాచ్డ్ టు 2 అదర్ కార్బన్స్. ఏదైనా కార్బన్ కనుక ఇంకొక 2 కార్బన్స్తో అటాచ్ అయినట్లయితే ఆ కార్బన్ని నేను సెకండరీ కార్బన్ అని పిలవచ్చు. ఓకే, సో అంటే ఇక్కడ నా సెకండరీ కార్బన్ అని పిలవాలంటే ఈ పర్టికులర్ కార్బన్ మస్ట్ బి అటాచ్డ్ టు 1 కార్బన్ అండ్ దిస్ ఇస్ ద సెకండ్ కార్బన్. అప్పుడు ఈ పర్టికులర్ కార్బన్ని నేను సెకండరీ కార్బన్ అని పిలుస్తాను. సో ఇప్పుడు చెప్పండి, ఇక్కడ నాకు ఈ పర్టికులర్ స్ట్రక్చర్లో ఎన్ని సెకండరీ కార్బన్స్ ఉన్నాయి? దట్ ఈస్ మై క్వశ్చన్. సో మల్టిపుల్ ఆన్సర్స్ వస్తున్నాయి. 7. సో 7. ఎనీ మోర్ ఆన్సర్స్? రాయండి, చెప్పండి. సో ఓకే, సుర్షిత ఈస్ సేయింగ్ 8, దివ్య ఈస్ సేయింగ్ 7. సో ఇంకేమైనా ఆన్సర్స్ ఉన్నాయా? డూ యూ హ్యావ్ ఎనీ మోర్ ఆన్సర్స్? కౌంట్ చేస్తున్నట్టున్నారు. ఓకే, ఐ విల్ బీ అవుట్ ఆఫ్ ద స్క్రీన్. మీరు ప్రశాంతంగా కౌంట్ చేయండి, మీకు ఒక 10 సెకండ్స్ ఇస్తాను. సో 10, 8, 8. సో ఫైన్, లెట్స్ ట్రై టు ఫిగర్ దిస్ అవుట్. సో చూద్దాం. లక్ష్మి 10 అని చెప్తుంది, విన్నీ 8 అని చెప్తున్నాడు. ఓకే ఫైన్, షాల్ యూ ట్రై టు ఫిగర్ దిస్ అవుట్? ఫైన్. సో మరి ఇక్కడ ఈ సెకండరీ కార్బన్స్ ఎన్ని ఉన్నాయో చూద్దాం. సో ఈ కార్బన్ చూసినట్లయితే 2 కార్బన్స్ అటాచ్ అయ్యింది కాబట్టి ఇది నా సెకండరీ కార్బన్. 1, 2, ఇది 1, 3, 4. అంతేనా? సో ఇది ఒకటి ఉంది కదా ఇక్కడ, ఇది ఒకటి ఉంది కదా ఇక్కడ. సో ఇది ఒకటి సెకండరీ కార్బన్. సో 1, 2, 3, 4, 5 అయినాయి. ఓకే, 6, 7 అండ్ వేర్ ఇస్ అదర్ వన్? ఓకే, దిస్ ఈస్ ద సెకండరీ వన్. 8 ఉన్నాయి. అంతేనా? ఇది కాకుండా నేనేమైనా వదిలేసానా? ఎస్, అబ్సల్యూట్లీ ఓన్లీ 8 ఉన్నాయి. ఓకే, సో దెర్ ఈస్ నో మోర్ సెకండరీ కార్బన్. ఓకే, సో మరి టెరిషరీ కార్బన్స్ అని వేటిని అంటాం? సో నౌ టెరిషరీ కార్బన్ ఎలా డిఫైన్ చేస్తామంటే, ఈ కార్బన్ని నేను టెరిషరీ కార్బన్ అని పిలవాలి అని అంటే
ఇది 3 కార్బన్స్కి అటాచ్ అయినట్లయితే అప్పుడు దీన్ని నేను టెరిషరీ కార్బన్ అని పిలుస్తాను. ఓకే, సో ఈ టెరిషరీ కార్బన్స్ మరి ఇక్కడ ఎన్ని ఉన్నాయి? హౌ టు ఫిగర్ దిస్ అవుట్? ఎస్, అబ్సల్యూట్లీ 8 ఉన్నాయి విన్ని. యు గైస్ ఆర్ రైట్. మల్లేశ్వరి ఇంకొకసారి చెక్ చేసుకో, ఓకేనా? యూ జస్ట్ చెక్ అగైన్. సృజన్, నువ్వు కూడా. ఐ థింక్ సృజన్ వాజ్ సేయింగ్ ప్రాబబ్లీ ప్రైమరీ కార్బన్స్, అంతేనా? అవునా సృజన్, శ్రావణ్? ఓకే, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఖచ్చితంగా. సో ప్రైమరీ కార్బన్స్ అని వేటిలు అంటారంటే, ఇటువంటి స్ట్రక్చర్స్లో ఏదైనా ఒక కార్బన్ కనుక ఇంకో ఒక్క కార్బన్తో మాత్రం లింక్ అయినట్లయితే ఆ కార్బన్ని ప్రైమరీ కార్బన్ అని పిలవచ్చు. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ కార్బన్ అనేది ఒక కార్బన్తోనే లింక్ అయింది కాబట్టి ప్రైమరీ. ఈ కార్బన్ అనేది ఒక కార్బన్తోనే లింక్ అయింది కాబట్టి ఇది ప్రైమరీ. ఈ కార్బన్ ఒకటే కార్బన్తో లింక్ అయింది అందుకు ప్రైమరీ. సో ఈ కార్బన్ ఏమో ఇక్కడ ఒకటే కార్బన్తో లింక్ అయింది అందుకు ప్రైమరీ. సో దిస్ కార్బన్ ఓన్లీ 1 1 1 1 1. సో ఇలా ప్రతి కార్బన్ ఒక్క కార్బన్తో మాత్రమే లింక్ అయి ఉన్నాయి. సో బాండ్ లైన్ స్ట్రక్చర్స్లో మనం రిప్రజెంట్ చేసేది ఇక్కడ కార్బన్కి మధ్య ఉన్న బాండ్స్ని రిప్రజెంట్ చేస్తాం. దాంతో పాటుగా అదర్ ఆటమ్స్ కూడా, ఇంకేదైనా అదర్ ఆటమ్స్ ఉంటే రిప్రజెంట్ చేస్తాం. ఎక్సెప్ట్ హైడ్రోజన్ ఇఫ్ ఇట్ ఈస్ అటాచ్డ్ టు కార్బన్. ఒకవేళ OH గ్రూప్ అంటే OH రాస్తాం. అర్థమైందా? సో మరి ఇక్కడ టెరిషరీ. సో ఐ థింక్ నీల్, డిడ్ యూ అండర్స్టాండ్ దిస్ నీల్? అర్థమైందా? సో మరి టెరిషరీ ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 3తో అటాచ్ అవ్వాలి. సో టెరిషరీ ఎన్ని ఉన్నాయో చూద్దాం. సో ఇక్కడ టెరిషరీ ఎన్ని ఉన్నాయంటే ఇది ఒక టెరిషరీ, ఎందుకంటే ఇది 1 2 3తో అటాచ్ అయింది కాబట్టి అది టెరిషరీ. అలానే ఇది కూడా 3తో అటాచ్ అయింది కదా, ఇది కూడా టెరిషరీ. సో అలానే ఇది కూడా 3తో అటాచ్ అయింది, టెరిషరీ. ఇది కూడా 1 2 3 కార్బన్స్ అటాచ్ అయింది, ఇది టెరిషరీ. మరి అలానే ఇది కూడా 3తో అటాచ్ అయింది కదా, టెరిషరీ. ఇంకేమైనా ఉన్నాయా? ఇస్ దేర్ ఎనీ అదర్ టెరిషరీ కార్బన్? లేవు. సో అబ్సల్యూట్లీ ఇక్కడ 1 2 3 4 5 టెరిషరీ మాత్రమే ఉన్నాయి, అంతేనా? సో ఇస్ ఇట్ రైట్? శ్రావణ్, టెరిషరీ 5 వస్తాయి చూడు శ్రావణ్, ఎందుకంటే ఇక్కడ ఉన్నది సారీ మై మిస్టేక్, ఐ థింక్ ఐ హ్యావ్ లెఫ్ట్ 1 more హియర్. సో ఇక్కడ ఇంకొకటి వదిలేసాను కదా, సో ఇది ఒకటి వదిలేసాను. ఇంకేమైనా వదిలేసానా? సో ఐ హ్యావ్ టేకన్, ఓ మై గాడ్, యు ఆర్ అబ్సల్యూట్లీ రైట్, నేనే తప్పు చెప్పాను అనుకుంటా. సో ఇక్కడ నౌ వీ హ్యావ్ కన్సిడర్డ్ ఎవ్రీ టెరిషరీ. 1 2 3 4 5 6 7, అంతే కదా? ఎందుకు అందరికీ 5 వస్తున్నాయి, కొంతమందికి 8 వస్తున్నాయి? సో 7 ఉన్నాయి కదా. సో యా, అబ్సల్యూట్లీ దెర్ ఆర్ 7. సార్ నాది మిస్టేక్ సార్, 8 అని చెప్పాను. ఇట్స్ ఓకే. సో 7 ఉన్నాయి, కరెక్ట్. సో ఇట్ ఇస్ 7. ఇట్ ఇస్ వెరీ క్లియర్ దట్ దెర్ ఆర్ 7 టెరిషరీ కార్బన్స్. ఓకే, సో ఇది కాకుండా మరి క్వాటర్నరీ కార్బన్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ? సో ఇఫ్ యూఆర్ లుకింగ్ అట్ ద క్వాటర్నరీ వన్స్, లెట్ మీ టేక్ ఎ డిఫరెంట్ కలర్, దట్స్ బెటర్. ఓకే, సో క్వాటర్నరీ ఎన్ని ఉన్నాయి ఇక్కడ? సో ఇది ఒక క్వాటర్నరీ, దీంతో పాటుగా ఇది ఒక క్వాటర్నరీ కార్బన్. సో 2 ఇంకేమైనా ఉన్నాయా? సో 2 క్వాటర్నరీ కార్బన్స్ మాత్రమే ఉన్నాయి. దిస్ ఇస్ 1 అండ్ దిస్ ఇస్ 1. సో ఇక్కడ ప్రతి ఒక్కటి మనం ఇంక్లూడ్ చేసాం. సో ఫస్ట్ థింగ్ ఇక్కడ క్వాటర్నరీ కార్బన్స్ అయితే 2 ఉన్నాయి, ఓకే. అలానే సెకండరీ కార్బన్స్ ఎన్ని ఉన్నాయి మనం ఇక్కడ ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసాం కదా. సో సెకండరీ కార్బన్స్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 ఉన్నాయి, కరెక్ట్. సో దీంతో పాటు టెరిషరీ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 7 ఉన్నాయి. సో ఇక్కడ టెరిషరీ మాత్రం, సో ఈ టెరిషరీ కార్బన్స్, సో ఐ విల్ యూజ్ ఎ డిఫరెంట్ కలర్, దట్ ఈస్ వైట్. సో ఇక్కడ టెరిషరీ కార్బన్స్ మాత్రం ఇక్కడ మనకి ఎన్ని ఉన్నాయంటే 1 2 3 4 5 6 7 ఉన్నాయి, అంతే కదా. ఓకే, సో ఇక్కడ ఇప్పుడు మనం వీ హ్యావ్ ఫిగర్డ్ అవుట్ ఆల్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కార్బన్స్. సో ఇది కాకుండా వాట్ ఈస్ ఏ ప్రైమరీ హైడ్రోజన్? ప్రైమరీ హైడ్రోజన్ ఏం చెప్పచ్చు? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ప్రైమరీ హైడ్రోజన్? A hydrogen that is attached to the primary carbon is known as primary hydrogen అని మనం చెప్పొచ్చు. That is the meaning of primary hydrogen. అలానే secondary hydrogen అంటే ఏంటి?
the hydrogen that is attached to the secondary hydrogen is known as the hydrogen that is attached to the secondary carbon is known as secondary hydrogen అని చెప్పొచ్చు. అలానే టెరిషరీ హైడ్రోజన్ అని చెప్పాలండి. ఎలా చెప్పాలి? the hydrogen that is attached to the tertiary carbon is known as tertiary hydrogen. అంతే కదా? సో ఇక్కడ మరి క్వాటర్నరీ హైడ్రోజన్ మనం ఎలా డిఫైన్ చేసాం? సో ద క్వాటర్నరీ హైడ్రోజన్ ఇస్ రెఫర్డ్ టు యాజ్ కార్బన్ గనక 4 కార్బన్స్తో గనక బాండ్ అయినట్లయితే మనకి ఇక్కడ క్వాటర్నరీ కార్బన్ అని మనం పిలుస్తాం. ఇది టెరిషరీ, ఇది క్వాటర్నరీ. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే హౌ మెనీ ప్రైమరీ హైడ్రోజన్స్ ఆర్ దేర్ ఇన్ దిస్ స్ట్రక్చర్? సో హైడ్రోజన్స్ ఎన్ని ప్రైమరీ హైడ్రోజన్స్ ఉన్నాయనేది మీరు ఎలా కనుక్కుంటారు? చెప్పగలరా ఎవరైనా? ఎన్ని ప్రైమరీ హైడ్రోజన్స్ ఉన్నాయి? హైడ్రోజన్ అటాచ్ టు ద ప్రైమరీ కార్బన్. సరే, ఓకేనా సార్? ఫిజికల్ కెమిస్ట్రీ పోస్ట్ చేస్తానా అనుకున్నా సారీ, వాట్ యూర్ ఆస్కింగ్ అన్నారుగా. ఓకే, ఖచ్చితంగా ఐ విల్ బి స్టార్టింగ్ టు పోస్ట్ స్టార్టింగ్ ఫ్రమ్ డే ఆఫ్టర్ టుమారో. ఓకే, సో వీ విల్ స్టార్ట్ విత్ పోస్టింగ్ ఫిజికల్ కెమిస్ట్రీ టాపిక్స్ ఫ్రమ్ ఈరోజు ఏంటి? ఈరోజు ట్యూస్డే. సో థర్స్డే నుంచి మీకు ఫిజికల్ కెమిస్ట్రీ టాపిక్స్ అయితే వస్తాయి. ఓకే, సో ఫిజికల్ కెమిస్ట్రీలో గ్రేడ్ 11 వస్తుంది, దాంతో పాటుగా గ్రేడ్ 12 కూడా పోస్ట్ అవుతుంది. ఓకేనా లక్ష్మి? ఇస్ ఇట్ క్లియర్? వి విల్ డూ దిస్ ఫ్రమ్ థర్స్డే. ఓకేనా? సో 39, ఎస్ అబ్సల్యూట్లీ 39 వస్తాయి. సో ఎందుకంటే మనకు తెలిసిన విషయం ఏంటంటే ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ కార్బన్ అనేది టెట్రావాలెంట్. సో ప్రతి కార్బన్ 4 బాండ్స్ అయితే ఫామ్ అయ్యి తీరాల్సిందే. సో అందువల్ల ఏంటంటే ఈ కార్బన్తో పాటు ఇది 3 హైడ్రోజన్స్తో బాండ్ అవుతుంది, ఇంకొక 3 హైడ్రోజన్స్తో బాండ్ అవుతుంది. ఎందుకంటే టెట్రావాలెన్స్ చూపించాలి కాబట్టి ఇది ఇంకొక 3 హైడ్రోజన్స్తో బాండ్ అవుతుంది. సో ఇటువంటి కార్బన్స్ ఎన్ని ఉన్నాయి మనకి? ఇక్కడ 13 ఉన్నాయి. సో ఇక్కడ 13 ఉన్నాయి అంటే ఇంటూ 3. సో హౌ మెనీ హైడ్రోజన్స్? సో ఇక్కడ 13 ఇంటూ 3 చేశాను అనుకోండి, 39 ప్రైమరీ హైడ్రోజన్స్ వస్తాయి. అంతే కదా? కరెక్ట్. మరి సెకండరీ హైడ్రోజన్స్ ఎన్ని ఉన్నాయి చెప్పండి? సో హౌ మెనీ సెకండరీ? ప్రైమరీ అయితే కరెక్ట్గా చెప్పారు. ప్రియా, యూ ఆర్ అబ్సల్యూట్లీ రైట్. విన్నీ, యూ ఆర్ రైట్. దివ్య, హరి, ప్రియా, ఆల్ ఆఫ్ యూ ఆర్ అబ్సల్యూట్లీ రైట్. మరి సెకండరీ హైడ్రోజన్స్ ఉన్నాయి, విన్నీ చెప్తుంది 16 ఉన్నాయి అంటుంది. ఓకే, సో సెకండరీ హైడ్రోజన్స్ అంటే ఆల్రెడీ 2 కార్బన్స్ ఇక్కడ బాండ్ అయ్యాయి. సో ఇక్కడ 2 కార్బన్స్ బాండ్ అయ్యాయి కనుక సో దిస్ హ్యాస్ ద స్టిల్ ఎబిలిటీ టు బాండ్ విత్ 2 more హైడ్రోజన్స్. అంటే ఇక్కడ ఎన్ని సెకండరీ కార్బన్స్ ఉన్నాయి? 8 ఉన్నాయి. సో ఆబ్వియస్లీ ఇంటూ 2 చేస్తే 16 సెకండరీ హైడ్రోజన్స్ వచ్చేస్తాయి. యూఆర్ అబ్సల్యూట్లీ రైట్. సో ఈ పర్టికులర్ స్ట్రక్చర్లో మనకి నెంబర్ ఆఫ్ సెకండరీ హైడ్రోజన్స్ ఆర్ 16. అర్థమైందా? సో దెన్ హౌ అబౌట్ టెరిషరీ? మరి టెరిషరీ ఎన్ని ఉన్నాయి? ఎస్ అబ్సల్యూట్లీ ఆల్ ఆఫ్ యూ ఆర్ రైట్. మరి టెరిషరీ ఎన్ని ఉన్నాయి చెప్పండి? సో టెరిషరీ ఎన్ని ఉన్నాయి ఎలా ఫిగర్ అవుట్ చేస్తారు? మళ్ళీ సేమ్ ఆ స్ట్రక్చర్కి వెళ్తారు. సో ఇక్కడేమో టెరిషరీలో చూసినట్లయితే 1, 2, 3 బాండ్స్ ఫామ్ అయ్యి ఉన్నాయి. సో దిస్ హ్యాస్ స్టిల్ టెండెన్సీ టు ఫామ్ 1 more బాండ్ విత్ హైడ్రోజన్. సో అంటే ప్రతి టెరిషరీ హైడ్రోజన్ దగ్గర ఇంకొక హైడ్రోజన్ అయితే ఉంటుంది. సో అంటే ఎన్ని టెరిషరీ హైడ్రోజన్స్ ఉన్నాయి మన దగ్గర? ఇక్కడ 7 ఉన్నాయి. సో ఈ 7లో ఇంటూ 7 into 1 ఈచ్ ఒక్కొక్క దాని దగ్గర ఒకటి ఉంది కాబట్టి దెర్ ఆర్ 7. కెన్ ఐ రైట్ దిస్ యాజ్ ఈక్వల్ టు 7 టెరిషరీ హైడ్రోజన్స్ చెప్పచ్చా? వన్ థింగ్, ఏదో ఒక లూజ్ కనెక్షన్ అయితే ఉన్నట్లుంది. జస్ట్ ఎ మూమెంట్, ఐ వాంట్ టు సార్ట్ దిస్ అవుట్. ఓకే, సో ఐ థింక్ యూ విల్ నాట్ ఫేస్ ద ప్రాబ్లమ్ అగైన్. మరి ఇక్కడ 7 టెరిషరీ. ఓకే, దిస్ ఇస్ సార్టెడ్. సో మరి నెక్స్ట్ మీరు చెప్పాల్సింది క్వాటర్నరీ హైడ్రోజన్స్ ఎన్ని ఉన్నాయి చెప్పండి? సో టెల్ మీ సంథింగ్, హౌ మెనీ క్వాటర్నరీ హైడ్రోజన్స్ హియర్? సో ఎన్ని ఉన్నాయి ఇక్కడ? హౌ మెనీ క్వాటర్నరీ? సో క్వాటర్నరీ అంటే ఏంటి? ఒక కార్బన్ అనేది 4 కార్బన్స్తో ఆల్రెడీ బాండ్ ఫార్మేషన్ జరిగింది. సో అట్లాంటప్పుడు మళ్ళీ మనకు క్వాటర్నరీ హైడ్రోజన్స్ ఎలా వస్తాయి? రావు. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ టెట్రావాలెన్సీ సాటిస్ఫైడ్. సో ద నంబర్ ఆఫ్ క్వాటర్నరీ హైడ్రోజన్స్ ఎన్ని? సో యూ హ్యావ్ 0 క్వాటర్నరీ హైడ్రోజన్స్. గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే టెట్రావాలెన్సీ సాటిస్ఫై అయిపోయింది కాబట్టి ఆబ్వియస్లీ యూ విల్ నాట్ హ్యావ్ ఎనీ ఆఫ్ దట్. ఇస్ దిస్ క్లియర్?
Yes, no hydrogens for quaternary. Absolutely, Divya. Vinny, you guys are absolutely right. Okay. So, my next thing is alpha, beta, gamma carbons and hydrogens. So, ఇది ఎలా చెప్తామంటే సో మనం ఇంతకు ముందే హైడ్రోకార్బన్ అంటే ఎలానో డిఫైన్ చేసాం. సో ఈ CH2 సింగిల్ బాండ్ CH2 ఇక్కడ ఒక CH3 గ్రూప్. సో ఇది ఒక CH3 గ్రూప్ అన్నాను అనుకోండి. దీన్ని ఒక హైడ్రోకార్బన్ అని చెప్పొచ్చా? ఎస్, అబ్సల్యూట్లీ ఇది ఒక హైడ్రోకార్బన్. అంతే కదా? సో ఈ హైడ్రోకార్బన్లో ఏదన్నా ఒక పర్టికులర్ హైడ్రోజన్ కనుక నేను కానీ తీసేసి ఇఫ్ ఐఎమ్ ప్లేసింగ్ సమ్ గ్రూప్ ఎక్స్, ఏంటి ఏదైనా ఒక హైడ్రోజన్ నేను తీసేసి ఒక గ్రూప్ ఎక్స్ని పెట్టాను అనుకోండి, అంటే CH2 CH3 CH2, ఒకవేళ ఇదే ఎగ్జాంపుల్ తీసుకుందాం, లెట్స్ టేక్ ద సేమ్ ఎగ్జాంపుల్. CH2 ఇక్కడ ఒక హైడ్రోజన్ తీసేసి నేను ఒక ఎక్స్ గ్రూప్ని పెట్టాను ఇక్కడ. ఓకే, సో ఈ ఎక్స్ గ్రూప్ని ఇంట్రడ్యూస్ చేసిన దానివల్ల ఏదైతే ఉందో ఈ ఎక్స్ గ్రూప్ ఏదైతే ఉందో దీన్ని మనం ఏమని పిలుస్తామంటే ఫంక్షనల్ గ్రూప్ అని పిలుస్తాం. దీన్ని మనం ఫంక్షనల్ గ్రూప్ అని పిలుస్తాం. సో ఎందుకు ఫంక్షనల్ గ్రూప్ అని పిలుస్తామంటే ఒక హైడ్రోకార్బన్లో ఏదైనా మనం ఒక పర్టికులర్ గ్రూప్ని ఇక్కడ కానీ ఇంట్రడ్యూస్ చేసామంటే ఈ హోల్ కాంపౌండ్ ఎలా బిహేవ్ చేస్తుందంటే ఈ హోల్ కాంపౌండ్ కూడా ఇట్ విల్ యాక్చువల్లీ బిహేవ్ లైక్ దిస్ ఫంక్షనల్ గ్రూప్. అంటే దీనికి ఉన్న ప్రాపర్టీస్ ఈ పర్టికులర్ హోల్ కాంపౌండ్ ఏంటంటే ఈ ఫంక్షనల్ గ్రూప్ బిహేవ్ చేసినట్లే ఇది బిహేవ్ చేస్తుంది. అంటే ద కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ దిస్ పర్టికులర్ కాంపౌండ్ ఈస్ డిఫైన్డ్ బై ద ఫంక్షనల్ గ్రూప్. అంటే ఈ ఫంక్షనల్ గ్రూప్ అనేది ఏదైతే ఉందో ఇది కెమికల్ ప్రాపర్టీస్ని డిఫైన్ చేస్తుంది. అంటే ఒక పర్టికులర్ కాంపౌండ్ ఎలా బిహేవ్ చేస్తుంది అనేది, అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఈ ఎక్స్ ప్లేస్లో OH గ్రూప్ ఉన్నింది అనుకోండి, అప్పుడు దాన్ని ఏమని పిలుస్తాం మనం? ఒక ఆల్కహాల్ అని పిలుస్తాం. సో ఆల్కహాల్ అన్నప్పుడు అంటే ఆబ్వియస్గా OH గ్రూప్ ఈ ఎక్స్ ప్లేస్లో OH పెట్టినట్లయితే అది ఒక ఆల్కహాల్ అవుతుంది. అంటే ఇక్కడ ఉన్న ఫంక్షనల్ గ్రూప్ ఏంటి? ఆల్కహాల్. అర్థమైందా? అంటే ఈ హోల్ కాంపౌండ్ని మనం ఏమని పిలుస్తాం? దిస్ ఈజ్ అన్ ఆల్కహాల్ అని మనం పిలుస్తాం. సో విత్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద చైన్, ఇక్కడ ఎటువంటి చైన్ ఉన్నా కూడా ఆల్కహాల్ అని పిలుస్తాం. అంతే కదా? ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫీనోల్ ఇంకొకటి డ్రా చేస్తాను చూడండి. దీన్ని మనం ఏమని పిలుస్తాం అంటే ఫీనోల్ అని పిలుస్తాం. ఇది ఫీనోల్ అని మనం చెప్పినప్పటికీ కూడా ఇది ఒక ఆల్కహాలే కదా. సో ఇది కూడా ఇట్ బిలాంగ్స్ టు ద ఆల్కహాల్ ఫ్యామిలీ. సో ఆబ్వియస్లీ దిస్ ఇస్ ఏ ఫంక్షనల్ గ్రూప్ హియర్. సో ద ప్రాపర్టీస్ ఆఫ్ దిస్ ఇస్ డిఫైన్డ్ బై దిస్ ఎక్స్ గ్రూప్. అర్థమైందా? సో ఇటువంటి ఫంక్షనల్ గ్రూప్కి ఇఫ్ దెర్ ఈస్ ఎ కార్బన్ దట్ ఈస్ అటాచ్డ్ టు దిస్ ఫంక్షనల్ గ్రూప్, ఈ కార్బన్ని మనం ఏమని పిలుస్తామంటే ఆల్ఫా కార్బన్ అని పిలుస్తాం. ద కార్బన్ దట్ ఈస్ అటాచ్డ్ టు ద ఫంక్షనల్ గ్రూప్ ఇస్ నోన్ యాజ్ ఆల్ఫా కార్బన్. అండ్ అలానే ద కార్బన్ దట్ ఈస్ అటాచ్డ్ టు ద ఆల్ఫా కార్బన్ ఈస్ నోన్ యాజ్ బీటా కార్బన్. ఏదైతే కార్బన్ ఈ ఆల్ఫా కార్బన్కి అటాచ్ అయి ఉంటుందో దాన్ని మనం బీటా కార్బన్ అని పిలుస్తాం. ఓకే, దెన్ సిమిలర్లీ యూ హ్యావ్ గామా కార్బన్. అలానే మనకు ఇక్కడ ఒక డెల్టా కార్బన్ కూడా వస్తుంది. సో యూ హ్యావ్ ఆల్ఫా, బీటా, గామా, డెల్టా. ఒకవేళ ఈ CH3 కాకుండా ఇది పెట్టాను అనుకోండి, ఇది చెప్పండి ఇప్పుడు నాకు. ఐ వాంట్ యూ టు టెల్ మీ how many alpha carbons, how many beta carbons, how many gamma carbons are present and delta carbons are present in this structure. ఇప్పుడు నేను రాయబోయే దాంట్లో సో CH3 CH2 CH2 సారీ CH, ఇక్కడ ఒక X గ్రూప్ వచ్చింది అనుకోండి, ఇక్కడ మళ్ళీ CH3 వచ్చింది అనుకోండి. సో ఇప్పుడు చెప్పండి, సో ఎన్ని ఆల్ఫా కార్బన్స్ ఉన్నాయి ఈ పర్టికులర్ స్ట్రక్చర్లో? ఎన్ని ఆల్ఫా, ఎన్ని బీటా, ఎన్ని గామా? ఎన్ని ఉన్నాయి చెప్పండి? Thank you so much, Lakshmi. It means a lot. సో ఎన్ని ఉన్నాయి ఇక్కడ? సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇది మన ఫంక్షనల్ గ్రూప్. సో ఇది మనం ఫంక్షనల్ గ్రూప్ అన్నాం కాబట్టి ఆబ్వియస్గా ద కార్బన్ దట్ ఈస్ అటాచ్డ్ టు ద ఫంక్షనల్ గ్రూప్ ఇస్ నోన్ యాజ్ ఆల్ఫా కార్బన్. సో ఆల్ఫా కార్బన్కి ఇంకొక 2 గ్రూప్స్ ఉన్నాయి ఇక్కడ ఇటు సైడ్. సో ఆబ్వియస్గా ఆల్ఫా కార్బన్కి అటాచ్ అయిన కార్బన్ మనం ఏమని పిలుస్తాం? బీటా కార్బన్ అని పిలుస్తాం. అలానే ఈ ఆల్ఫా కార్బన్కి అటాచ్ అయిన కార్బన్ బీటా కార్బన్. అలానే బీటా కార్బన్కి అటాచ్ అయిన కార్బన్ ఏంటి? గామా కార్బన్. అంటే ఈ పర్టికులర్ స్ట్రక్చర్లో మనకి ఒక ఆల్ఫా కార్బన్, 2 బీటా కార్బన్స్, ఒక గామా కార్బన్ మాత్రమే ఉంది. యు అండర్స్టాండ్ దిస్? ఇస్ దిస్ క్లియర్? సో దిస్ ఇస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఆల్ఫా, బీటా, గామా కార్బన్స్.
మరి అలానే హైడ్రోజన్స్ అంటే ఏంటి? ఆబ్వియస్గా ఇట్ ఇస్ సింపుల్. మరి హైడ్రోజన్స్ ఎలా చెప్తాం? సో ఇక్కడ హైడ్రోజన్స్, ఆల్ఫా హైడ్రోజన్స్ ఎన్ని ఉన్నాయి? సో ఇఫ్ యూఆర్ టాకింగ్ అబౌట్ ఇన్ దిస్ స్ట్రక్చర్, ఆల్ఫా హైడ్రోజన్స్ చూస్తే దీంట్లో ఏమో 2 ఉన్నాయి. ఇక్కడ బీటా హైడ్రోజన్స్ చూస్తే ఎన్ని ఉన్నాయి? ఇక్కడ 2 ఉన్నాయి. మరి గామా హైడ్రోజన్స్ ఎన్ని ఉన్నాయి? ఇక్కడ 2 ఉన్నాయి. మరి డెల్టా హైడ్రోజన్స్ ఎన్ని ఉన్నాయి? ఇక్కడ 3 ఉన్నాయి ఇక్కడ. ఓకే, మరి ఈ కేసులో చూడండి. సో ఈ పర్టికులర్ కేసులో అయితే ఆల్ఫా చూసినట్లయితే ఒకటే హైడ్రోజన్, బీటా చూసినట్లయితే ఇక్కడ 3+2 ఎన్ని టోటల్ 5 బీటా హైడ్రోజన్స్. అలానే గామా హైడ్రోజన్స్ చూసినట్లయితే ఇక్కడ ఓన్లీ 3 ఉన్నాయి. మరి డెల్టా ఎన్ని ఉన్నాయి? 0 ఉన్నాయి. ఇస్ దిస్ క్లియర్? అండర్స్టూడ్? అర్థమైందా? సో మనకు ఆల్ఫా ఇస్ 1, బీటా వచ్చి 3+2 టోటల్ 5, గామా అయితే 3 ఉన్నాయి, డెల్టా అయితే అసలు లేవు ఇక్కడ. ఓకే, ఫైన్. సో దిస్ ఇస్ హౌ యూ ఫిగర్ అవుట్ కార్బన్ అండ్ హైడ్రోజన్, alpha, beta, gamma, carbons and hydrogens. Okay, so next thing, this is the most important part that we are going to do. Not this, my bad, sorry. So we are going to do with the nomenclature. Okay, so in nomenclature lo, so first thing, okay, so before I tell you this, let's discuss something here. So ఈ ఆర్గానిక్ కాంపౌండ్ నేను కనుక ఒకటి తీసుకున్నట్లయితే, ప్రతి ఆర్గానిక్ కాంపౌండ్ మనం చూసినట్లయితే, సో ఒక థియరీ ఏంటంటే, ఒకప్పట్లో ఉన్న థియరీ ఏంటంటే ఆర్గానిక్ కాంపౌండ్స్ మనం లెబొరేటరీలో ప్రిపేర్ చేయలేము అని ఒక థియరీ ఉండేది. ఆ థియరీని మనం ఏం చెప్పేవాళ్ళు అంటే వైటల్ ఫోర్స్ థియరీ అనేవాళ్ళు. వైటల్ ఫోర్స్ థియరీ. సో ఈ థియరీ ప్రకారం ఏంటంటే మనం ల్యాబ్లో ఆర్గానిక్ కాంపౌండ్ని సింథసైజ్ చేయలేము. ఓకే, సో దట్ ఈస్ ద థింగ్ హియర్. ఇట్ కెనాట్ బీ సింథసైజ్డ్. సో దీని ప్రకారం ఏంటంటే ఆర్గానిక్ కాంపౌండ్ కెనాట్ బీ సింథసైజ్డ్. సింథసైజ్డ్ ఇన్ లాబొరేటరీ. సో అందుకని ఆ టైంలో ఆర్గానిక్ కాంపౌండ్స్ని వీళ్ళు ఎలా క్లాసిఫై చేశారంటే, సో ఈ ఆర్గానిక్ ఏ కాంపౌండ్స్ అయితే దట్ ఆర్ యాక్చువల్లీ సింథసైజ్డ్ ఫ్రమ్ ద ప్లాంట్స్ అండ్ అనిమల్స్, అంటే ప్లాంట్స్ అండ్ అనిమల్స్లో నుంచి ఏదైతే కాంపౌండ్స్ని మనం సింథసైజ్ చేస్తామో ఆ కాంపౌండ్స్ని ఆర్గానిక్ కాంపౌండ్స్ అని చెప్పేవాళ్ళు. సో బేసికలీ ఈ ఆర్గానిక్ కాంపౌండ్స్ ఆర్ సింథసైజ్డ్ ఫ్రమ్ ప్లాంట్స్ అండ్ అనిమల్స్ అని నమ్మేవాళ్ళు అనమాట, ఎప్పుడు ఈ థియరీ ఉన్నప్పుడు. తర్వాత ఇది దగ్గర దగ్గర ఒక 50 ఏళ్ళు ఇలానే గడిచింది. ఓకే, ఒక 50 ఏళ్ల తర్వాత ఇట్స్ వైటల్ ఫోర్స్, ఇట్స్ నాట్ వైరల్ ఫోర్స్. సార్ డెల్టా హైడ్రోజన్స్ అంటే ఏంటి సార్? డెల్టా హైడ్రోజన్స్ అంటే మనకు ఇఫ్ దెర్ ఇస్ ఎ డెల్టా కార్బన్కి కనుక హైడ్రోజన్స్ అటాచ్ అయినట్లయితే డెల్టా హైడ్రోజన్స్ ఇక్కడ ఉన్నట్లు. ఒకవేళ ఇక్కడ డెల్టా కార్బన్కి లేదు, అసలు ఇక్కడ డెల్టా కార్బనే లేదు కాబట్టి డెల్టా హైడ్రోజన్స్ మనకు ఉండే పాసిబిలిటీ లేదు. అర్థమైందా? క్లియర్? ఫైన్. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఈ థియరీ ఒక 50 ఏళ్ళు నడిచింది. ఓకే, సో ఫస్ట్ టైం మొట్టమొదటిసారిగా ఏం చేశారంటే, ఓకే, సో ఇట్ వాస్ హోలర్. ఈ హోలర్ అని ఆయన ఏం చేశాడంటే ఒక ఇనార్గానిక్ కాంపౌండ్ని తీసుకున్నాడు. ఒక ఇనార్గానిక్ కాంపౌండ్ అంటే ఏంటంటే ఈ కాంపౌండ్ అనేది మినరల్స్ నుంచి తయారు చేయబడింది. ఓకే, అదేంటంటే అమోనియం సైనేట్, దట్ ఈస్ NH4CNO. సో ఇది అమోనియం సైనేట్ అనే ఒక కాంపౌండ్ని తీసుకున్నారు. సో ఈ కాంపౌండ్ ఏంటి? అమోనియం సైనేట్. సో ఈ కాంపౌండ్ని ఆయన ఏం చేశారంటే దీన్ని హీట్ చేసినప్పుడు ఏం జరిగిందంటే ఇట్ రిజల్టెడ్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ ఎన్ ఆర్గానిక్ కాంపౌండ్. ఒక మొట్టమొదటిసారిగా కెమిస్ట్రీ చరిత్రలోనే ఒక ఆర్గానిక్ కాంపౌండ్ని లెబొరేటరీలో తయారు చేయగలిగారు. ఎలా? అమోనియం సైనేట్ని యూజ్ చేసి. సో హియర్ బై యూజింగ్ దిస్ దే హ్యావ్ ప్రిపేర్డ్ దిస్ ఆర్గానిక్ కాంపౌండ్. సో ఈ కాంపౌండ్ ఏంటంటే బేసికలీ దీన్ని మనం ఏమని పిలుస్తామంటే యూరియా. సో ఇక్కడ మనకు NH2 C డబల్ బాండ్ O NH2. సో ఈ కాంపౌండ్ మనం ఏమని పిలిచాం? దీన్ని యూరియా అని పిలిచేవారు. సో బేసికల్గా దిస్ ఇస్ వన్ ఆఫ్ ద కాంపౌండ్ విచ్ ఇస్ ఎ కాన్స్టిట్యూటెంట్ ఆఫ్ యూరిన్. ఓకే, సో అట్లాంటిది మొట్టమొదటిసారిగా దిస్ వాస్ ప్రిపేర్డ్ ఇన్ ద లెబొరేటరీ. సో దట్ మీన్స్ ఈ థియరీ ఏం చెప్తుందంటే మనం ఆర్గానిక్ కాంపౌండ్స్ తయారు చేయాలంటే మనకు జీవాల్లో ఉన్న అంటే లివింగ్ థింగ్స్లో ఉండే ఒక ఫోర్స్ అనేది అవసరం అవుతుంది.
సో నార్మల్గా మనం లెబొరేటరీలో తయారు చేసినట్లయితే ఆ జీవంలో ఉండే ఫోర్స్ ఏదైతే ఉందో, ఆ వైటల్ ఫోర్స్ ఏదైతే ఉందో మనకు నార్మల్గా లెబొరేటరీలో దొరకదు, ఉండదు. సో అందువల్లే మనం లెబొరేటరీలో తయారు చేయలేం. ఓన్లీ జీవం ఉన్నటివి మాత్రమే, అంటే లివింగ్ థింగ్స్ మాత్రమే ఈ పర్టికులర్ ఆర్గానిక్ కాంపౌండ్స్ని తయారు చేయగలవు అని నమ్మేవాళ్ళు. సో దిస్ ఈస్ కాంట్రడిక్టింగ్ ద థియరీ. సో ఈ థియరీ కాంట్రడిక్ట్ అయిన తర్వాత ఎన్నో మ్యానుఫ్యాక్చర్ చేశారు, ఎన్నో ప్రిపేర్ చేశారు ఇన్ ద లెబొరేటరీ. ఓకే, క్లియర్? ఇస్ దిస్ క్లియర్? సో ఈ పర్టికులర్ కాంపౌండ్స్, ఓకే, సో ఇలా మనకి ఏంటంటే ఒక్కొక్క చోట ఒక్కొక్క కాంపౌండ్ని ఒక్కొక్క రకంగా పిలిచేవారు. సో ఎందుకంటే నేచర్లో మనకు తెలిసిన విషయం ఏంటంటే ఈ ఆర్గానిక్ కాంపౌండ్స్ కొన్ని మిలియన్స్ ఆఫ్ కాంపౌండ్స్ ఉన్నాయి. ఓకే, సో అందువల్ల ఏంటంటే ఒక్కొక్క కాంపౌండ్ని గుర్తుపెట్టుకోవడానికి అవుతుందా? ఇస్ ఇట్ ఈజీ టు రిమెంబర్ ఈచ్ కాంపౌండ్? ఇట్స్ లిటరలీ ఇంపాసిబుల్ టు యాక్చువల్లీ రిమెంబర్ ఈచ్ అండ్ ఎవ్రీ కాంపౌండ్. సో దానికి గనుక ఒక సిస్టమ్ ఏదైనా తయారు చేసినట్లయితే విచ్ విల్ హెల్ప్ అస్ ఫిగరింగ్ అవుట్ ద నేమ్ ఆఫ్ ద కాంపౌండ్ బై లుకింగ్ అట్ ఇట్ స్ట్రక్చర్. సో ఆ స్ట్రక్చర్ని చూసిన వెంటనే ఇది ఈ కాంపౌండ్ అనే చెప్పగలిగేటట్టుగా మనం ఏదైనా ఒక సిస్టమ్ని రెడీ చేసుకోగలిగితే దట్ విల్ హెల్ప్ అస్ టు డిఫరెన్షియేట్ ద కాంపౌండ్ ఎక్కడైనా. ఓకే, సో ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే మనం వాటర్ అనుకోండి. సో వాటర్ని మనం ఒక్కొక్క లాంగ్వేజ్లో ఒక్కొక్క రకంగా పిలుస్తాం. సో దట్ ఈస్ ద సేమ్ కన్సర్న్, ఇక్కడ కూడా అదే కన్సర్న్ వచ్చింది. అంటే ఒక్కొక్క రీజియన్లో ఒక్కొక్క కాంపౌండ్ని ఒక్కొక్క రకంగా పిలిచేవారు. సో దట్ వాజ్ ఆల్వేస్ విచ్ వాజ్ నాట్ కామన్ ఇన్ ద సైంటిఫిక్ కమ్యూనిటీ. సో దీనివల్ల ఏం చేయాల్సింది వచ్చిందంటే దే హ్యాడ్ టు మేక్ ఎ సిస్టమ్ సో దట్ దే స్టాండర్డైజ్ ద నేమ్స్ ఆఫ్ ఆల్ ద ఆర్గానిక్ కాంపౌండ్స్. అంటే ఒక ఆర్గానిక్ కాంపౌండ్ కానీ మనం తీసుకున్నట్లయితే ప్రపంచంలో ఆ ఆర్గానిక్ కాంపౌండ్కు ఉన్న నేమ్తో ఇంకొక కాంపౌండ్ ఉండకూడదు. ఓకే, అలా ఒక సిస్టమ్ని తయారు చేశారు. ఓకే, సో ఈ సిస్టమ్, ఓకే, దిస్ వాజ్ యాక్చువల్లీ డన్ బై ద ఆర్గనైజేషన్ దట్ వాజ్ IUPAC. సో ఈ IUPAC అనే ఆర్గనైజేషన్ ఏం చేస్తుందంటే ఇట్ బ్రాట్ దట్ సిస్టమ్. సో దిస్ ఇస్ నోన్ యాజ్ ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ ప్యూర్ అండ్ అప్లైడ్ కెమిస్ట్రీ. సో ఈ IUPAC ఏం చేసిందంటే ఒక ప్రాపర్ సిస్టమ్ని తీసుకొచ్చింది. సో ఆ సిస్టమ్ ప్రకారం మనం కనుక ఏదైనా కాంపౌండ్ని నేమ్ చేయడానికి ప్రయత్నించినట్లయితే మనకు ఏ ఒక కాంపౌండ్ యొక్క పేరు కూడా సేమ్ రావు. ఆబ్వియస్గా ప్రతి కాంపౌండ్ డిఫరెంట్ కాబట్టి కంపల్సరీ ప్రతి కాంపౌండ్కి ఒక యూనిక్ నేమ్ అనేది రావాలి. సో ఆ ఉద్దేశంతో ఈ IUPAC ఏం చేసిందంటే కొన్ని రూల్స్ని ఫ్రేమ్ చేసింది. ఓకే, సో ఈ రూల్స్ని ఫ్రేమ్ చేసేటప్పుడు దే హ్యావ్ కమ్ టు ఏ కన్క్లూజన్ దట్ ఏ ఆర్గానిక్ కాంపౌండ్ మనం తీసుకున్నా ఆ ఆర్గానిక్ కాంపౌండ్కి ఇటువంటి స్ట్రక్చర్ అనేది ఉండాల్సిందే అన్న కన్క్లూజన్ అనేది వచ్చింది. ఓకే, సో దిస్ హ్యాస్ మేడ్ సమ్ రూల్స్. ఆ రూల్స్ గురించి ఈ సెషన్లో తెలుసుకుందాం, నెక్స్ట్ సెషన్లో కూడా తెలుసుకుందాం. ఓకే, సో బిఫోర్ వి అండర్స్టాండ్ దట్ రూల్స్, మనకు ప్రపంచంలో ఉండే ప్రతి ఆర్గానిక్ కాంపౌండ్ యొక్క స్ట్రక్చర్ ఇలా ఉండి తీరాల్సిందే. సో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు సాల్ట్ అంటే మన కామన్ సాల్ట్. సో మనం ఇంట్లో ఏదైతే మన వంటకు వాడుకుంటామో అది మన కామన్ సాల్ట్. ఓకే, సో ఆ సాల్ట్ని ఒక కెమికల్ నేమ్ ఏంటి? సోడియం క్లోరైడ్ అని పిలుస్తాం. సో ఎందుకు మనం క్లోరైడ్ సోడియం అని ఎందుకు పిలవకూడదు? దాన్ని క్లోరైడ్ సోడియం అని రివర్స్లో ఎందుకు పిలవకూడదు? ఎందుకు సోడియం క్లోరైడ్ అనే పిలుస్తున్నాం? సో వీ హ్యావ్ ఫ్రేమ్డ్ సర్టెన్ రూల్స్. సో ఈ రూల్స్ ప్రకారం ఏంటంటే ఎప్పుడు కూడా ఫస్ట్ క్యాటయాన్ యొక్క పేరు రాయాలి. క్యాటయాన్ పేరు రాసిన తర్వాతే ఆ క్యాటయాన్ పేరు ఫాలోడ్ బై ద యానయాన్ ఉండి తీరాల్సిందే. సో ఎప్పుడు కూడా ఎటువంటి కాంపౌండ్, ఎటువంటి అయానిక్ కాంపౌండ్ మనం తీసుకున్నా ఫస్ట్ మనం క్యాటయాన్ పేరే రాయాలి, తర్వాతే యానయాన్ పేరు అనేది రాస్తాం, ఇంక్లూడింగ్ కాంప్లెక్స్ కాంపౌండ్స్తో సహా. దాంట్లో కూడా అలానే రాస్తాం. ఫస్ట్ క్యాటయాన్ రాస్తాం, తర్వాతే యానయాన్ యొక్క పేరు రాస్తాం. సో ఇక్కడ కూడా ఏంటంటే అలా అంటే ఒక క్యాటయాన్ యానయాన్ అనేది ఒక ప్రాపర్ స్ట్రక్చర్ ఉంది. ఒక అయానిక్ కాంపౌండ్కి ఇలా ఉండాలి, క్యాటయాన్ ఫస్ట్ ఉంటుంది, తర్వాత యానయాన్ వస్తుంది అనే ఒక ప్రాపర్ స్ట్రక్చర్ ఉంది. అలానే ప్రతి ఒక్క ఆర్గానిక్ కాంపౌండ్కి ఉన్న స్ట్రక్చర్ ఏంటంటే, ఎస్ అబ్సల్యూట్లీ దట్ వాస్ రాంగ్ శ్రావణ్, వైటల్ ఫోర్స్ థియరీ యాక్చువల్లీ వాస్ రాంగ్, ఎందుకంటే దట్ వాస్ కాంట్రడిక్టింగ్. సో ఇక్కడ ప్రతి ఆర్గానిక్ కాంపౌండ్ యొక్క పేరుకి ఒక స్ట్రక్చర్ ఉంది. ఆ స్ట్రక్చర్ ఏంటంటే రూట్ వర్డ్. ఓకే, సో ఏ ఆర్గానిక్ కాంపౌండ్ తీసుకున్నా దాంట్లో రూట్ వర్డ్ అనేది మ్యాండేటరీగా ఉంటుంది, దట్ ఈస్ ఫర్ షూర్. అండ్ రెండోది ఏంటంటే
primary suffix and alane you have secondary suffix. ఓకే, ప్రిఫిక్స్ అంటే ముందు వస్తుంది, సఫిక్స్ అంటే తర్వాత వస్తుంది. సో ఇక్కడ యూ హ్యావ్ దిస్ యాజ్ ప్రైమరీ ప్రిఫిక్స్. సో దీంతో పాటుగా you again have secondary prefix. సో ఇక్కడ కనిపించే స్ట్రక్చర్ ఖచ్చితంగా ప్రతి ఆర్గానిక్ కాంపౌండ్కి ఉంటుంది. ఓకే, సఫిక్స్ అంటే తర్వాత వస్తుంది, ప్రిఫిక్స్ అంటే ముందు వస్తుంది. ఓకే, సో ఈ రూట్ వర్డ్ అంటే ఏంటి, ఈ ప్రైమరీ సఫిక్స్ అంటే ఏంటి, ఈ సెకండరీ సఫిక్స్ అంటే ఏంటి, ఈ ప్రైమరీ ప్రిఫిక్స్ అంటే ఏంటి, ఈ సెకండరీ ప్రిఫిక్స్ అంటే ఏంటి, ఒక్కొక్కటిగా క్లియర్గా మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. సో మనకు తెలిసిన విషయం ఏంటంటే ఈ కార్బన్ అనేది రకరకాల కాంపౌండ్స్తో బాండింగ్ జరుగుతుంది. సో ఇలా స్ట్రైట్ చైన్స్ ఫామ్ అయ్యే క్యాపబిలిటీ ఉంటుంది. ఓకే, ఇవేంటివి స్ట్రైట్ చైన్స్, ఇవి స్ట్రైట్ చైన్స్. ఇదే కాకుండా ఏంటంటే ఇది బ్రాంచెస్ కూడా ఫామ్ అవుతుంది. ఇలా బ్రాంచెస్ కూడా ఫామ్ అవుతుందా? సో ఇలా మనకు బ్రాంచెస్ రకరకాలుగా ఫామ్ అవుతుంటుందా? సో ఇప్పుడు ఏంటంటే ఒక కాంపౌండ్ తీసుకున్నప్పుడు ఆ కాంపౌండ్ స్ట్రైట్ చైన్ ఉండొచ్చు, బ్రాంచ్డ్ చైన్ ఉండొచ్చు, లేదంటే సైక్లిక్ కూడా ఉండొచ్చు. లేదంటే ఇక్కడ కార్బన్ 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 ఇలా సైక్లిక్ విత్ బ్రాంచెస్ కూడా ఉండొచ్చు. సో ఇది సైక్లిక్, అంతే కదా? ఓకే, సో ఎటువంటి కాంపౌండ్ మనం తీసుకున్నా కూడా మనం ఏం చేస్తామంటే ఒక మెయిన్ చైన్ అనే దాన్ని మనం సెలెక్ట్ చేస్తాం. స్ట్రైట్ చైన్ అనుకోండి, ఏదైతే స్ట్రైట్ చైన్ ఉంటుందో ఆ స్ట్రైట్ చైన్ ఒకటే సింగిల్ చైన్. సో ఆ చైన్ని మనం మెయిన్ చైన్ అని చెప్తాం. ఏది స్ట్రైట్ చైన్ కాంపౌండ్స్ అంటే ఒకటే సింగిల్ చైన్ ఉండే కాంపౌండ్స్లో. సో ఈ బ్రాంచెడ్ చైన్స్లో చూసినట్లయితే మనకు రకరకాల చైన్స్ పాసిబుల్ అవుతాయి, అవునా? సో ఇక్కడ చూసినట్లయితే ఒక చైన్ ఏమో ఇది ఒక చిన్న చైనా, లేదంటే ఇది ఇంకా పెద్ద చైనా, లేదంటే ఇది ఒక చిన్న చైనా. ఇలా రకరకాల కాంబినేషన్స్ వస్తాయి ఏది బ్రాంచెస్లో ఉండేటప్పుడు. సో ఇప్పుడు ఏంటంటే ఈ అన్నిట్లో నుంచి మనం ఏంటంటే ఒక చైన్ని మెయిన్ చైన్గా డిక్లేర్ చేస్తాం. సో ఇక్కడైనా సరే ఈ సైక్లిక్లో అయినా సరే మనం ఏం చేస్తామంటే ఒక చైన్ని మెయిన్ చైన్గా డిక్లేర్ చేస్తాం. సో ఇక్కడ మీకు కనిపించే వాటిల్లో వి విల్ కమ్ అప్ విత్ వన్ మెయిన్ చైన్. ఓకేనా? ఆ మెయిన్ చైన్ ఏది, ఎలా డిసైడ్ చేస్తాం, వాట్ ఆర్ ద రూల్స్ దట్ గవర్న్స్ ద సెలెక్టింగ్ ఆఫ్ దట్ మెయిన్ చైన్ అన్న విషయాన్ని మనం అప్కమింగ్ సెషన్స్లో తెలుసుకుందాం. ఓకే, సో కానీ ఈ మెయిన్ చైన్ ఇక్కడ మల్టిపుల్ చైన్స్ పాసిబుల్ అయినప్పటికీ ఒక మెయిన్ చైన్ అనేది ప్రతి ఆర్గానిక్ కాంపౌండ్లో ఉండి తీరాల్సిందే. ఓకేనా? ఒక్కొక్కటిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మౌని. సెకండరీ సఫిక్స్ అంటే ఏంటి, సెకండరీ ప్రిఫిక్స్ అంటే ఏంటి, ప్రైమరీ ప్రిఫిక్స్ అంటే ఏంటి, సెకండరీ సఫిక్స్ అంటే ప్రైమరీ సఫిక్స్ అంటే ఏంటి, ప్రతి ఒక్కటి పాయింట్ టు పాయింట్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు ఇక్కడ మనం అనుకున్నట్టుగా ఈ రూట్ వర్డ్ అంటే ఏంటంటే, ఈ రూట్ వర్డ్ అని దేన్ని అంటామంటే ద నంబర్ ఆఫ్ కార్బన్స్ present in the main chain. ఇదే రూట్ వర్డ్ అంటే. సో బేసికల్గా ఒక చైన్లో మనకు 1 లేదా 2 లేదా 3 లేదా 4 అట్లా నంబర్ ఆఫ్ కార్బన్స్ ఉంటాయి. సో ఈ రూట్ వర్డ్ దేన్ని సిగ్నిఫై చేస్తుందంటే ఒక పర్టికులర్ ఆర్గానిక్ కాంపౌండ్లో మెయిన్ చైన్లో ఎన్ని కార్బన్స్ ఉన్నాయి అనే విషయాన్ని మనకు తెలియజేస్తుంది.
దిస్ ఇస్ ద ఫస్ట్ థింగ్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. ఒకవేళ నాకు గనక మెయిన్ చైన్లో ఒకటే కార్బన్ ఉండింది అనుకోండి, సో ఇది ఒక చైన్, సింగిల్ చైన్లో ఒకటే కార్బన్ ఉండింది అనుకోండి, దీంట్లో ఉన్న రూట్ వర్డ్ ఏంటంటే మెత్. ఓకే, సో ఇక్కడ ఒక మెయిన్ చైన్లో ఒకటే కార్బన్ ఉన్నట్లయితే మెత్ అంటాం. సో ఒకవేళ ఒకటి కాకుండా ఇఫ్ యూ హ్యావ్ లెట్స్ సే 2 కార్బన్స్, దీన్ని ఎలా చెప్తాం? ఎత్ అని డిఫైన్ చేస్తాం. అలానే ఒకవేళ 3 కార్బన్స్ అయితే దీన్ని ప్రొప్ అంటాం. ఇఫ్ యూ హ్యావ్ 4 కార్బన్స్ దీన్ని బ్యూట్ అంటాం. అంటే ఏదైనా కాంపౌండ్లో ఒక మెయిన్ చైన్లో గనక ఒక కార్బనో లేదంటే 2 కార్బన్సో లేదంటే 3 కార్బన్సో లేదంటే 4 కార్బన్సో ఉన్నట్లయితే ఈ పదం అయితే మీకు కంపల్సరీ కనిపించి తీరుతుంది ఆర్గానిక్ కాంపౌండ్ యొక్క పేరులో. ఓకే, సో అలానే ఒకవేళ 5 ఉంటే ఏమని చెప్తాం? సో ఒకవేళ ఇఫ్ ద కార్బన్స్ ఆర్ ఈక్వల్ టు 5 దెన్ వి కాల్ ఇట్ యాజ్ పెంట్. If carbons are 6, then it is what? Hex. If the carbons are 7, then you call it as hept. ఒకవేళ కార్బన్స్ కనుక 8 అయినట్లయితే, 8 కార్బన్స్ ఉన్నట్లయితే అంటే మెయిన్ చైన్లో ఆక్ట్ అని పిలుస్తాం. అలానే ఒకవేళ కానీ 9 ఉన్నట్లయితే దీన్ని నోన్ అని పిలుస్తాం. ఓకే, అండ్ ఫైనలీ ఒకవేళ 10 ఉన్నట్లయితే దాన్ని మనం డెక్ అని పిలుస్తాం. వాట్ ఈస్ ద నేమ్? సో ఇఫ్ దెర్ ఆర్ 10 కార్బన్స్ దీన్ని మనం డెక్ అని పిలుస్తాం. అలానే ఒకవేళ 11 అనుకోండి అన్డెక్. అలానే ఒకవేళ 12 అయితే డోడెక్. ఒకవేళ 13 అనుకోండి ట్రైడెక్, టెట్రాడెక్, అలా వెళ్తూనే ఉంటుంది. దీన్ని ట్రైడెక్ అని పిలుస్తాం. అలానే టెట్రాడెక్, సో ఆన్, ఇలా వెళ్తూ ఉంటుంది. అండర్స్టూడ్? సో మనకు ఏదైనా ఆర్గానిక్ కాంపౌండ్లో ఒక మెయిన్ చైన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఆ మెయిన్ చైన్లో ఏదైతే కార్బన్స్ ఉంటాయో వాటిని మనం రూట్ వర్డ్ అని పిలుస్తాం. ఓకే, దిస్ ఇస్ వెరీ క్లియర్. ఫైన్. సో వీ అండర్స్టూడ్ అబౌట్ ద రూట్ వర్డ్. ఓకే, సో తరువాత ఏంటంటే ప్రైమరీ సఫిక్స్కి వస్తాం. అసలు ఈ ప్రైమరీ సఫిక్స్ అంటే ఏంటి? సో ప్రైమరీ సఫిక్స్ అంటే ఏంటో చూద్దాం. So when you are talking about the primary suffix, ఈ ప్రైమరీ సఫిక్స్ దేని గురించి మాట్లాడుతుందంటే, ఇది దేన్ని సిగ్నిఫై చేస్తుందంటే మనం తీసుకున్న మెయిన్ చైన్లో, మళ్ళీ చెప్తున్నాను, మనం తీసుకున్న మెయిన్ చైన్లో ఏదైనా డబుల్ బాండ్ కానీ ట్రిపుల్ బాండ్ కానీ ఉందా అన్న విషయాన్ని మనకి ఇది తెలియజేస్తుంది. సో ఇది దేన్ని తెలియజేస్తుంది? సో మనం తీసుకున్న మెయిన్ చైన్లో సో presence of double bond or triple bond in the main chain. In the main chain. ఇది మనకు తెలియజేస్తుంది అసలు ఉందా లేదా. ఒకవేళ లేదనుకోండి అంటే సింగిల్ బాండ్, అంటే presence of సింగిల్ బాండ్. సో సింగిల్ బాండ్ ఉందా, డబల్ బాండ్ ఉందా, లేదంటే ట్రిపుల్ బాండ్ ఉందా, లేదంటే 2 డబల్ బాండ్స్ ఉన్నాయా, లేదంటే 2 ట్రిపుల్ బాండ్స్ ఉన్నాయా, లేదా 3 డబల్ బాండ్స్ ఉన్నాయా, ఇవన్నీ కూడా మనకి ఎక్కడి నుంచి తెలుస్తుంది అంటే త్రూ ప్రైమరీ ప్రిఫిక్స్. అంటే ఇది దేని గురించి మాట్లాడుతుంది అంటే ఒక కాంపౌండ్, మనం తీసుకున్న కాంపౌండ్ అనేది సాచురేటెడా అన్సాచురేటెడా. ఒకవేళ సాచురేటెడ్ అనుకోండి, దాంట్లో ఆ మెయిన్ చైన్లో మనకు ఎటువంటి డబల్ బాండ్స్ లేవు. So this speaks about which? So the primary it speaks about presence of unsaturation అని పిలుస్తాం. సో అన్సాచురేషన్ అంటే ఏంటంటే presence of double bond or triple bond in the main chain. సో మనకు మెయిన్ చైన్లో కనుక డబల్ బాండ్ కానీ ట్రిపుల్ బాండ్ కానీ ఉన్నట్లయితే దాన్ని మనం ఏమని పిలుస్తామంటే అన్సాచురేటెడ్ అని పిలుస్తాం. ఎస్, అబ్సల్యూట్లీ
అది ఏంటనేది నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మౌని. ఖచ్చితంగా నామెన్క్లియేచర్ అయిపోయిన తర్వాత మనం ఫస్ట్ తీసుకునే టాపిక్ అదే. విల్ బి టాకింగ్ అబౌట్ డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్, ఫస్ట్ థింగ్ ఆఫ్టర్ ద నామెన్క్లియేచర్. ఓకే, సో డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ అంటే ఏంటి, అది ఎలా కనుక్కోవాలి, ఇవన్నీ కూడా నామెన్క్లియేచర్ అయిపోయిన వెంటనే మనం నేర్చుకుందాం. ఫైన్. సో దిస్ ఈస్ ద కేస్ హియర్. సో అంటే ఇక్కడ ప్రెజెన్స్ ఆఫ్ అన్సాచురేషన్ ఇన్ ద మెయిన్ కాంపౌండ్. సో అన్సాచురేషన్ అంటే ఈ పర్టికులర్ కాంపౌండ్ ఏదైతే ఉందో, సో ఇక్కడ డబుల్ బాండ్ కానీ ట్రిపుల్ బాండ్ ఉంటే ఇది అన్సాచురేషన్, దీన్ని అన్సాచురేటెడ్ అని మనం పిలుస్తాం. ఓకే, డిడ్ యూ అండర్స్టాండ్ దిస్ స్టిల్ హియర్? సో అంటే ఒక్కసారి మనం ఇక్కడ రూట్ వర్డ్ స్పెసిఫై చేసిన తర్వాత, ఓకే, దీని తర్వాత ప్రైమరీ ప్రిఫిక్స్ ఇక్కడ ఏదైతే ఉందో, అంటే ఈ ప్రైమరీ సఫిక్స్, ఈ ప్రైమరీ సఫిక్స్ ఏదైతే ఉందో మనకి రూట్ వర్డ్లో గనుక, ఓకే లిజన్, ఈ రూట్ వర్డ్లో గనుక మనకు, ఓకే ఓన్లీ సింగిల్ బాండ్స్ ఉన్నాయనుకోండి, ఓన్లీ సింగిల్ బాండ్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు మనం తీసుకునే, ఐ రైట్ ఇట్ హియర్. సో మనకి ప్రైమరీ సఫిక్స్, ఓకే, ఓన్లీ సింగిల్ బాండ్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు మనకు వచ్చే ప్రైమరీ సఫిక్స్, అంటే రూట్ వర్డ్ తర్వాత మనం రాసే ప్రైమరీ సఫిక్స్ ఏం రాస్తామంటే ఏఎన్ఈ అని రాస్తాం. రూట్ వర్డ్ తర్వాత ఏం రాస్తాం? ఏఎన్ఈ అని రాస్తాం. ఒకవేళ డబుల్ బాండ్ ఉందనుకోండి, దీన్ని మనం ఎలా రాస్తామంటే, ఇట్స్ బెటర్ ఐ రైట్ ఇట్ హియర్. సో ఇక్కడ మనం ప్రైమరీ సఫిక్స్ గురించి మాట్లాడుతున్నాం. సో సింగిల్ బాండ్ ఉంటే ఏఎన్ఈ అని రాస్తాం. అదే కనుక, ఐఎమ్ సారీ, ఐ విల్ గెట్ దిస్ కరెక్టెడ్ ఫర్ షూర్, డబుల్ బాండ్ ఉంటే ఈఎన్ఈ అని రాస్తాం. అదే కనుక ట్రిపుల్ బాండ్ ఉందనుకోండి, వైఎన్ఈ అని రాస్తాం. అర్థమైందా? ఇస్ దిస్ క్లియర్? అండర్స్టూడ్? కొన్నిసార్లు కొన్ని కాంపౌండ్స్లో 2 డబల్ బాండ్స్ ఉండొచ్చు. ఒకవేళ కొన్నిసార్లు ఏంటంటే కొన్ని కాంపౌండ్స్లో దేర్ కుడ్ బి 2 డబల్ బాండ్స్. సో 2 డబల్ బాండ్స్ ఉన్నట్లయితే అప్పుడు మనం డైఈన్ అని రాస్తాం. ఒకవేళ 3 డబల్ బాండ్స్ ఉంటే ట్రైఈన్ అని రాస్తాం. అంటే ఈ రూట్ వర్డ్ ఇస్ ఫాలోడ్ బై ట్రైఈన్, రూట్ వర్డ్ ఇస్ ఫాలోడ్ బై డైఈన్, అలా టెట్రాయిన్ సో ఆన్ రాసుకుంటూ వెళ్తాం. అదే కనుక ట్రిపుల్ బాండ్ ఉన్నట్లయితే, సో 2 ట్రిపుల్ బాండ్స్ ఉన్నట్లయితే సేమ్ థింగ్, డైఐన్ అని రాస్తాం. ఒకవేళ 3 ట్రిపుల్ బాండ్స్ ఉన్నట్లయితే ట్రైఐన్ అని రాస్తాం. అర్థమైందా? సో నౌ డిడ్ యూ అండర్స్టాండ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ రూట్ వర్డ్ అండ్ ద ప్రైమరీ సఫిక్స్? దీని యొక్క సిగ్నిఫికెన్స్ మీకు అర్థమైందా? ఇస్ దిస్ క్లియర్? ఇక్కడ వరకు అర్థమైందా? సో దిస్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ప్రైమరీ సఫిక్స్. ఈ ప్రైమరీ సఫిక్స్ మనకు సాచురేటెడ్ అన్సాచురేటెడ్ అనే దాని గురించి మాట్లాడుతుంది. సో దీంట్లో ఇది ఏఎన్ఈ, ఈఎన్ఈ, వైఎన్ఈ, డిఐవైఎన్ఈ, ట్రైఐన్, డైఈన్, ట్రైఈన్ ఇలా మెన్షన్ చేస్తాం. ఓకే, సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే వి విల్ టాక్ అబౌట్ సెకండరీ సఫిక్స్. సో ఇంతకుముందే మనం డిఫైన్ చేసాం. వాట్ ఈస్ అదర్ వన్? సెకండరీ సఫిక్స్. సో మనకు తెలిసిన విషయం ఏంటంటే హైడ్రోకార్బన్లో ఒక హైడ్రోజన్ కానీ తీసేసి వేరేదన్నా గ్రూప్ని పెడితే దాన్ని మనం ఫంక్షనల్ గ్రూప్ అని పిలుస్తాం. అవునా? సో ఏదైనా ఒక హైడ్రోకార్బన్లో, దిస్ ఈజ్ నాట్ రైట్, why, 1 minute, just give me a moment guys, I don't know the reason why this is fluctuating. Okay, I hope it doesn't, ఈ ఇష్యూ మళ్ళీ రాదనుకుంటున్నాను. లెట్స్ డూ దిస్. సో ఈ సెకండరీ సఫిక్స్ దేని గురించి మాట్లాడుతుందంటే, మనం తెలుసుకున్న విషయం ఏంటంటే ఒక హైడ్రోకార్బన్లో ఏదైతే హైడ్రోజన్స్ అండ్ కార్బన్స్ ఉంటాయో, ఓకే, దీన్ని మనం హైడ్రోకార్బన్ అని పిలిచాం కదా.
సో ఒకవేళ ఇఫ్ దిస్ హైడ్రోజన్ ఈస్ రీప్లేస్డ్ బై సమ్ ఎక్స్ గ్రూప్, సో ఇక్కడున్న మనం ఈ హైడ్రోకార్బన్ని ఆర్తో రిప్రజెంట్ చేస్తాం, ఇలా ఆర్హెచ్ అని రిప్రజెంట్ చేస్తాం. సో దిస్ రిప్రజెంట్స్ ఏ హైడ్రోకార్బన్. ఓకే, సో ఇది దేన్ని రిప్రజెంట్ చేస్తుంది? హైడ్రోకార్బన్ని రిప్రజెంట్ చేస్తుంది. సారీ, సో దిస్ రిప్రజెంట్స్ ఏ హైడ్రోకార్బన్. సో ఒకవేళ ఇక్కడున్న హైడ్రోజన్ కనుక నేను కానీ తీసేసాను అనుకోండి, సో ఇఫ్ ఐఎమ్ రిమూవ్ హైడ్రోజన్, సో దీని ప్లేస్లో ఒక ఆర్ఎక్స్ గ్రూప్ అనేది పెట్టాను. ఈ ఎక్స్ గ్రూప్ నేను ఏమని డిఫైన్ చేస్తాను? ఒక ఫంక్షనల్ గ్రూప్గా డిఫైన్ చేస్తాను, అంతేనా? ఒక ఫంక్షనల్ గ్రూప్గా డిఫైన్ చేస్తాను. సో ఈసారి ఈ హైడ్రోకార్బన్ కనుక ఏదైనా ఇటువంటి ఎక్స్ గ్రూప్ కానీ అటాచ్ అయినట్లయితే దాన్ని మనం ఫంక్షనల్ గ్రూప్ అని పిలుస్తాం. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, మనకు ఈ ఎక్స్ గ్రూప్ని ప్రతి గ్రూప్ని మనం ఫంక్షనల్ గ్రూప్ అని పిలవలేం. there are some X groups which are never the functional groups. అవి ఎప్పుడు మనం ఫంక్షనల్ గ్రూప్స్ అని పిలవలేము. అవి ఏంటో కూడా విల్ ట్రై టు అండర్స్టాండ్ ఇన్ ద అప్కమింగ్ స్లైడ్స్. ఓకే, సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఈ పర్టికులర్ ఆర్ గ్రూప్కి ఏదైనా ఎక్స్ గ్రూప్, ఒకవేళ ఈ ఎక్స్ గ్రూప్ అనేది ఓహెచ్ గ్రూప్ అనుకోండి, సో దీన్ని మనం ఏమని పిలుస్తామంటే ఆల్కహాల్ అని పిలుస్తాం. దీన్ని మనం ఆల్కహాల్ అని పిలుస్తాం. ఒకవేళ ఈ ఓహెచ్ గ్రూప్ కనుక అటాచ్ అయినట్లయితే ఈసారి రూట్ వర్డ్ పక్కన అన్సాచురేషన్ యాడ్ చేసాం, అన్సాచురేటెడా సాచురేటెడ్ అనేది చెక్ చేసాం. తరువాత ఏంటంటే, ఈ పర్టికులర్ మెయిన్ చైన్కి ఏదైనా ఫంక్షనల్ గ్రూప్ ఉన్నట్లయితే, ఏదైనా ఫంక్షనల్ గ్రూప్ అటాచ్ అయినట్లయితే, ఏదైనా ఫంక్షనల్ గ్రూప్ దీంట్లో కనుక ఉన్నట్లయితే మనం ఈసారి ఓఎల్ అని యాడ్ చేస్తాం. ఏం యాడ్ చేస్తాం? ఓఎల్ అని యాడ్ చేస్తాం. అర్థమైందా? ఒకవేళ ఆ ఎక్స్ గ్రూప్ కనుక సి డబల్ బాండ్ ఓ హెచ్, సో దీన్ని మనం ఏమని పిలుస్తామంటే ఆల్డిహైడ్ అని పిలుస్తాం. ఒకవేళ ఈ గ్రూప్ కనుక ఆల్డిహైడ్ అయినట్లయితే ఈసారి ఫస్ట్ థింగ్ లెట్ మీ ఫినిష్ దిస్ హియర్. సో ఇక్కడ రూట్ వర్డ్ అంటే ఏంటో తెలుసుకున్నాం, దీని యొక్క సిగ్నిఫికెన్స్ తెలుసుకున్నాం. అలానే ప్రైమరీ సఫిక్స్ యొక్క సిగ్నిఫికెన్స్ తెలుసుకున్నాం. సో ఈ ప్రైమరీ సఫిక్స్ తర్వాత వీ హ్యావ్ కమ్ టు సెకండరీ సఫిక్స్. సో ఒకవేళ మనకి ఈ సెకండరీ సఫిక్స్ ఏదైతే ఉందో, ఈ ఫంక్షనల్ గ్రూప్ని ఏమని పిలుస్తున్నాం మనం? సెకండరీ సఫిక్స్ అని పిలుస్తున్నాం. ఓకే, అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ ఎక్సెప్షన్స్ అయితే ఉన్నాయి, అది కూడా చెప్తున్నాను. అన్ని గ్రూప్స్ని ఫంక్షనల్ గ్రూప్స్ అనలేం, ఎక్సెప్షన్స్ ఉన్నాయి. ఏంటి ఆ ఎక్సెప్షన్స్ నేను చెప్తాను. ఓకే, ఒక 2 minutesలో మీకు చెప్తాను. ఓకే, ఇన్ ద నెక్స్ట్ 10 minutes ఐ టెల్ యూ ఏంటి ఆ ఎక్సెప్షన్స్. ఓకే, సో ఇక్కడ రూట్ వర్డ్ దీన్ని ఓఎల్ అని పిలుస్తాం. ఆల్డిహైడ్ అయితే యూ విల్ రైట్ ఇట్ యాస్ ఏఎల్. అలానే ఒకవేళ ఆ ఎక్స్ ప్లేస్లో మనకు కనుక సి డబల్ బాండ్ ఓ ఈ గ్రూప్ అన్నట్లయితే దీన్ని మనం ఏమని పిలుస్తామంటే కీటోన్ అంటాం. వాట్ ఈస్ దిస్? దిస్ ఇస్ నోన్ యాజ్ కీటోన్. సో కీటోన్ని మనము ఈ ప్లేస్లో ఆ సెకండరీ ప్రిఫిక్స్ ఇది కానీ కనిపించినట్లయితే మనకు ఆ పర్టికులర్ ఆర్గానిక్ కాంపౌండ్లో ఓఎన్ఈ అనే వర్డ్ అయితే కంపల్సరీ కనిపించి తీరాల్సిందే. అర్థమైందా? సో సిమిలర్గా ఒకవేళ మనకు కనుక సి డబల్ బాండ్ ఓ ఓహెచ్, దీన్ని మనం ఏమని పిలుస్తామంటే కార్బాక్సిలిక్ యాసిడ్ అంటాం. కార్బాక్సిలిక్ యాసిడ్. సో ఈ గ్రూప్ కనుక ఉన్నట్లయితే ఈసారి మనం ఏమని స్పెసిఫై చేస్తామంటే ఆయిక్ యాసిడ్ అని స్పెసిఫై చేస్తాం. వాట్ ఈస్ ఇట్? ఆయిక్ యాసిడ్. అర్థమైందా? ఎస్, అబ్సల్యూట్లీ. హాయ్ నరేష్, యు ఆర్ ఎ బిట్ లేట్ టు ద సెషన్ నరేష్. లేట్గా వచ్చినట్టున్నావు. ఇట్స్ 9:30 నా? సో ద సెషన్ విల్ స్టార్ట్ ఎవ్రీడే అట్ 8. మీకోసమే నేను ఈ సెషన్ టైమింగ్ని మార్చాను. ఐ హ్యావ్ యాక్చువల్లీ థాట్ ఆఫ్ ఇట్ అట్ 8:30. కానీ మీలో ఎంతోమంది సార్ టైమ్ ఇట్ ఈస్ గోయింగ్ బియాండ్ 10, కొంచెం ఇబ్బంది అవుతుంది అని మీరు అన్నారు కాబట్టి మీకోసమే టైం అనేది మార్చడం జరిగింది. ఓకే, ఒకవేళ ఎప్పుడైనా 8:30కి తీసుకోవాల్సింది వస్తే ఐఎమ్ సారీ అబౌట్ దట్. కానీ ఆ విషయాన్ని కూడా నేను మీకు ముందే ఇన్ఫార్మ్ చేస్తాను.
I might be taking the class at 8:30 అన్న విషయాన్ని. ఓకేనా? ఫైన్. ఓకే, సో దిస్ ఈస్ వాట్ కార్బాక్సిలిక్ యాసిడ్. సో ఇది కాకుండా యూ హ్యావ్ ఈ గ్రూప్, ఆ ఎక్స్ ప్లేస్లో మీరు కనుక C+O NH2. సో దీన్ని మనం ఏమని పిలుస్తామంటే అమైడ్ అని పిలుస్తాం. సో ఇటువంటి అమైడ్ని కానీ మీరు కానీ చూసినట్లయితే ఆ సెకండరీ ప్రిఫిక్స్ కూడా అమైడ్ అని రాస్తారు మీరు. వాట్ ఈస్ దిస్? అమైడ్ అని స్పెసిఫై చేస్తారు. ఓకేనా? సో ఈ గ్రూప్ కనుక మీకు కానీ కనిపించినట్లయితే మెయిన్ చైన్ సెలెక్ట్ చేసిన తర్వాత ఆ మెయిన్ చైన్లో ఏదైనా డబుల్ బాండ్, సింగిల్ బాండ్, ట్రిపుల్ బాండ్ ఉన్నాయని వెరిఫై చేసిన తర్వాత సెకండరీ సఫిక్స్లో ఒకవేళ దానికి కానీ ఇటువంటి గ్రూప్స్ ఏదైనా అటాచ్ అయినట్లయితే మీరు కంపల్సరీ అమైడ్, OL, AL, ONE, OIC, ఆయిక్ యాసిడ్ ఇటువంటివి మీరు అక్కడ స్పెసిఫై చేయాల్సింది వస్తుంది. ఓకే, సో ఇది కాకుండా యూ హ్యావ్, ఓకే, సో లెట్ మీ టేక్ ఇట్ ఇన్ ద నెక్స్ట్ పేజ్, దట్స్ బెటర్. సో ఇటువంటి గ్రూప్ C+O X, వీటిని ఏమని పిలుస్తారంటే యాసిడ్ హ్యాలైడ్స్ అంటారు. యాసిడ్ హ్యాలైడ్స్ అంటారు. ఓకే, సో ఇటువంటి యాసిడ్ హ్యాలైడ్స్, ఇటువంటి గ్రూప్స్ అంటే ఇక్కడ X అనేది ఏదో ఒక హాలోజన్ అయితే ఉండొచ్చు. ఓకే, ఒకవేళ క్లోరిన్ అనుకోండి, సో దిస్ ఈజ్ వాట్ యాసిడ్ క్లోరైడ్. సో ఇక్కడ ఈ యాసిడ్ హ్యాలైడ్ని ఎలా చెప్తామంటే దీని సెకండరీ ప్రిఫిక్స్ ఎలా రాస్తామంటే హ్యాలైడ్ అని రాస్తాం. సో ఒకవేళ ఇది క్లోరైడ్ అయితే ఆయిల్ క్లోరైడ్, ఆయిల్ బ్రోమైడ్, ఆయిల్ అయోడైడ్ అనే పేరుతో మనం మెన్షన్ చేస్తాం. సో మళ్ళీ చెప్తున్నాను, దిస్ సిగ్నిఫైస్ వాట్? సో ఇది మీకు ఇక్కడ ఒక రూట్ వర్డ్ తర్వాత ప్రైమరీ సఫిక్స్, దాని తర్వాత సెకండరీ సఫిక్స్. సో ఈ సెకండరీ సఫిక్స్లో ఈ ఫంక్షనల్ గ్రూప్ ఇదైతే ఆయిల్ హ్యాలైడ్ అని రాస్తారు. ఓకే, ఇస్ దిస్ క్లియర్? ఓకే, ఫైన్. సో ఇది కాకుండా ఒకవేళ మనకు కనుక ఎస్టర్ ఉన్నట్లయితే C+O OR. సో ఇటువంటి గ్రూప్, ఈ ఆర్ కూడా ఏని రిప్రజెంట్ చేస్తుందంటే ఇంకొక హైడ్రోకార్బన్ గ్రూప్ని రిప్రజెంట్ చేస్తుంది, అంటే ఆల్కైల్ గ్రూప్ని రిప్రజెంట్ చేస్తుంది. సో ఇది ఒక ఆల్కైల్ గ్రూప్ని రిప్రజెంట్ చేస్తుంది. ఓకే, సో ఇది కూడా దిస్ ఇస్ బేసికలీ ద వన్ దట్ ఈస్ మేడప్ ఆఫ్ కార్బన్ అండ్ హైడ్రోజన్. ఓకేనా? ఇటువంటి గ్రూప్ ఉన్నట్టయితే వీటిని ఏమని పిలుస్తామంటే ఎస్టర్స్ అని పిలుస్తాం. వీటిని ఏమని పిలుస్తాం? ఎస్టర్స్. సో ఈ ఎస్టర్స్ కానీ ఉన్నట్లయితే OAT అనే పదాన్ని మనం యాడ్ చేస్తాం అక్కడ. దీని గురించి క్లియర్గా ఒక్కొక్క దానికి మినిమం 10 ఎగ్జాంపుల్స్ చేద్దాం. ఓకేనా? డోంట్ వరీ అబౌట్ దిస్. ప్రతి దానికి ఎగ్జాంపుల్ చేస్తాం. ఈ ఎస్టర్స్ ప్రాక్టీస్ చేద్దాం, యాసిడ్ హ్యాలైడ్స్ ప్రాక్టీస్ చేద్దాం, అలానే కార్బాక్సిలిక్ యాసిడ్స్ ప్రాక్టీస్ చేద్దాం. ప్రతి ఒక్కటి కూడా ప్రాక్టీస్ చేద్దాం. ఓకే సార్, యాసిడ్ హ్యాలైడ్స్ ఆర్ ఆల్సో కాల్డ్ అస్ హాలోకార్బొనైల్. హాలోకార్బొనైల్ అని ఎప్పుడు మనం పిలుస్తాం అనేది ఐ విల్ టెల్ యూ ప్రియా. నువ్వు అనింది కరెక్టే, కానీ ఎప్పుడు అది తీసుకోవాల్సింది వస్తుంది అన్న విషయాన్ని నేను చెప్తాను. ఓకే, క్లియర్? ఫైన్. సో దిస్ ఈస్ OAT. సో ఇది కాకుండా యూ హ్యావ్ లాట్ ఆఫ్ అదర్ గ్రూప్స్ లైక్ NH2. దీన్ని అమైన్స్ అని పిలుస్తాం. ఓకే, దిస్ ఆర్ నోన్ యాజ్ అమైన్స్. ఓకే, సో ఇక్కడ మనం యూజ్ చేసే ప్రిఫిక్స్ కూడా ఇక్కడ కూడా మనం యూజ్ చేసే సఫిక్స్ కూడా ఏంటంటే అమైన్ అనే యూజ్ చేస్తాం. అర్థమైందా? సో ఒకవేళ ఇది కానీ ఉన్నట్లయితే ఇది మనం యూజ్ చేస్తాం. ఒకవేళ మీరు కనుక NH2 గ్రూప్ చూస్తే ఇది యూజ్ చేయాల్సిందే. ఓకే, ఆ చైన్లో అది చూసినప్పుడు మీరు ఇది యూజ్ చేయాల్సిందే. జస్ట్ ఎ మొమెంట్. I'm sorry. ఓకే, సో ఇది అమైన్. ఓకే, సో నెక్స్ట్ థింగ్ అలానే ఒకవేళ సో హియర్ దిస్ ఈజ్ ఆల్సో ఏ ఫంక్షనల్ గ్రూప్ విచ్ ఇస్ నోన్ యాజ్ అమైన్. సో ఇది కాకుండా ఇఫ్ యూ హ్యావ్ C+N, వీటిని మనం ఏమని పిలుస్తామంటే నైట్రైల్స్ అంటాం.
నైట్రైల్స్ అని పిలుస్తాం. ఒకవేళ ఇది కానీ ఉన్నట్లయితే మీరు ఈ గ్రూప్ కనుక ఆ చైన్లో మెయిన్ చైన్ కనుక అటాచ్ అయినట్లయితే మీరు ఇక్కడ సెకండరీ సఫిక్స్ నైట్రైల్ యూజ్ చేయాల్సింది ఉంటుంది. అండర్స్టూడ్? ఇస్ దిస్ క్లియర్? ఓకే సార్, ఒక చైన్ ఉంటుంది. సో ఈ చైన్లో ఈ ఎక్స్ అనే ఒక ఫంక్షనల్ గ్రూప్, వీటిల్లో ఏదైనా గ్రూప్ అయితే మీరు ఇది యూజ్ చేయాలని చెప్పారు. అక్కడి వరకు బాగానే ఉంది. ఓకే, ఒకవేళ ఈ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో రెండు ఉంటే ఏం చేయాలి సార్? సో ఇక్కడ ఇది ఒక ఫంక్షనల్ గ్రూప్, సో ఇది ఒక ఫంక్షనల్ గ్రూప్. ఓకే, అలానే ఇంకొక ఫంక్షనల్ గ్రూప్ ఇక్కడ ఉంది అనుకోండి. లెట్స్ సే దిస్ ఇస్ వై. ఇది ఒక ఫంక్షనల్ గ్రూప్ ఇక్కడ ఉంది అనుకోండి. సో ఇలా రెండు ఉన్నప్పుడు మీరు రెండు రాయమంటారా ఇక్కడ? సో ఒకవేళ ఇక్కడ నాకు ఫర్ ఎగ్జాంపుల్ అమైన్ గ్రూప్ ఉందనుకోండి, ఇక్కడ ఇది అమైన్ గ్రూప్ అనుకోండి. ఒకవేళ సైనైడ్ గ్రూప్ ఇక్కడ ఉందనుకోండి, అంటే నైట్రైల్ గ్రూప్ ఇక్కడ ఉందనుకోండి. అంటే మీరు నాకు ప్రైమరీ సఫిక్స్ అది డిసైడ్ చేసిన తర్వాత అక్కడ అమైన్ రాసి అక్కడే నైట్రైల్ రాయమంటారా? చెప్పండి సార్. నో. సో ఎప్పుడైనా సరే ఒకవేళ ఇక్కడ మనకు రెండు గ్రూప్స్ కానీ ఉన్నట్లయితే దెర్ ఇస్ సంథింగ్ దట్ ఈస్ నోన్ యాజ్ ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్. అంటే దీనికంటూ ఒక పర్టికులర్ ఆర్డర్ ఉంటుంది. సో ఫంక్షనల్ గ్రూప్స్, ఇఫ్ యూ హ్యావ్, ఇది నోట్ కింద తీసుకోండి, ఇఫ్ దెర్ ఆర్ మోర్ దాన్ వన్ ఫంక్షనల్ గ్రూప్, మోర్ దాన్ వన్ ఫంక్షనల్ గ్రూప్ అనుకోండి, ఈ పర్టికులర్ కేసులో ఏం జరుగుతుందంటే యూ మస్ట్ కన్సిడర్ ద ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ. సో ఒక పర్టికులర్ ఆర్డర్ ఉంటుంది, ఆ ఆర్డర్ కూడా నేను మీకు ఇస్తాను. ఓకే, దెర్ ఇస్ ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ ఫర్ ద ఫంక్షనల్ గ్రూప్, దెర్ ఇస్ ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ ఫర్ ఫంక్షనల్ గ్రూప్. అప్పుడు ఏం జరుగుతుందంటే ఆ ఆర్డర్ ప్రకారం ఏదైతే ఫస్ట్ ఉంటుందో అది ఫంక్షనల్ గ్రూప్ అవుతుంది. సో అది కాకుండా దాని తర్వాత వచ్చేది ఏమవుతుంది సార్? దట్ విల్ నెవర్ బీ ఎ ఫంక్షనల్ గ్రూప్. అంటే ఒక కాంపౌండ్లో మనకు ఓన్లీ వన్ ఫంక్షనల్ గ్రూప్ మాత్రమే ఉంటుంది. ఓకే, సో ఈ ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ ప్రకారం ఇది మన ఫంక్షనల్ గ్రూప్ అవుతుంది. ఓకే, ఒకవేళ ఈ ఎక్స్ అండ్ వైలో ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్లో మనకు కనుక ఫస్ట్ ఎక్స్ వచ్చింది అనుకోండి, ఫస్ట్ ఎక్స్ వచ్చిన తర్వాత ఇఫ్ దిస్ ఇస్ మోర్ ప్రిఫర్డ్ దాన్ వై అనుకోండి, అప్పుడు మనకి ఎక్స్ అనేది ఫంక్షనల్ గ్రూప్ అయిపోతుంది. సో దిస్ ఈజ్ అవర్ మెయిన్ ఫంక్షనల్ గ్రూప్, మెయిన్ ఫంక్షనల్ గ్రూప్. మరి ఇదేమవుతుంది సార్ అంటే ఇది ఫంక్షనల్ గ్రూప్ అవ్వదు, ఇది ఫంక్షనల్ గ్రూప్ కాకుండా ఇది సబ్స్టిట్యూయెంట్ అయిపోతుంది. ఈ సబ్స్టిట్యూయెంట్ అంటే ఏంటో నేను చెప్తాను. ఓకే, ఇది ఏమైపోతుంది? దిస్ బికమ్స్ ద సబ్స్టిట్యూయెంట్. సో ఇలా ప్రయారిటీ ఆర్డర్ బేస్ చేసుకొని మనం ఏది ఫంక్షనల్ గ్రూప్ ఏది సబ్స్టిట్యూయెంట్ అనేది మనం డిసైడ్ చేసుకోవాలి. అర్థమైందా? ఇస్ దిస్ క్లియర్? డిడ్ యూ అండర్స్టాండ్ వాట్ ఆర్ వీ హ్యావ్ డిస్కస్డ్ టిల్ నౌ? అర్థమైందా? సో దిస్ ఈజ్ వాట్ వీ అండర్స్టూడ్ అబౌట్ ద సెకండరీ సఫిక్స్. సో సెకండరీ సఫిక్స్లో ఒకవేళ మోర్ దాన్ ఇట్లాంటి రెండు ఫంక్షనల్ గ్రూప్స్, ఇక్కడ మనం ఫంక్షనల్ గ్రూప్ అనేది డిసైడ్ చేసాం, ఒక్కటే కానీ ఉన్నట్లయితే, ఒక కైండ్ ఆఫ్ గ్రూప్ ఉన్నట్లయితే అది ఫంక్షనల్ గ్రూప్ అవుతుంది. లేదా ఒకటి కాకుండా లేదా రెండు ఉన్నట్లయితే, ఓకే, మోర్ దాన్ వన్ ఫంక్షనల్ గ్రూప్ ఉన్నట్లయితే మనము ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ని ఉపయోగించుకొని ఏదైతే మోర్ ప్రయారిటీలో ఉంటుందో దాన్ని ఫంక్షనల్ గ్రూప్గా కన్సిడర్ చేసి ఇంకొక దాన్ని సబ్స్టిట్యూయెంట్గా కన్సిడర్ చేస్తాం. సార్ ఈ ఫంక్షనల్ గ్రూప్స్ చదివితే చాలా సార్, అబ్సల్యూట్లీ సరిపోతాయి, ఇవి మాత్రమే ఫంక్షనల్ గ్రూప్స్ ఉన్నాయి. ఓకే, ఇఫ్ దెర్ ఆర్ సంథింగ్ ఐ విల్ స్పెసిఫై దాట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. ఓకేనా? సో ఇంకొక విషయం సార్, కొన్ని వాటిల్లో ఇటువంటి చైన్స్ ఉంటాయి, కానీ ఈ చైన్స్లో మనకు ఎటువంటి ఫంక్షనల్ గ్రూప్స్ ఉండవు. సో ఇటువంటి చైన్స్లో ఏంటంటే ఫంక్షనల్ గ్రూప్స్ ఉండవు. అంటే ఇప్పుడు నేను స్పెసిఫై చేసిన ఎటువంటి గ్రూప్స్ అయితే ఉండవు, కానీ ఈ గ్రూప్స్ కాకుండా కొన్నిసార్లు దేర్ మైట్ బి డబుల్ అండ్ ట్రిపుల్ బాండ్స్, డబుల్ లేదా ట్రిపుల్ బాండ్స్ ఉంటాయి. సో అప్పుడు ఓకే, ఇప్పుడు మీకు కనిపించే డబుల్ ఆర్ ట్రిపుల్ బాండ్స్, ఈ డబుల్ బాండ్స్ అండ్ ట్రిపుల్ బాండ్స్, డబుల్ అండ్ ట్రిపుల్ బాండ్స్
ఆర్ కన్సిడర్డ్ యాజ్ ఫంక్షనల్ గ్రూప్స్. ఎప్పుడు వీటిని కూడా ఫంక్షనల్ గ్రూప్స్గా కన్సిడర్ చేస్తారు. ఇవి ఫంక్షనల్ గ్రూప్స్గా కన్సిడర్ చేస్తారు. ఎప్పుడు కన్సిడర్ చేస్తారు? నేను చెప్పిన గ్రూప్స్ ఏవి గనక లేనట్లయితే డబుల్ బాండ్ అండ్ ట్రిపుల్ బాండ్ బికమ్స్ యువర్ ఫంక్షనల్ గ్రూప్స్. అర్థమైందా? సో దిస్ బికమ్స్ యువర్ ఫంక్షనల్ గ్రూప్స్. సో ఎప్పుడు ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ ఫంక్షనల్ గ్రూప్ దట్ ఐ స్పెసిఫైడ్, ఆ ఎక్స్ అనే గ్రూప్ ఏది కనుక లేనట్లయితే, మనకు డబుల్ బాండ్ ఆర్ ట్రిపుల్ బాండ్ ఉన్నట్లయితే వాటిని మనం ఫంక్షనల్ గ్రూప్గా గుర్తిస్తామన్నమాట. అర్థమైందా? ఇస్ దిస్ క్లియర్ టిల్ హియర్? ఓకే. ఇన్ ద యాబ్సెన్స్ అంటే దిస్ ఈస్ ద లీస్ట్ ప్రయారిటీ ఫంక్షనల్ గ్రూప్ అనమాట. ఈ డబుల్ అండ్ ట్రిపుల్ బాండ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి లీస్ట్ ప్రయారిటీ. అంటే మనం తీసుకునే ప్రయారిటీ ఆర్డర్ ఏదైతే ఉంటుందో ఆ ప్రయారిటీ ఆర్డర్లో లీస్ట్ ప్రయారిటీ ఫంక్షనల్ గ్రూప్స్గా లాస్ట్లో ఉంటాయి. అన్నీ అయిపోయిన తర్వాత సల్ఫోనిక్ యాసిడ్స్, కార్బాక్సిలిక్ యాసిడ్స్ ఇవన్నీ కంటిన్యూస్గా రాస్తూ మనకు లాస్ట్లో వచ్చేవి ఏవైతే ఉంటాయో అవి మాత్రమే మనకు ఈ డబుల్ బాండ్స్ అండ్ సింగిల్ బాండ్స్ ఉంటాయి. ఎస్, ఖచ్చితంగా చందన్, వీఆర్ గోయింగ్ టు డూ దట్, డోంట్ వరీ అబౌట్ ఇట్. ఇప్పుడు ఏంటంటే ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ యూ ఓన్లీ సబ్స్టిట్యూయెంట్స్ అంటే ఏంటి, ఫంక్షనల్ గ్రూప్స్ అంటే ఏంటి, ఒక్కొక్క సిగ్నిఫికెన్స్ మాత్రం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఇది అయిపోయిన వెంటనే నెక్స్ట్ సెషన్లో మనం రూల్స్ని స్టార్ట్ చేయబోతున్నాం. సో ఆ రూల్స్ని డిస్కస్ చేసేటప్పుడు ఓపెన్ చైన్ కాంపౌండ్స్ డిస్కస్ చేస్తాం, క్లోజ్డ్ చైన్ కాంపౌండ్స్ డిస్కస్ చేస్తాం. సో ఈ క్లోజ్డ్ చైన్స్ కాంపౌండ్స్ డిస్కస్ చేసేటప్పుడు మనకు అరోమాటిక్ కాంపౌండ్స్లో బెంజనాయిడ్ కాంపౌండ్స్ అంటే బెంజీన్ బేస్డ్ కాంపౌండ్స్ వస్తాయి. ఆ బెంజీన్ బేస్డ్ కాంపౌండ్ అంటే బెంజాయిక్ కాంపౌండ్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క నామన్క్లేచర్ మనం డిస్కస్ చేసేటప్పుడు నువ్వు అడిగినట్లుగా సబ్స్టిట్యూటెడ్ బెంజీన్కి సంబంధించిన ఎవ్రీ సింగిల్ లాట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ వీ విల్ డూ, దట్ ఈస్ ఫర్ షూర్. ఇంకోటి కూడా చెప్తున్నాను, ఈ నామన్క్లేచర్కి కొంత సమయం నేను ఇవ్వబోతున్నాను. ఎందుకు ఇస్తాను అని అంటే, ఎందుకు ఇవ్వబోతున్నానని చెప్తున్నానంటే, మీరు ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్కి వెళ్ళిన తర్వాత యు ఆర్ గోయింగ్ టు యూజ్ లాట్ ఆఫ్ నేమ్స్. మీకు పేర్లు ఎలా రాయాలో తెలియకపోతే, ఓకే, మీకు కాన్సెప్ట్ తెలిసినా కూడా ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు డిస్టింగ్విష్ ద నేమ్ ఆఫ్ ద కెమికల్ కాంపౌండ్, నేమ్ ఆఫ్ ద ఆర్గానిక్ కాంపౌండ్, మీరు ఆ క్వశ్చన్ని సాల్వ్ చేయలేరు. అందుకనే చెప్తున్నాను, యూ మస్ట్ ప్రయారిటైజ్ దిస్. అంటే ఎలా రాయాలి అనేది మీకు ఖచ్చితంగా తెలిసి ఉండాలి. దట్ ఈస్ రియలీ ఇంపార్టెంట్. ఓకే, సో ఇది కాకుండా సో నౌ వీ హ్యావ్ ఫిగర్డ్ అవుట్. సో నౌ ఇక్కడ మనం ఈ హోల్ థింగ్లో రూట్ వర్డ్ అంటే ఏంటో తెలుసుకున్నాం, ప్రైమరీ సఫిక్స్ అంటే ఏంటో తెలుసుకున్నాం, సెకండరీ సఫిక్స్ అంటే ఏంటో తెలుసుకున్నాం. ఇప్పుడు ప్రైమరీ ప్రిఫిక్స్. అసలు ఈ ప్రైమరీ ప్రిఫిక్స్ అంటే ఏంటి? వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ ద ప్రైమరీ ప్రిఫిక్స్? సో హౌ కెన్ యూ టెల్, వాట్ కెన్ యూ టెల్ అబౌట్ ద ప్రైమరీ ప్రిఫిక్స్? సో ఈ ప్రైమరీ ప్రిఫిక్స్ దేన్ని డిస్క్రైబ్ చేస్తుందంటే ఒక కాంపౌండ్ సైక్లిక్కా కాదా అన్న విషయాన్ని మనకు తెలియజేస్తుంది. సో ఒకటేంటంటే, సో బిఫోర్ వీ గో టు దిస్ కొన్ని చిన్న ఎగ్జాంపుల్స్ చేద్దాం, దెన్ విల్ గో టు దిస్. ఓకే, సో ఒకవేళ లెట్స్ సే ఐ హ్యావ్ ఎ చైన్ లైక్ దిస్, CH3 CH2 CH2 OH. సో ఇటువంటి ఒక చైన్ ఉంది. ఐ విల్ గివ్ యూ సమ్ 3 ఎగ్జాంపుల్స్. ఓకే, సో ఫస్ట్ ఎగ్జాంపుల్ అంటే మీరు నాకు ఇక్కడ నేను రాయబోయే మిగతా ఇంకొక 3-4 ఎగ్జాంపుల్స్లో మీరు నాకు ఎలా రాసి చూపించాలో నేను చెప్తున్నాను. ఓకే, ఎస్ దివ్య, ఇంకొక 15 to 20 minutes విల్ క్లోజ్ ద క్లాస్. ఓకే, 20 minutes విల్ క్లోజ్ ద క్లాస్. ఓకేనా? ఇంకో 20 minutes, ఫైన్. సో ఇక్కడ దీన్ని మీరు ఎలా రాయాలంటే, ఐ వాంట్ యూ టు రైట్ ఫస్ట్ రూట్ వర్డ్. ఒకటే చైన్ ఉంది కాబట్టి సింగిల్ రూట్ వర్డ్. దీని సింగిల్ రూట్ వర్డ్ ఏంటి? ప్రొప్ అని రాయండి. ప్రొప్ అని రాసి ప్లస్ పెట్టండి. అన్సాచురేషన్ ఉందా? లేదు. సో ANE అని రాయండి. ఓకే, సో ఈ ANE అనేది అన్సాచురేషన్. అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఇప్పుడు అసలు విషయం చెప్పడం మర్చిపోయాను. మీరు ఇప్పుడు ఫంక్షనల్ గ్రూప్స్ గురించి తెలుసుకున్నారు కదా. సో ఈ ఫంక్షనల్ గ్రూప్స్లో ఓకే, సో యూ హ్యావ్ అండర్స్టూడ్ అబౌట్ ద ఫంక్షనల్ గ్రూప్స్. అంటే దీని ఆర్డర్లో మీరు ఎలా రాస్తారు? రూట్ వర్డ్ రాస్తున్నారు. ఓకే, ఈ రూట్ వర్డ్ తర్వాత మీకు ఒక ప్రైమరీ సఫిక్స్ వస్తుంది. సో ఇది అన్సాచురేషన్ తెలియజేస్తుంది. ఇదేమో సెకండరీ సఫిక్స్, ఏమో ఇది ఫంక్షనల్ గ్రూప్. అంతేనా? సో ఇది మన ఫంక్షనల్ గ్రూప్, అంతే కదా. సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మీరు ఎంతోమంది ఇక్కడ మిస్టేక్ కూడా చేయొచ్చు. ఒకవేళ ఫంక్షనల్ గ్రూప్ ఓకే, సో ఇక్కడ ఈ ఫంక్షనల్ గ్రూప్ ఈ స్టార్టింగ్ విత్ ఏ వోవెల్, అంటే
ఈ ఐ ఓ యూతో గనుక మొదలైనట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఆల్కహాల్లో ఏంటి ఓఎల్, అంటే ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఇక్కడ దీనికి ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఓఎల్ కావచ్చు, ఏఎల్ కావచ్చు, అలానే ఆయిక్ యాసిడ్. సో ఇటువంటి గ్రూప్స్ ఉంటాయి కదా, సో ఇవన్నీ కూడా ఓవెల్స్ కదా. సో ఇటువంటి ఓవెల్స్తో కనుక మొదలైనట్లయితే మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, యూ మస్ట్. సో ఇక్కడ ఈ ప్రైమరీలో మనకి ఏమేమి వస్తాయి, వస్తే ఏఎన్ఈ వస్తుంది. సో ఇక్కడ మనకు ఏఎన్ఈ రావచ్చు, లేదంటే ఈఎన్ఈ రావచ్చు, లేదంటే వైఎన్ఈ రావచ్చు, లేదంటే డై ట్రై టెట్రా ఇవన్నీ కూడా వస్తాయి, అంతే కదా. సో ఇక్కడ మోనోది రావచ్చు, లేదంటే డై రావచ్చు, లేదంటే ట్రై రావచ్చు, అంతే కదా. సో ఇక్కడ మనకు డై ట్రై టెట్రా కూడా రావచ్చు, అవునా. సో ఇటువంటి సమయంలో మీరు ఇటువంటి ఓవెల్స్ కనుక ఫంక్షనల్ గ్రూప్ ఇఫ్ దే ఆర్ స్టార్టింగ్ విత్ ఓవెల్స్, ఓకే, ఇఫ్ దే ఆర్ స్టార్టింగ్ విత్ ఓవెల్స్, మీరు ఇక్కడ రాసేటప్పుడు ప్రైమరీ సఫిక్స్ రాసేటప్పుడు ఎప్పుడు కూడా ఎలా చేయాలని అంటే, మీరు ఇక్కడ యూ మస్ట్ ఒమిట్ దిస్ ఈ, అంటే ఈ ఈని యూజ్ చేయకూడదు. ఒకవేళ ఈ ఓవెల్స్తో స్టార్ట్ చేస్తే ఇక్కడ మీరు మీ ప్రైమరీ ప్రిఫిక్స్ ఈ పర్టికులర్ కేసులో ఏమవుతుందంటే ఏఎన్ అవుతుంది. ఏఎన్ఈ అని రాయరు, ఏఎన్ రాస్తారు. ఈఎన్ఈ బదులు ఇక్కడ కూడా ఏఎన్ రాస్తారు. వైఎన్ఈ బదులు ఇక్కడ ఏఎన్ ఇక్కడ ఓవరాల్గా ఈఎన్ఈ కదా, ఈ ఒమిట్ చేసి ఇక్కడ ఈఎన్ అని మాత్రం రాస్తారు. వైఎన్ఈ ఒమిట్ చేసి ఓన్లీ వైఎన్ అని మాత్రమే ఒమిట్ చేస్తారు, ఓకే. ఒకవేళ ఓవెల్స్ కాకుండా నార్మల్ అదర్ ఆల్ఫాబెట్స్ కానీ ఉన్నట్లయితే యూ క్యాన్ యూజ్ దిస్ ఈ అనేది అలానే ఉంచవచ్చు, ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ యువర్ నైట్రైల్ గ్రూప్స్. సో ఒకవేళ నేను ఇక్కడ నైట్రైల్ గ్రూప్స్ అంటే సిఎన్ వచ్చింది అనుకోండి, ఓకే, అదర్ దాన్ ఓవెల్స్లో ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, మీకు ఇక్కడ సి ట్రిపుల్ బాండ్ ఎన్. సో దీన్ని మనం ఏమని పిలుస్తాం, నైట్రైల్ అని పిలుస్తాం, అంతే కదా. సో ఈ నైట్రైల్ గ్రూప్లో యూ కెన్ యాక్చువల్లీ యూ కెన్ యూజ్ దిస్ ఈ, propane nitrile, butane nitrile, or methane nitrile, anything. Sorry, not methane, butane nitrile, pentane nitrile. అంటే ఈ అనేది అక్కడ యూజ్ చేయొచ్చు. ఓవెల్స్ వస్తే మాత్రం యూ హ్యావ్ టు రిమూవ్ ఈ. గుర్తుపెట్టుకోండి, యూ మస్ట్ రిమూవ్ ఈ. మళ్ళీ ఇక్కడ రాస్తున్నాను, ఈ, ఓకే. సో ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్, కెన్ యూ రైట్ దిస్ ప్రోప్. సో ఇక్కడ ఏఎన్ మాత్రమే రాయాలి, అంతే కదా. ప్రోప్ ఎన్ ప్లస్ ఇక్కడ ఆల్కహాల్ ఉంది కాబట్టి ఓఎల్ వస్తుంది, అండర్స్టూడ్. సో అలానే కెన్ యూ రైట్ దిస్ ఫర్ ఫ్యూ, ఒక 2-3 రాయండి ఇక్కడ. OH, CH3, C double bond O, CH2, CH3, ఓకే. అలానే CH3, CH2, CH2, NH2. జస్ట్ వీటి యొక్క రూట్ వర్డ్స్ ఆ ఫామ్లో రాయండి ఒక్కొక్కటిగా. సో ఎలా రాస్తారు మీరు? సో యూ విల్ స్టార్ట్ విత్ దిస్. సో దీనికి వచ్చిన రూట్ వర్డ్ ఏంటి? సో రూట్ వర్డ్ అంటే చైన్. సో కార్బన్ చైన్, ఇక్కడ ఈ 2 కూడా కార్బన్ చైన్ కింద అవుతాయి, 1, 2. కాబట్టి కంపల్సరీ ఇక్కడ రూట్ వర్డ్ ఏంటి? ఎత్ ప్లస్ అన్సాచురేషన్ ఉందా ఈ లాంగ్ చైన్లో? లేదు. కాబట్టి నేను ఏం రాయాలి? కంపల్సరీ ఏఎన్. ఫంక్షనల్ గ్రూప్ ఉందా? ఎస్, ఇది మొత్తం ఫంక్షనల్ గ్రూపే. సో ఇది మొత్తం ఫంక్షనల్ గ్రూప్ అయినప్పుడు దీని ఫంక్షనల్ గ్రూప్ యొక్క పేరేంటి? ఆయిక్ యాసిడ్. సో ఆయిక్ యాసిడ్లో ఓ అనేది ఎలా మొదలవుతుంది? ఓవల్తో మొదలవుతుంది. కాబట్టి ఇక్కడ ఈ తీసేసి ఐ హ్యావ్ టు రైట్ ఓన్లీ ఆయిక్ యాసిడ్. ఓకే, మరి ఈ పర్టికులర్ కేసులో ఎలా రాస్తాను? సో హియర్ హౌ డు ఐ హ్యావ్ టు రైట్? సో ఈ కేసులో 1, 2, 3, 4. సో 4 ఉన్నాయి. సో 4 అంటే మళ్ళీ ఇక్కడ ఎలా రాయాలి? బ్యూట్ ప్లస్. సో మళ్ళీ ఇస్ దర్ ఎనీ అన్సాచురేషన్? లేదు. కాబట్టి ఓన్లీ ఏఎన్ రాయాలి. సో ఏఎన్ ప్లస్ ఇక్కడ నాకు ఈ గ్రూప్ని మనం ఇది ఫంక్షనల్ గ్రూప్ అంటాం కదా. సో ఇది ఫంక్షనల్ గ్రూప్ ఉంది కాబట్టి మనం ఏం రాయాలి? ఓఎన్ఈ, బ్యూటెన్ ఓన్ అని రాయాలి. ఇస్ దిస్ క్లియర్? అండర్స్టూడ్? ఖచ్చితంగా అంజని
రెగ్యులర్గా క్లాసెస్ తీసుకోండి. అండ్ ఎవ్రీడే యూ హ్యావ్ క్లాసెస్ ఫ్రమ్ మండే టు సాటర్డే. ఓకేనా? మీరు ప్రతిరోజు అటెండ్ అవ్వచ్చు. ఐఎమ్ షూర్ యూ విల్ డూ వెల్ విత్ ఆర్గానిక్ ఫర్ షూర్. ఓపిక్గా చెప్తున్నాను, చిన్నగానే చెప్తున్నాను. సో దిస్ ఇస్ రియలీ ఇంపార్టెంట్. అందుకని నేను ఓపిక్గా ఈ బేసిక్స్ కనుక మీకు అర్థమైనట్లయితే యూ విల్ డూ వండర్స్ ఇన్ ఆర్గానిక్. ఓకే, ఇంకోటి చెప్తున్నాను, యూ షుడ్ నెవర్ స్టాప్ ప్రాక్టీసింగ్. ఓకే, ద ఓన్లీ వే టు మాస్టర్ ఆర్గానిక్ ఇస్ ప్రాక్టీస్. అర్థమైందా? ఫైన్. సో నెక్స్ట్ ఇది ఎలా చెప్తాము? సేమ్ 1 2 3. సో ఇక్కడ ఎలా రాయాలి? సో ఐ హ్యావ్ టు రైట్ ప్రొప్ ప్లస్. సో ఒకవేళ ఓకే ఇక్కడ ఒక డబుల్ బాండ్ ఉందనుకోండి, లెట్స్ సే దర్ ఈస్ ఎ డబుల్ బాండ్ హియర్. సో ఇక్కడ డబుల్ బాండ్ ఉన్నట్లయితే నేను ఇక్కడ ఏం రాయాలి అప్పుడు? ప్రొప్ ఈఎన్ఈ రాయాలా, ఏఎన్ఈ రాయాలా? సో కంపల్సరీ డబుల్ బాండ్ ఉంది కాబట్టి ఇక్కడ వచ్చే ప్రైమరీ సిఫిక్స్ కంపల్సరీ ఈఎన్ఈ రాయాలి. కానీ ఇక్కడ మళ్ళీ NH2 ఈజ్ అన్ అమైన్ గ్రూప్. సో అందుకనే ప్రొపెనమైన్. సో అందుకనే ఐ హ్యావ్ టు రిమూవ్ ఈ దేర్ ప్లస్ అమైన్ అని రాసేయాలి. అర్థమైందా? ఇస్ దిస్ క్లియర్? ఇస్ దిస్ క్లియర్? అండర్స్టూడ్? సో ఇలా ఒక్కొక్కటి ఐఎమ్ జస్ట్ పుటింగ్ ప్లస్ ఇక్కడ. ఎందుకంటే రూల్స్ సార్ ఇది ఇంత క్లియర్గా ఉన్నాయి కదా, సో దీంట్లో ఏమైనా మిస్ అవుతుందా అంటే దెర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ మిస్సింగ్. డబుల్ బాండ్ ఇక్కడ కాకుండా ఇక్కడ కూడా ఉండొచ్చు, అవునా? సో అంటే ఇంకొకటి రాశాను అనుకోండి, CH2 రాసి ఇక్కడ ఒక డబుల్ బాండ్ రాసి ఇక్కడ CH రాసి సింగిల్ బాండ్ CH2 ఇక్కడ మళ్ళీ NH2 అని రాశాను అనుకోండి, దీనికి ఈ ఆర్డర్ రాయండి. ఎలా రాస్తారు మీరు? సేమ్ థింగ్ 1 2 3 ప్రొప్ అని రాస్తారు. తర్వాత ఈసారి మళ్ళీ డబుల్ బాండ్ ఉంది ఇక్కడ కాబట్టి ఈఎన్ అని రాస్తారు. తర్వాత ఫంక్షనల్ గ్రూప్ ఎంఐన్ అని రాస్తారు. అంటే దీని అర్థం రెండు ఒకటేనా? కాదు కదా. అంటే ఇట్ ఈస్ వెరీ వెరీ క్లియర్ దట్ దెర్ ఇస్ సంథింగ్ మిస్సింగ్ హియర్. అవునా? దెర్ ఇస్ సంథింగ్ మిస్సింగ్. సో ఏంటి మిస్సింగ్ ఇక్కడ అంటే వీటి యొక్క పొజిషన్స్ అనేవి వేరువేరుగా ఉన్నాయి. అంటే యూ మస్ట్ స్పెసిఫై దేర్ పొజిషన్స్. సో ఈ పొజిషన్స్ స్పెసిఫై చేయడానికి మనకు తెలుసుకోవాల్సింది ఏంటంటే నంబరింగ్ గురించి తెలియాలి. సో మీరు కనుక ఒక ఆర్గానిక్ కాంపౌండ్లో ఏది మెయిన్ చైన్, ఆ మెయిన్ చైన్ సెలెక్ట్ చేసిన తర్వాత ఎలా నంబరింగ్ చెయ్యాలి, ఈ రెండు కనుక మీకు వచ్చినట్లయితే ప్రపంచంలో మీకు ఎవరైనా ఎటువంటి ఆర్గానిక్ కాంపౌండ్ ఇచ్చినా సరే బ్రహ్మాండంగా చేస్తారు. దట్ ఈస్ ఫర్ షూర్. అర్థమైందా? సో సంథింగ్ ఈజ్ మిస్సింగ్. ఇవి ఎలా అనేది రేపటి క్లాస్లో మాట్లాడదాం, సరేనా? సో ఇస్ దిస్ క్లియర్? సో దిస్ ఇస్ హౌ యూ ఫిగర్ దిస్ అవుట్. ఓకేనా? సో నెక్స్ట్ థింగ్ వీఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ ద ప్రైమరీ. సో ప్రైమరీ ప్రిఫిక్స్. సో ఈ ప్రైమరీ ప్రిఫిక్స్ దేని గురించి మాట్లాడుతుందని చెప్పాను? దిస్ స్పీక్స్ వెదర్ అంటే మనకున్న ఆర్గానిక్ కాంపౌండ్ ఏదైతే ఉందో అది ఓపెన్ చైన్ కాంపౌండా లేదంటే క్లోజ్డ్ చైన్ కాంపౌండా అనే విషయాన్ని మనకు తెలియజేస్తుంది. అంటే ఇది దేన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అంటే ఓపెన్ చైన్ ఉందా అంటే మనం తీసుకున్న నేమ్ చేయాలనుకున్న కాంపౌండ్ ఏదైతే ఉందో ఆ కాంపౌండ్ అనేది ఓపెన్ చైన్ కాంపౌండా లేదంటే క్లోజ్డ్ చైన్ కాంపౌండా. ఒకవేళ ఆ కాంపౌండ్ అనేది క్లోజ్డ్ చైన్ కాంపౌండ్ అయితే మనం ఏం చేస్తామంటే ఈ రూట్ వర్డ్తో పాటుగా, సో ఇక్కడ రూట్ వర్డ్ ఎలా రాయాలో తెలుసుకున్నాం, ప్రైమరీ సఫిక్స్ ఎలా రాయాలో తెలుసుకున్నాం, అలానే సెకండరీ సఫిక్స్ ఎలా రాయాలో తెలుసుకున్నాం. ఈసారి ఈ ప్రైమరీ ప్రిఫిక్స్ ఏదైతే ఉందో ఒకవేళ మనం తీసుకున్న కాంపౌండ్ కనుక ఓపెన్ చైన్ అనుకోండి, యూ డి నాట్ మెన్షన్ ఎనీథింగ్. ఎటువంటిది మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆల్రెడీ ఎన్నో కాంపౌండ్స్ రాసాం. సో ఒక ఎగ్జాంపుల్ రాస్తాను చూడండి. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఓపెన్ చైన్ అంటే CH3 CH2 డబల్ బాండ్ CH2 రాయకూడదు కదా. సో ఇక్కడ CH డబల్ బాండ్ CH2 CH సింగిల్ బాండ్ CH3. సో ఇది ఒక కాంపౌండ్ అనుకోండి. సో ఇక్కడ రాసినప్పుడు నేను కానీ రూట్ వర్డ్ ప్రైమరీ సఫిక్స్ సెకండరీ సఫిక్స్ రాయాలంటే ఎలా రాస్తాను? ఇక్కడ ఇట్ ఈస్ వెరీ క్లియర్. దీని యొక్క రూట్ వర్డ్ 1 2 3 4 కాబట్టి కంపల్సరీ ఇట్ మస్ట్ బి బ్యూట్. సో బ్యూట్తో పాటుగా ఇంకేం రాయాలి? ప్రైమరీ సఫిక్స్ రాయాలి.
సో కానీ ఇక్కడ ప్రైమరీ సఫిక్స్లో 2 డబుల్ బాండ్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఒక ఈఎన్ఈ అనేది వస్తుంది. సో ఈ ఈఎన్ఈతో పాటుగా ఏదైనా సెకండరీ సఫిక్స్ ఉందా? లేదు. నా డబుల్ బాండ్ మాత్రమే దాన్ని నేను ఫంక్షనల్ గ్రూప్గా రాస్తున్నాను. ఆల్రెడీ ఇక్కడ ఫంక్షనల్ గ్రూప్ నేను ఇంక్లూడ్ చేశాను. అంటే ఐ డోంట్ హ్యావ్ టు రైట్ ఎనీథింగ్. దీన్ని మనం బ్యూట్ ప్లస్ ఈఎన్ఈగా రాసేస్తాం. సో ఇక్కడ ఎటువంటి ఫంక్షనల్ గ్రూప్ లేదు కాబట్టి ఈ డబుల్ బాండే ఫంక్షనల్ గ్రూప్గా మనం కన్సిడర్ చేస్తాం. సో డబుల్ బాండే ఫంక్షనల్ గ్రూప్ అయినప్పుడు అప్పుడు ఏం జరుగుతుంది? ఆబ్వియస్గా ఇక్కడ బ్యూట్ ప్లస్ ఈఎన్ఈ అని మెన్షన్ చేస్తే సరిపోతుంది. ఇస్ దిస్ క్లియర్? అండర్స్టూడ్? సో దిస్ ఇస్ వాట్ యూ విల్ రైట్. సో ఇప్పుడు దిస్ ఇస్ ఫర్ ద ఓపెన్ చైన్. సో ఇక్కడ మనకు ప్రైమరీ ప్రిఫిక్స్ ఏమవుతుందంటే, సో ఎలా అయితే ఇక్కడ సెకండరీ సఫిక్స్ ఏం రాయలేదు, ఇక్కడ మనం రాయాల్సిన ప్రైమరీ ప్రిఫిక్స్. సో దిస్ విల్ నో ప్రైమరీ ప్రిఫిక్స్, నో ప్రైమరీ ప్రిఫిక్స్. అంటే ఓపెన్ చైన్ కాంపౌండ్స్కి మనం ఎటువంటి ప్రైమరీ ప్రిఫిక్స్ రాయము, అది మీరు అర్థం చేసుకోవాలి. ఓకే సార్, మరి క్లోజ్డ్ చైన్ కాంపౌండ్స్కి ఎలా రాస్తాం సార్? నేను మీకు ఓన్లీ దీని యొక్క సిగ్నిఫికెన్స్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇంకా మనం రూల్స్ ఏవి కూడా డిస్కస్ చేయలేదు. రేపటి నుంచి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా డిఫరెంట్ టైప్ ఆఫ్ కాంపౌండ్స్కి రూల్స్ అనేది మనం తెలుసుకుందాం. ఓకేనా? సో ఈ క్లోజ్ చైన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది CH2 సింగిల్ బాండ్, CH2 సింగిల్ బాండ్ CH2. సో ఇది ఒక సైక్లిక్ చైన్. సో ఇది సైక్లిక్ అన్నప్పుడు దీని యొక్క రూట్ వర్డ్ ఒకటే సింగిల్ చైన్ ఉందా? ఎటువంటి బ్రాంచెస్ ఏవి లేవు. ఇది ఒక స్ట్రైట్ చైన్, సైక్లిక్ చైన్. సో ఇక్కడ వచ్చే రూట్ వర్డ్ ఏమవుతుందంటే, సో దీనికి ఉన్న రూట్ వర్డ్ ఏంటి? సో ఇక్కడ ఉన్న రూట్ వర్డ్ ఏంటంటే యూ హ్యావ్ బ్యూట్. సో మరి ప్రైమరీ సఫిక్స్ ఉందా దీనికి? ఏదైనా అన్సాచురేషన్ ఉందా? లేదు కాబట్టి వాట్ యూ హ్యావ్ టు రైట్? ANE రాయాలి. ఫంక్షనల్ గ్రూప్ కూడా లేదు, సో సెకండరీ సఫిక్స్ కూడా ఇక్కడ ఏది రాదు. ఎందుకంటే ఫంక్షనల్ గ్రూప్ లేదు కాబట్టి సెకండరీ సఫిక్స్ అనేది రాయాల్సిన అవసరం లేదు. ఓకేనా? సో నెక్స్ట్ థింగ్, మరి ఇక్కడ చూసినట్లయితే ఈ ప్రైమరీ సఫిక్స్ దేన్ని ఇండికేట్ చేస్తుంది? వెదర్ ద కాంపౌండ్ ఈజ్ అన్ ఓపెన్ చైన్ ఆర్ క్లోజ్ చైన్. ఒకవేళ క్లోజ్డ్ చైన్ అంటే మనం ఒక ప్రైమరీ సఫిక్స్ దేన్ని ఇండికేట్ చేస్తామంటే వి ఇండికేట్ సంథింగ్ దట్ ఈస్ నోన్ యాజ్ సైక్లో అని రాస్తాం. సో ఫర్ ద క్లోజ్డ్ చైన్, ఒకవేళ క్లోజ్డ్ చైన్ అయితే మనం రాయాల్సింది ఏంటంటే సైక్లో అని రాస్తాం. అంటే ఈ పర్టికులర్ కాంపౌండ్ యొక్క పేరు మనం ఎలా రాస్తామంటే వి ఇంక్లూడ్ ద వర్డ్ సైక్లో. సో సైక్లో ప్లస్ బ్యూట్ ప్లస్ ANE. సో దిస్ ఇస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ప్రైమరీ ప్రిఫిక్స్, ప్రైమరీ సఫిక్స్ అండ్ సెకండరీ సఫిక్స్. అర్థమైందా? అండ్ ఫైనలీ వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ ద సెకండరీ ప్రిఫిక్స్. ఈ సెకండరీ ప్రిఫిక్స్ గురించి మాట్లాడదాం. సో ఈ సెకండరీ ప్రిఫిక్స్ అంటే ఏంటంటే దెర్ ఆర్ సమ్ గ్రూప్స్ విచ్ ఆర్ సెకండరీ ప్రిఫిక్స్, ఓన్లీ సెకండరీ ప్రిఫిక్స్. అదేంటో కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే రూట్ వర్డ్ అంటే ఏంటో మనం తెలుసుకున్నాం. ఓకే, సో రూట్ వర్డ్ అంటే ఏంటో తెలుసుకున్నాం. అలానే ప్రైమరీ సఫిక్స్ ఏంటో తెలుసుకున్నాం, సెకండరీ సఫిక్స్ అంటే ఏంటో తెలుసుకున్నాం, అలానే ప్రైమరీ ప్రిఫిక్స్ అంటే ఏంటో తెలుసుకున్నాం. కరెక్ట్? సో హియర్ వీ హ్యావ్ అండర్స్టూడ్ అబౌట్ ప్రైమరీ ప్రిఫిక్స్. సో ఈ ప్రైమరీ ప్రిఫిక్స్తో పాటుగా వీ హ్యావ్ టు అండర్స్టాండ్ అబౌట్ దిస్ సెకండరీ ప్రిఫిక్స్. సో ఈ సెకండరీ ప్రిఫిక్స్ ఏంటంటే సబ్స్టిట్యూయెంట్స్. సో ద సెకండరీ ప్రిఫిక్స్ రిప్రజెంట్స్ సబ్స్టిట్యూయెంట్స్. గుర్తుపెట్టుకోండి. సో ఇది సబ్స్టిట్యూయెంట్స్ని రెఫర్ చేస్తుంది అని అంటే మనం ఆల్రెడీ చూసాం, కొన్నిసార్లు ఒక కాంపౌండ్లో మోర్ దాన్ వన్ ఫంక్షనల్ గ్రూప్ ఉన్నట్లయితే ఏ కాంపౌండ్ అయితే లీస్ట్ ప్రయారిటీ ఉంటుందో. ఓకే, సో ఒకటి ఏంటంటే ఫస్ట్ థింగ్, వెన్ యూ హ్యావ్ మోర్ దాన్ వన్ సబ్స్టిట్యూయెంట్, వెన్ యూ హ్యావ్ మోర్ దాన్ వన్ ఫంక్షనల్ గ్రూప్ ఉన్నట్లయితే అప్పుడు మనకు ఏదైతే ద లీస్ట్ ప్రయారిటీ ఫంక్షనల్ గ్రూప్ బికమ్స్ ద సబ్స్టిట్యూయెంట్. అంటే లీస్ట్ ప్రయారిటీ ఫంక్షనల్ గ్రూప్, లీస్ట్ ప్రయారిటీ అంటే సారీ, ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ ఇట్ యాజ్ లీస్ట్ ప్రయారిటీ, హైయెస్ట్ ప్రయారిటీలో ఉండేది మాత్రమే ఫంక్షనల్ గ్రూప్.
హైయెస్ట్ ప్రయారిటీ ఆ లిస్ట్లో హైయెస్ట్ ప్రయారిటీ ఏదైతే ఉంటుందో దాన్ని మాత్రమే మనం ఫంక్షనల్ గ్రూప్ అంటాం. అంతేనా? మరి మిగతావి ద రెస్ట్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ సబ్స్టిట్యూయెంట్స్. సో మిగతా అన్నిటిని సబ్స్టిట్యూయెంట్స్గా కన్సిడర్ చేశాం కాబట్టి వాటి పేర్లు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒకవేళ 2 ఉన్నాయనుకోండి, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సో మనకు ఒక గ్రూప్ ఏంటంటే COOH గ్రూప్ ఉంది, దాంతో పాటుగా OH గ్రూప్ ఉందనుకోండి. మనకేంటంటే ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ ప్రకారం మనం ఏంటంటే ఈ COOH గ్రూప్ ఈజ్ మోర్ ప్రిఫర్డ్ కంపేర్డ్ టు దట్ ఆఫ్ ద OH గ్రూప్. సో ఇది మన ఫంక్షనల్ గ్రూప్ అయిపోతుంది. అప్పుడు OH ఏమవుతుంది? మన సబ్స్టిట్యూయెంట్ అయిపోతుంది. సో ఇది సబ్స్టిట్యూయెంట్ అయినప్పుడు ఈసారి మళ్ళీ నేను సెకండరీ ప్రిఫిక్స్ అంటే ఇక్కడ దీని ఫంక్షనల్ గ్రూప్ కాబట్టి ఇక్కడ నేను ఏం రాస్తాను? సెకండరీ సఫిక్స్ ఆయిక్ యాసిడ్ అని రాస్తాను. అంటే దీని యొక్క పేరు నేను ఏమని రాస్తానంటే ఆయిక్ యాసిడ్ అని రాస్తాను. అలానే ఈ సబ్స్టిట్యూయెంట్ ఏదైతే ఉందో ఈ OH గ్రూప్ ఫంక్షనల్ గ్రూప్ అయితే OL అని రాయాలి. అలానే ఇక్కడ ఇది సబ్స్టిట్యూయెంట్ కాబట్టి ఈసారి కూడా ఇక్కడ OL రాయమంటారా? డూ యూ థింక్ ఐ హ్యావ్ టు రైట్ OL హియర్? సో ఇక్కడ OL రాయొచ్చా చెప్పండి? కెన్ ఐ రైట్ OL హియర్? సెకండరీ సఫిక్స్ అయితేనే OLగా రాయాలి, కానీ ఇది సెకండరీ సఫిక్స్ కాదు అంటే OL రాయకూడదు. ఈసారి OHకి ఇంకొక పేరు రాస్తాం, దాన్ని హైడ్రాక్సీ అని రాస్తాం. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ దిస్? సో దీని యొక్క ఒకవేళ OH కనుక సబ్స్టిట్యూయెంట్ అయితే సెకండరీ ప్రిఫిక్స్ అయితే దీని యొక్క పేరు ఏమైపోతుంది? హైడ్రాక్సీ అయిపోతుంది. డూ యూ అండర్స్టాండ్ దిస్? అంటే ఈసారి ఇక్కడ నేను ఎలా రాస్తానంటే హైడ్రాక్సీ అని రాస్తాను. ఓకే, ఒక ఎగ్జాంపుల్తో చూపిస్తాను చూడండి. సో తర్వాత ఐ విల్ రైట్ ఆల్ ద లిస్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్. సో మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో ఇక్కడ COOH, CH2 OH అనుకోండి. సో ఈ పర్టికులర్ కాంపౌండ్లో మనకి ఏంటంటే 2 ఫంక్షనల్ గ్రూప్స్ ఉన్నాయి. సో ఇది OH అనేది ఒక ఫంక్షనల్ గ్రూప్, ఇది కూడా ఒక ఫంక్షనల్ గ్రూప్. కానీ ఈ రెండిట్లో ఒకటే ఫంక్షనల్ గ్రూప్ ఉండాలి మనకు తెలుసు. సో రెండిట్లో నేను దేన్ని ఫంక్షనల్ గ్రూప్గా తీసుకుంటాను అంటే యాజ్ పర్ ద ప్రయారిటీ ఆర్డర్ ఇది నా ఫంక్షనల్ గ్రూప్ అవుతుంది. మరి ఇదేమవుతుంది అంటే సబ్స్టిట్యూయెంట్ అయిపోతుంది. సో ఇది సబ్స్టిట్యూయెంట్ అయిపోయింది కనుక సో ఈసారి దీని యొక్క పేరులో ఓకే రూట్ వర్డ్ ఏం రాయాలి? ఫస్ట్ ఇది దీని చైన్లో ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? ఆబ్వియస్గా నాకు 3 కార్బన్స్ ఉన్నాయి, 1 2 3. సో కాబట్టి నాకు వచ్చే మెయిన్ చైన్లో నాకు 3 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ నాకు ప్రొప్ అనే ఒక రూట్ వర్డ్ అయితే వచ్చేసింది. సో ఈ చైన్లో ఏదైనా అన్సాచురేషన్ ఉందా? లేదు. సో ఇక్కడ AN రాయాలి. ఈ రాసేయచ్చా? సో ఈ రాయాలి అని అంటే నేను ఫస్ట్ ఇక్కడ ఉన్న ఫంక్షనల్ గ్రూప్ చూడాలి. ఫంక్షనల్ గ్రూప్ ఏంటి? ఆయిక్ యాసిడ్. అంటే ఈ రాయకూడదు. సో ఇక్కడ నేను ఏం రాస్తాను? ఆయిక్ యాసిడ్ అనేది రాసేస్తాను. ఓకే, సో ఇది రాసేసిన తర్వాత ఇది సైక్లికా లేదంటే ఓపెన్ చైన్ కాంపౌండా? ఓపెన్ చైన్ కాంపౌండ్. సో ఓపెన్ చైన్ కాంపౌండ్ అయితే దీనికి ఎటువంటి ప్రైమరీ ప్రిఫిక్స్ అనేది ఉండదు. సో ఇది ఉండదు కాబట్టి నెక్స్ట్ నేను దేనికి వెళ్ళాలి? సెకండరీ ప్రిఫిక్స్కి వెళ్ళాలి. సో సెకండరీ ప్రిఫిక్స్లో ఇక్కడ ఏమైనా సబ్స్టిట్యూయెంట్స్ ఉన్నాయా అని అంటే ఒక సబ్స్టిట్యూయెంట్ ఉంది. సో ఒక సబ్స్టిట్యూయెంట్ ఉంది కాబట్టి దీని పేరు ఇక్కడ నేను ఏం రాయాలి? హైడ్రాక్సీ రాయాలి. అర్థమైందా? సో ఇలా దాని యొక్క పేరు మారిపోతుంది ఒకవేళ మోర్ దాన్ 1 ఉంటే. సో అంటే దెర్ ఈస్ ఎ పాసిబిలిటీ దట్ యూ కెన్ హ్యావ్ మోర్ దాన్ 1 సబ్స్టిట్యూయెంట్ ఆల్సో. కొన్నిసార్లు ఇక్కడ 1 కాకుండా 2 లేదా 3 కూడా సబ్స్టిట్యూయెంట్స్ వస్తాయి. సో ఆ 3 వచ్చినప్పుడు వాటి పేర్లు ఏమవుతాయి అనే దాని గురించి మాత్రం ఈ సెషన్లో తెలుసుకొని ఒకవేళ 3 సబ్స్టిట్యూయెంట్స్ ఉన్నట్లయితే ఓకే అవి ఎలా ఇక్కడ స్పెసిఫై చేయాలి? సో ఇక్కడ సెకండరీ ప్రిఫిక్స్ స్పేస్లో 3 సబ్స్టిట్యూయెంట్స్ రాసేయాలా? ఒకవేళ రాసినట్లయితే ఎలా రాయాలి? ఇవన్నీ కూడా రూల్స్కి సంబంధించినటివి. ఈ రూల్స్ అన్నీ కూడా నెక్స్ట్ సెషన్లో తెలుసుకుందాం. ఓకే, సో ఇన్ ద నెక్స్ట్ 5 minutes we are going to close this session with understanding the secondary prefix. నేను మీకు అన్ని సెకండరీ ప్రిఫిక్స్ రాస్తాను, then we will close the session. ఓకేనా? సో ఒకటి ఏంటంటే యూ హ్యావ్ సో మనకు గనుక ఇక్కడ మనం దేని గురించి మాట్లాడుతున్నాము? సెకండరీ ప్రిఫిక్స్ గురించి మాట్లాడుతున్నాం. ఓకే, సెకండరీ ప్రిఫిక్స్ అంటే దేన్ని సిగ్నిఫై చేస్తుంది? సబ్స్టిట్యూయెంట్ని సిగ్నిఫై చేస్తుంది.
సో ఇది సబ్స్టిట్యూయెంట్ని సిగ్నిఫై చేస్తుందంటే మనకు ఒక OH గ్రూప్ కనుక సబ్స్టిట్యూయెంట్గా యాక్ట్ చేసినట్లయితే, ఇది కనుక సబ్స్టిట్యూయెంట్ అయినట్లయితే దీన్ని మనం ఏమని రాస్తామంటే హైడ్రాక్సీ అని రాస్తాం. ఏమని రాస్తాం? హైడ్రాక్సీ. సో అలానే ఒకవేళ ఈ CHO గ్రూప్ అంటే ఇంతకుముందు రాసాం కదా, దీన్ని ఆల్డిహైడ్ గ్రూప్ అని పిలుస్తాం. సో ఈ ఆల్డిహైడ్ గ్రూప్ కనుక సబ్స్టిట్యూయెంట్గా ఉన్నట్లయితే దీన్ని మనం ఫార్మైల్ అని రాస్తాం. ఏం రాస్తాం? ఫార్మైల్ గ్రూప్ అని రాస్తాం. అలానే ఇఫ్ దెర్ ఈస్ ఎ గ్రూప్ C+O ఇది కనుక సబ్స్టిట్యూయెంట్ అయితే దీన్ని మనం ఆక్సో అని రాస్తాం. ఏమని రాస్తాం? ఆక్సో అని రాస్తాం. సో అలానే ఒకవేళ ఈ కార్బాక్సిలిక్ యాసిడ్, ఓకే, సో ఈ కార్బాక్సిలిక్ యాసిడ్ కనుక మనకు సబ్స్టిట్యూయెంట్ అయితే దీన్ని మనం కార్బాక్సీ అని రాస్తాం. ఏమని రాస్తాం ఇక్కడ? కార్బాక్సీ అని రాస్తాం. సో కార్బాక్సీ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది? కార్బాక్సిలిక్ యాసిడ్ని రిప్రజెంట్ చేస్తుంది. ఓకే, అండ్ అలానే ఒకవేళ ఓకే ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ ఒక అమైడ్ అనుకోండి, దీన్ని మనం కార్బమైల్ అంటాం. దీన్ని ఏమని పిలుస్తాం? కార్బమైల్ అని పిలుస్తాం. ఓకేనా? అమైడ్ కనుక సబ్స్టిట్యూట్ అయితే కార్బమైల్ అని రాస్తాం. అర్థమైందా? ఇస్ దిస్ క్లియర్? అబ్సల్యూట్లీ. ఓకే, సో అలానే ఒకవేళ యాసిడ్ హ్యాలైడ్ అనుకోండి, దట్ మీన్స్ C+O(X) ఇది ఒక హ్యాలైడ్ గ్రూప్ అయినట్లయితే దీన్ని ఎలా రాస్తామంటే హ్యాలో కార్బనైల్ అని రాస్తాం. ఎలా రాస్తాం? హ్యాలో కార్బొనైల్. అంటే హ్యాలో కార్బనైల్ అంటే ఈ ఎక్స్ అనేది క్లోరిన్ అనుకోండి, క్లోరో కార్బనైల్. బ్రోమిన్ అనుకోండి, బ్రోమో కార్బనైల్. ఒకవేళ అయోడిన్ అనుకోండి, అయోడో కార్బనైల్ అని రాస్తాం. అర్థమైందా? ఇస్ దిస్ క్లియర్? సో అదే కనుక ఇది కానీ ఎస్టర్ అయినట్లయితే, సో దట్ ఈస్ C+OOR, దీన్ని మనం ఏమని పిలుస్తాం? ఎస్టర్ అని పిలుస్తాం. సో ఒకవేళ ఇక్కడ ఎస్టర్ అయినట్లయితే దీన్ని ఆల్కాక్సీ కార్బొనైల్, అంటే ఇది ఆల్కైల్ గ్రూప్ అనమాట. ఓకే, దీన్ని ఏమని పిలుస్తామంటే ఆల్కైల్ గ్రూప్ అని పిలుస్తాం. సో ఇది ఆల్కైల్ గ్రూప్ కాబట్టి ఎలా అయితే ఇక్కడ హ్యాలో కార్బొనైల్ రాస్తామో ఇక్కడ ఆల్కాక్సీ కార్బొనైల్. ఏంటిది? ఆల్కాక్సీ కార్బొనైల్ అని రాస్తాం. అర్థమైందా? అలానే అమైన్ గ్రూప్. సో ఒకవేళ ఇక్కడ మనకు NH2 ఇది ఒక అమైన్ గ్రూప్ కాబట్టి ఇది కనుక సబ్స్టిట్యూయెంట్ అయితే అమైనో అని రాస్తాం. ఏమని రాస్తాం? అమైనో అని రాస్తాం. ఒకవేళ ఇఫ్ యూ హ్యావ్ దిస్ C+N, దీన్ని మనం నైట్రైల్ గ్రూప్ అని పిలుస్తాం ఎప్పుడు ఫంక్షనల్ గ్రూప్గా అయితే. సో ఈసారి ఇది కానీ సబ్స్టిట్యూయెంట్ అయితే దీన్ని మనం సైనో అని రాస్తాం. వాట్ డు యు రైట్ ఇట్? సైనో. అర్థమైందా? ఇస్ దిస్ క్లియర్? సో ఇలా ఫంక్షనల్ గ్రూప్స్కి రిపీట్ అయినవి ఇలా రాస్తాం. కొన్ని ఏంటంటే దెర్ ఆర్ ప్యూర్ సబ్స్టిట్యూయెంట్స్, వాటిని మనం ఎప్పటికీ ఫంక్షనల్ గ్రూప్స్గా కన్సిడర్ చేయలేం. ఓకే, సో ఏ గ్రూప్స్ని మనం ప్యూర్ సబ్స్టిట్యూయెంట్స్ ఉన్నాయి, కొన్ని వీ హ్యావ్ ప్యూర్ సబ్స్టిట్యూయెంట్స్ ఉన్నాయి. సో ఈ ప్యూర్ సబ్స్టిట్యూయెంట్స్ ఏంటంటే, ఓకే, సో ఈ ప్యూర్ సబ్స్టిట్యూయెంట్స్ అంటే ఆల్ ఆఫ్ దిస్ కమ్ అండర్ సెకండరీ ప్రిఫిక్స్. ఓకే, సో అవి ఏంటంటే ఎక్కడైనా మీరు NO2 గ్రూప్ చూసారనుకోండి, దీన్ని మనం నైట్రో అని పిలుస్తాం. ఇది ప్యూర్ సబ్స్టిట్యూయెంట్. సో ఇది ఎప్పటికీ ఫంక్షనల్ గ్రూప్ కాలేదు, దీన్ని మనం సబ్స్టిట్యూయెంట్గా మాత్రమే దీన్ని చూడాలి. ఓకే, అలానే NO, దీన్ని మనం నైట్రోసో అని పిలుస్తాం. ఓకే, NO నైట్రోసో. ఓకే, సో ఇదేమో నైట్రోసో. అర్థమైందా? సో ఇస్ దిస్ క్లియర్? అలానే X, సో ఈ X దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే హాలోజన్స్. ఓకే, అంటే ఒకవేళ ఇక్కడ ఈ X అనేది
క్లోరిన్ అనుకోండి, సారీ ఇఫ్ ఇట్ ఈస్ ఎఫ్, ఇక్కడ మనం ఫ్లోరో అని రాస్తాం. అలానే ఒకవేళ ఇఫ్ దిస్ ఇస్ క్లోరిన్, దీన్ని మనం క్లోరో అని రాస్తాం. ఒకవేళ బ్రోమిన్ అయితే బ్రోమో అని రాస్తాం. ఒకవేళ అయోడిన్ అయితే అయోడో. ఇవన్నీ ప్యూర్ సబ్స్టిట్యూయెంట్స్. అండ్ రెండోది ఏంటంటే కొన్నిసార్లు మనకు బ్రాంచింగ్ ఉండేటప్పుడు, ఓకే, సో ఒకవేళ మనకి ఏదైనా కార్బన్ చైన్లో ఇలా బ్రాంచింగ్ వచ్చాయనుకోండి, ఫంక్షనల్ గ్రూప్ కాకుండా ఇంకేదైనా ఇలా బ్రాంచింగ్ వచ్చిందనుకోండి, ఓకే, ఇలా బ్రాంచింగ్ వచ్చినప్పుడు మనం ఒకవేళ ఎగ్జాంపుల్ చెప్తాను, ఇది కనుక మనం మెయిన్ చైన్ అయినట్లయితే, ఇది కానీ మన మెయిన్ చైన్ అయినట్లయితే మిగతా చైన్స్ ఏవైతే ఉంటాయో, అంటే ఇక్కడ కనిపించే మిగతా చైన్స్, సో ఇలా ఇదొక చైన్ ఉందా, మిగిలిపోయిందా ఈ చైన్, సో ఈ చైన్ మిగిలిపోయింది కదా, అలానే ఈ చైన్ కూడా మిగిలిపోయింది కదా. సో ఇవి రెండింటిని రెండు సబ్స్టిట్యూయెంట్స్గా, ఇది ఏమైపోతుంది, సబ్స్టిట్యూయెంట్ అయిపోతుంది, ఇదేమైపోతుంది, సబ్స్టిట్యూయెంట్ అయిపోతుంది. ఓకే, సో వీటిని మనం ఆల్కైల్ గ్రూప్స్ అంటాం, ఆల్కినైల్ గ్రూప్స్ అంటాం, అలానే ఆల్కనైల్ గ్రూప్స్ అని కూడా పిలుస్తాం. ఓకే, సో డిఫరెంట్ పేరుతో పిలుస్తాం. ఈ సబ్స్టిట్యూయెంట్స్కి ఈ ఆల్కైల్ గ్రూప్స్ లిస్ట్ మొత్తం నేను ఇస్తాను. ఓకే, సో ఎవ్రీ లిస్ట్, ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఒక కార్బన్ అనుకోండి, దీన్ని మిథైల్ గ్రూప్ అంటాం, దీన్ని ప్రొపైల్ గ్రూప్ అంటాం. అలానే 2 కార్బన్స్ ఉంటే ఇథైల్ గ్రూప్, అలా సెకండరీ బ్యూటైల్, సెకండరీ పెంటైల్, అట్లా ఎవ్రీథింగ్ ఒక్కొక్కటి దెర్ ఆర్ సో మెనీ డిఫరెంట్ టైప్స్. ఓకే, దాంట్లో ప్రతి ఒక్కటి కూడా ఎవ్రీథింగ్ విల్ డూ ఇన్ ద అప్కమింగ్ సెషన్స్. ఇస్ దిస్ క్లియర్? ఓకేనా, అర్థమైందా? ఓకే, శ్రావణ్, యు ఆర్ టాకింగ్ అబౌట్ డైఅజో, సో దట్ ఈస్, దిస్ ఈజ్ ఆల్సో ఏ సబ్స్టిట్యూయెంట్. సో ఇక్కడ మనకు కనిపించేది ఏంటంటే యూ హ్యావ్ N ట్రిపుల్ బాండ్ N ప్లస్, సో ఇది కూడా ఒక సబ్స్టిట్యూయెంట్, ఇట్స్ ఎ ప్యూర్ సబ్స్టిట్యూయెంట్. ఓకేనా, సో ఇవన్నీ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సబ్స్టిట్యూయెంట్స్. సో సబ్స్టిట్యూయెంట్స్ అంటే ఏంటి, ప్రతి ఒక్కటి మనం ఇప్పుడు నేర్చుకున్నాం. ఓకే, వి అండర్స్టూడ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ అన్ ఆర్గానిక్ కాంపౌండ్. ఒక పేరు ఎలా ఉండాలి, ఒక పేరులో ఏమేమి ఉండాలి, అన్నీ మనం తెలుసుకున్నాం. ఓకే, సో నెక్స్ట్ సెషన్లో మాత్రం మనం we will start with understanding the nomenclature. Okay, so next session lo nomenclature gurinchi aithe we'll try to understand in the detail. So we will start with unbranched alkanes. So this is for the next session. Deento simple vaadilto start cheddam. So by starting with simple alkanes, we will go to the complex alkanes. బ్రాంచింగ్ ఉంటే ఎలా ఉంటుంది, వాటి యొక్క రూల్స్ ఏంటి, ఎవ్రీథింగ్ ఒక్కొక్కటిగా దుమ్ము లేపేద్దాం. సరేనా, అర్థమైందా? షూర్, ఫైన్. సో మై హంబుల్ రిక్వెస్ట్, ఇది ఎందుకోసం చెప్తున్నానంటే కేవలం మీకోసమే చెప్తున్నాను. ఒకటేంటంటే మీరు ఆర్గానిక్ ప్రాక్టీస్ చేయకుండా రాదు, గుర్తుపెట్టుకోండి. కంపల్సరీ మీరు ఆర్గానిక్ ప్రాక్టీస్ చేస్తేనే, ఈరోజు మనం 90 సెషన్స్ చేసినా మీరు కనుక ప్రాక్టీస్ చేయకపోతే ఇది ఎప్పటికీ రాదు. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. ఓకే, అండ్ రెండోది ఏంటంటే మీకు క్లాసెస్ గురించి, వీడియోస్ గురించి, ప్రతి ఒక్క విషయం మనకి ఇక్కడ ఏదైతే జరుగుతుందో అన్ని విషయాల గురించి మనం టెలిగ్రామ్ గ్రూప్లో అయితే కంపల్సరీ పోస్ట్ చేస్తాం. ఓకే, సో వీ విల్ టు కీప్ యువర్ సెల్ఫ్ అప్డేటెడ్. అంటే మీకు ఈ ఛానల్లో ఏం జరుగుతుంది, ఏం చెప్పబోతున్నారు, ఎలా చెప్పబోతున్నారు, ఏ టైంలో ఉండబోతుంది, ఇవన్నీ అప్డేట్స్ కోసం ఐ వుడ్ సజెస్ట్ యూ టు సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. టెలిగ్రామ్ ఛానల్ని మీరు యాడ్ చేసుకోండి, యూ జాయిన్ దిస్ గ్రూప్. అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్ ఆల్సో. దీన్ని కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కంపల్సరీ మీకు ఎటువంటి ఇష్యూస్ ఉండవు. అంటే మనకు క్లాసెస్ ఎప్పుడు వస్తాయి అన్నీ ఒక క్లారిటీ ఉంటుంది. యూ అండర్స్టాండ్? అర్థమైందా? ఒక బస్సు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎప్పుడైనా ఒక జర్నీ చేస్తున్నారనుకోండి, మీరు ఒక బస్ బుక్ చేసుకున్నారనుకోండి, సో మీరు ఏం చేస్తారు, అతను ఒక చిన్న ఇంటిమేషన్ ఇస్తాడు. ఎప్పుడైనా మీరు గమనించారా, ఏదైనా యాప్స్లో కానీ మీరు కానీ బుక్ చేసుకున్నట్లయితే 1 hour బిఫోర్, 30 minutes బిఫోర్ ఒక చిన్న ఇంటిమేషన్ వస్తూ ఉంటుంది.
సో అది మిమ్మల్ని ఇమ్మీడియట్గా అలర్ట్ చేస్తుంది, అరే టైం అయింది, బస్సుకి టైం అయింది, మనం రెడీ అయ్యి వెళ్ళాలి అని జస్ట్ ఒక చిన్న ఇంటిమేషన్. అర్థమైందా? సో అలానే మా దగ్గర నుంచి మీకు ఎటువంటి ఇంటిమేషన్ అయినా కావాలి అని అంటే ఐ వుడ్ సజెస్ట్ యూ టు సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. సో సబ్స్క్రైబ్ చేస్తే ప్రతి ఒక్క ఇంటిమేషన్ మీకు కంపల్సరీ వస్తుంది. అందుకనే చెప్తున్నాను. ఓకే, డూ యూ అండర్స్టాండ్ దిస్? థ్యాంక్ యూ సో మచ్, ఐ ఎంజాయిడ్ దిస్ క్లాస్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఇన్ ద నెక్స్ట్ 3 minutes వీఆర్ గోయింగ్ టు క్లోజ్ దిస్. సుర్షిత, ప్లీజ్ యూ కెన్ ఆస్క్ యువర్ డౌట్స్. మీరు అందరూ అడగచ్చు, ఖచ్చితంగా నేను ఆన్సర్ చేస్తాను. నీట్ క్లాసెస్ ఎంసెట్కి యూజ్ అవుతాయా సార్? ప్లీజ్ రిప్లై. ఐమాక్స్ అబ్జల్యూట్గా యూజ్ అవుతాయి, ఐ గ్యారంటీ దట్. ఎందుకంటే నీట్లో అయినా సరే ఎంసెట్లో అయినా సరే మనం చేయబోయేది ఏంటి? ఆబ్వియస్గా కాన్సెప్టే. ఓకే, యు ఆర్ గోయింగ్ టు లెర్న్ థింగ్స్ ఆఫ్ కెమిస్ట్రీ. అర్థమైందా? సో కంపల్సరీ మీకు ఇది మీ ఎంసెట్లో కూడా ఉపయోగపడుతుంది. దిస్ ఇస్ మై గ్యారంటీ ఫర్ షూర్. ఓకే, ఎందుకంటే వీఆర్ గోయింగ్ టు గెట్ ఇన్ టు ద కోర్ కాన్సెప్ట్స్. సో ఎంసెట్లో అయినా ఒకటే కాన్సెప్ట్, నీట్లో అయినా ఒకటే కాన్సెప్ట్, జేఈలో అయినా ఒకటే కాన్సెప్ట్. కానీ ఏంటంటే మీ దాంట్లో టెస్టింగ్ విధానాలు వేరుంటాయి, అంతే తప్పితే ఇంకేముండదు. నోట్స్ కంపల్సరీ షేర్ చేస్తాను. ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మీ కమెంట్స్ నేను రోజు చదువుతున్నాను. ఐ లిటరలీ ఎంజాయిడ్ ద ఎస్టర్డేస్ కమెంట్స్. మీరు అందరూ కమెంట్ చేశారు, నేను చూశాను. ఓకే, ఆల్ ద కమెంట్స్ దే ఆర్ ఓవర్వెల్మింగ్. ఓకే, ఐ వాజ్ సో హ్యాపీ లుకింగ్ అట్ ఆల్ దోస్ కమెంట్స్. అంటే దిస్ ఈస్ యాక్చువల్లీ హెల్పింగ్ యూ. అంటే మీకు somehow I'm able to help you out. That is seriously awesome. Frankly speaking, that is my driving force. ఎందుకంటే మీకోసమే నేను ఉన్నాను. ఓకే, నోట్స్ ఖచ్చితంగా. సుర్షిత, వాట్ ఈస్ యువర్ డౌట్? సార్ వీకెండ్ ఎగ్జామ్ పెడతారా సార్? లేదు సుర్షిత, యూ మైట్ హ్యావ్ టు ప్రాక్టీస్ ఇట్ ఫ్రమ్ యువర్ ఎండ్. ఓకేనా? నేను మీకు ఆల్రెడీ చెప్పాను, ఒకవేళ గ్రేడ్ 12th కానీ లేదంటే ఫస్ట్ ఇయర్లో కానీ ఉన్నట్లయితే నా సజెషన్ ఏంటంటే స్టిక్ టు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, స్టార్ట్ సాల్వింగ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా యూ కెన్ కమెంట్, యూ కెన్ ఆస్క్ మీ ఇన్ ద సెషన్స్. నేను కంపల్సరీ క్లారిఫై చేయడానికి ప్రయత్నిస్తాను. ప్రయత్నించేది కాదు, కంపల్సరీ క్లారిఫై చేస్తాను, అంతే. ఇది డిసైడెడ్ ఫిక్స్. అర్థమైందా? వీకెండ్ ఎగ్జామ్స్, ఓకే, ఐ హ్యావ్ అడ్రస్ దిస్. సార్ బెంజనాయిడ్లో టైప్స్కి డిఫరెన్స్ నాకు అర్థం కాలేదు సార్. సిరి, యాక్చువల్లీ అదే చెప్పాను కదా. సో బెంజనాయిడ్, నాన్ బెంజనాయిడ్, హెట్రోసైక్లిక్, ఈ మూడు కూడా ఏంటంటే అరోమాటిక్ కాంపౌండ్సే. బెంజనాయిడ్లో మనకు బెంజిన్ రింగ్ ఉండాలి, నాన్ బెంజనాయిడ్లో బెంజిన్ రింగ్ కాకుండా ఇంకేదన్నా రింగ్ అనేది ఉండాలి, కానీ అన్ని కార్బన్స్ అయి ఉండాలి. అట్ ద సేమ్ టైం కొన్ని రూల్స్ని ఒబే చేయాలి, అప్పుడే మనం నాన్ బెంజాయిడ్ అని చెప్పొచ్చు. అలానే హెట్రోసైక్లిక్ రూల్స్ని ఒబే చేయాలి, ఏదో ఒక్క కార్బన్ ప్లేస్లో ఇంకేదైనా ఆటం ఉన్నట్లయితే అప్పుడు మనం దాన్ని చెప్పొచ్చు. అది హెట్రోసైక్లిక్ నాన్ బెంజాయిడ్ కాంపౌండ్ అని మనం చెప్పొచ్చు. ఓకేనా? వీటి గురించి ఇంకా క్లియర్గా చెప్తాను సిరి, డోంట్ వరీ అబౌట్ ఇట్. మనం అప్కమింగ్ సెషన్స్లో అరోమాటిక్ అంటే ఏంటి, యాంటీ అరోమాటిక్ అంటే ఏంటి, నాన్ అరోమాటిక్ అంటే ఏంటి అనే విషయాన్ని గురించి మోర్ దాన్ 30, 40, 50 క్వశ్చన్స్ అయినా సాల్వ్ చేద్దాం పక్కా. ఇన్ క్లాస్ విల్ సాల్వ్. సార్ టుమారో మోర్ కాన్సెప్ట్ 11th క్లాస్ మీద వీడియో పోస్ట్ చేస్తారా? చందన్, ఐఎమ్ రియలీ సారీ మ్యాన్. ఖచ్చితంగా నేను పోస్ట్ చేస్తాను, బట్ ఐ కెనాట్ గ్యారంటీ యూ టుమారో. నేను మీకు ఆల్రెడీ చెప్పాను, థర్స్డే నుంచి ఐ విల్ స్టార్ట్ పోస్టింగ్ ద వీడియోస్. సో మీకు వీడియోస్ అయితే వస్తుంటాయి. గ్రేడ్ 11లో మనం ఫస్ట్ స్టార్ట్ చేయబోయేది సమ్ బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ కెమిస్ట్రీ. సో దాంట్లో మోల్ కాన్సెప్ట్ ఉంది చందన్, కానీ యూ మైట్ హ్యావ్ టు వెయిట్ ఫర్ 2 more classes. సో ఒక 2 లేదా 3 క్లాసెస్ తర్వాత మోల్ కాన్సెప్ట్ గురించి పక్కా డీటెయిల్డ్ ఎవ్రీథింగ్ ఐల్ గివ్ యూ. ఓకే, సో దట్ యూ కెన్ ప్రాక్టీస్ బెటర్. ఎస్ ప్రియా, ఎస్టర్డేస్ నోట్స్ నేను టెలిగ్రామ్ గ్రూప్లో అయితే పోస్ట్ చేశాను. యూ కెన్ యాక్చువల్లీ విజిట్ ద గ్రూప్. సో అందుకే చెప్తున్నాను, నోట్స్ ప్రతిరోజు ఇప్పుడు కూడా ఇంకొక నెక్స్ట్ 15 minutesలో మీ నోట్స్ మీకు పేస్ట్ చేయబోతున్నాను. ఐఎమ్ గోయింగ్ టు పేస్ట్ ద నోట్స్ ఇన్ ద టెలిగ్రామ్ గ్రూప్. యూ కెన్ గెట్ ద నోట్స్. సరేనా? హాయ్ రమ్య, ఓకే, యు ఆర్ జాయినింగ్ ఫ్రమ్ మౌనీస్ అకౌంట్. ఇట్స్ ఓకే రమ్య, ఐ విల్ రిమెంబర్ యువర్ నేమ్ ఫర్ షూర్. ఎన్సీఆర్టీ బెస్ట్ కంపెనీ చెప్పండి. ఎన్సీఆర్టీ బుక్స్ సరిపోతాయి. ఓకే, నేను ఆల్రెడీ చెప్పాను, ఏదైనా అర్థం కాకపోతే లెక్చర్స్ ఎన్సీఆర్టీ స్టిక్ ఆన్ టు దెమ్. ఉన్న 6 నెలలు ఎఫెక్టివ్గా ఉపయోగించుకోండి. ఓకేనా? సో ఇది ఎఫెక్టివ్గా మీరు ఉపయోగించుకోవాలి అని అంటే యూ హ్యావ్ టు స్టిక్ టు దిస్. అర్థం కాకపోతే రెఫరెన్స్ బుక్ తీసుకోండి, చదవండి, అగైన్ గెట్ బ్యాక్ టు ఎన్సీఆర్టీ. చందన్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. I will post it, Chandra. Don't worry about it. Okay. ఖచ్చితంగా నేను I will post the video of that. Okay na?
Priya, yesterday's notes, okay, I have posted Priya, you can get it from there, okay. Thank you so much guys, I had an amazing session, I enjoyed the session. I hope మీరు కూడా ఎంజాయ్ చేశారని నేను కంపల్సరీ ఐఎమ్ జస్ట్ బిలీవింగ్ దట్ బికాస్ యువర్ కమెంట్స్ యువర్ మెసేజెస్ ఆర్ రియలీ ఓవర్వెల్మింగ్. దిస్ ఇస్ సీరియస్లీ ఆసమ్. యూ ఆడియన్స్, మీరు అద్భుతమైన పిల్లలు, నాకు బాగా తెలుసు. థ్యాంక్ యూ సో మచ్. I will see you in the next session, that is tomorrow. Until then, take care. Bye-bye. Good night, everyone.